శ్రీ వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఉత్తమం అంటే ఇంతకు మించి గొప్పది లేదు అని అర్థం. ఉత్తమం, ఉత్ అంటే ఉత్కృష్టమైనది, తమం అంటే దానికి మించింది లేదు. ఉత్తమం ప్రత్యక్షావగమం. ఈ మాట చాలా గట్టిగా కొట్టేశాడండి. ఇందాకేమో గుహ్యం అన్నాడు, ఇప్పుడు ప్రత్యక్షావగమం అన్నాడు. ప్రత్యక్షంగా తెలియబడేది అంటున్నాడు. ఇదేంటండి? ప్రత్యక్షంగా తెలియబడుతుంది ఈ విద్య. ఇది పెద్ద ఎక్కడో రహస్యంగా లేదు. ముందు రహస్యం అన్నాడు, ప్రత్యక్షంగా ఉంది. తెలిసే వరకే రహస్యం, తెలిస్తే అదే ప్రత్యక్షం. ఎంత ప్రత్యక్షం అండి! భగవానుడు ప్రత్యక్షం, నీకు తెలియదు. భగవానుడు ఎంత ప్రత్యక్షమో ప్రహ్లాదుడికి తెలుసు, ఎంత పరోక్షమో హిరణ్యకశిపుడికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఘర్షణ తేల్చి చెప్పడానికి నరసింహస్వామి రావాల్సి వచ్చింది. ఏం చేస్తాం? కనుక ఎవరికి ప్రత్యక్షం అంటే అంతటా పరమాత్మ ఉన్నాడని ఎరుక కలిగిన వాడికి అంతటా ఆయనే ప్రత్యక్షం. అది కాకుండా ఉపాధుల దృష్టినే చూసేవాడికి ఆయన పరోక్షం. కనుక అపరోక్షమై ఇక్కడ ప్రత్యక్షమని మాటతో చక్కగా చెప్పాడు. అందుకే మహానుభావుడు ప్రహ్లాదుడు అంటాడు, అంబోజాసనుడాదిగాగతుల పర్యంతంబు మిగుల సంభావంబున నుండి ప్రౌఢ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహము లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్నాడు. అది ప్రత్యక్షావగమం. ప్రత్యక్షం, ప్రత్యక్షం అంటే అనుభవమునకు రావడము. అదే ఇక్కడ చెప్పబడుతున్నది. కనుక నీకు దూరమేం లేదయ్యా, ఇది దగ్గరదే. అట్టే మాట్లాడితే నీ గుండెలో కూర్చున్న విద్య, అంతకంటే దగ్గర ఇంకేముంటుంది? కనుక అది ప్రత్యక్షావగమం. చాలా చక్కగా నీ ప్రత్యక్షంలో తెచ్చుకోవచ్చు. ధర్మ్యం, ధర్మమయమైనటువంటిది సుమా. ఇది సుసుఖం. అసలు సాధనే సుఖంగా ఉంటుంది. భక్తి ఫలితం దాకా ఎందుకు, సాధననే సుఖం ఉంటుంది. కనుక భక్తికి ఏదో ఫలం కాదు, భక్తికి భక్తే ఫలం అన్నారు. ఆ మాటే నారదుల వారి భక్తి సూత్రాల్లో స్వయం ఫలరూపత్వాత్ అనే మాటలు చక్కగా చెప్పాడు. సుసుఖం. ఆ సుఖం ఎలాంటిదంటే సుసుఖం. సృష్టిలో సుఖాలు ఉంటాయి, సుసుఖాలు ఉండవు. సు అంటే మంచి, అసలు ఖం అంటే అనుభవము అని అర్థం. సుఖం అంటే మంచి అనుభవము. భరించలేని అనుభవం అంటే దుఃఖం అన్నా. దుఃఖం దుఃఖం, సుఖం సుఖం. ఖం అంటే అనుభవం, అది అర్థం. ఇది సుసుఖం. అయితే సుఖం అని చెప్పకుండా సుసుఖం ఏంటండి? అగ్నిప్పు అన్నట్టు. అంటే సుఖం అని చెప్తే ఇంద్రియాలతో పొద్దున సుఖం లాంటిది అనుకునే ప్రమాదం ఉందిరా. అందుకు సుసుఖం. ఇది అసలైన సుఖం. లేకపోతే నువ్వు ఆకాయాన్ని తిని కూడా సుఖం అన్నావు, ఏసీ వేసుకుని సుఖం అన్నావు, అలాంటి సుఖం అనుకుంటావు. అలాంటిది కాదు. ఇది సుసుఖం, శ్రేష్టమైన సుఖం, శాశ్వతమైన సుఖం. ఇది కర్తం సుసుఖం, చెయ్యడం కూడా సుఖం అన్నారు. సాధారణంగా మనం సుఖపడడానికి చాలా కష్టపడాలి, కానీ ఇక్కడ సుఖపడుతూ సాధన చేసి సుఖాన్ని అందుకోవచ్చిన భగవద్భక్తులు. ఎంత గొప్ప విషయం అండి! సుఖపడుతూ సాధన చేసి సుఖపడుతూ అందుకోవచ్చు. సాధనలోని సుఖం. పరమాత్మను కీర్తించితే పవిత్రుడు అవుతావు. ఆ కీర్తన మొదలుపెట్టు. నారాయణ అనగానే ఎంత సుఖం అండి! ఆ స్వామి యొక్క అవతారాన్ని తలంచుకుంటే ఎంత సుఖం, ఆయన లీలల్ని తలంచుకుంటే ఎంత సుఖం. ఆ తలంచుకుంటుంటేనే ఒళ్ళు పులకించిపోతుంది. హొయలు మీర నడలుగల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబు నన్ను యశము గలవారు ఎందరో మహానుభావులు. పులకించిపోతున్నాడు వాడు, తలంచుకుంటుంటేనే ఆనందపడిపోతున్నాడు వాడు. తలంచుకుంటే ఆయన మోక్షం ఇస్తాడట, ఇస్తాడో లేదో. తలంచుకుంటేనే ఆనందం లభిస్తుంది, ఆ తర్వాత నాకు అనవసరం. అందుకు భక్తుడు అంటాడు, భగవానుడు వేధిస్తావో నాకు అక్కర్లేదయ్యా, నిన్ను బాగా అలాగా నాకున్న సర్వేంద్రియములతో నిన్ను పట్టుకుంటే వచ్చే ఆనందం వీళ్ళకి ఎలా తెలుస్తుందయ్యా? వాళ్ళకి తెలియదు, అది అనుభవించే వాళ్ళకి తెలుసు. ఆ మత్తు అంబుజోదర దివ్య పాదారవింద చిత్తరామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు అని చెప్పగలడు వాడు. అందుకు సుసుఖం. సాధనలోనే సుఖం ఉన్నటువంటి చక్కటి విషయం. సాధారణంగా మందు తినమంటే భరించలేక మనం తింటాం. భవరోగం పోవడానికి మందు ఏది? మామూలుగా ఒంటి రోగం పోవడానికి మందు ఇస్తే భలే భలే మందు తినాలని సరదాగా ఎప్పుడూ తిండి భూమి మీద తింటాడా? ఎందుకు? మందు చేదే, బాధే, కానీ తినక తప్పదు సుఖం కోసం. కానీ భవరోగం పోవడానికి మందు ఉందండి, అది పుచ్చుకోవడం చాలా సుఖం. ఆ మందు హరినామం, హరితత్వం, హరిచింతన, పరమాత్మ చింతన. ఆ పరమాత్మని చింతన చేయడం అనే మందు సుఖంగా ఉంటుంది, దానివల్ల వచ్చే ఫలితము సుఖంగానే ఉంటుంది. కనుక సుసుఖం కర్తుమవ్యయం. పైగా ఈ విద్య తరగదు, ఎందుకంటే అక్షయమైన అనంతమైన ఫలాన్ని ఇచ్చే విద్య ఇది. అయితే ఇంత చక్కగా చెప్పి అయితే అందరూ తెలుసుకుంటారా?
అశ్రద్ధ ఉన్న వాళ్ళకి దొరకదు అని గట్టిగా చెప్పేశారండి. అంటే ముందు దానికి దీనికి కలుపుకోండి. అంటే బ్రహ్మ విద్యకి రెండో అర్హత ఏమిటి? అనసూయతో పాటు శ్రద్ధ, అది ఉండాలి. శ్రద్ధ లేని వారికి జ్ఞానము రాదు. శ్రద్ధ అంటే గురువాక్యమునందు, శాస్త్రవాక్యమునందు ఆస్తిక్య బుద్ధి మాత్రమే శ్రద్ధ. దానితో కూడిన పట్టుదల కలిగి ఉన్నవాడే భక్తికి అర్హుడు. అందుకే అశ్రద్ధధానా పురుషా ధర్మస్య అస్య పరంతపా అప్రాప్య. దీనిని ఎవరు పొందలేరు అంటే శ్రద్ధ లేని వారికి కూర్చోపెట్టినా ఇది రాదు. అది చెప్పేశాడు. అశ్రద్ధధానులకి ఇది రాదు. అప్రాప్య, వీళ్ళు పొందలేక, మాం నన్ను పొందలేక, నివర్తంతే మృత్యు సంసార వర్త్మని, వాళ్ళు చచ్చు సంసారపు మార్గంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. సుమా ఈ విద్య దొరికితేనే దాని నుంచి బయటపడగలరు. అశ్రద్ధావంతుడు దీన్ని పొందలేక నిరంతరం మృత్యు సంసార వర్త్మంలో జారిపోతాడు. ఎంత చక్కగా, ఎంత కఠినంగా, ఎంత గొప్పగా చెప్తున్నాడో స్వామి. చూడండి, ఇక్కడ తెలుసుకోలేకపోతే ఎక్కడా నువ్వు తెలుసుకోలేవు అని ఉపనిషత్తు చెప్తుంది. ఇహచేత్తవేది మహతి వినష్టి అన్నారు. ఇక్కడ నువ్వు తెలుసుకోకపోతే పెద్ద నష్టం అంటండి. సృష్టిలో పెద్ద నష్టం ఏంటండి? వ్యాపారంలో కోట్లు నష్టం వచ్చాయి, అది పెద్ద నష్టం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సృష్టిలో నువ్వు ఏది పెద్ద నష్టం అనుకున్నావో అదేది నష్టం కాదుట. పరమాత్మను తెలుసుకోలేకుండా జీవితం పోగొట్టుకుంటే అంతకు మించిన పెద్ద నష్టం లేదు లేదు లేదు. అది నష్టపోయింది ఎప్పుడైనా ఏడ్చామా? పైసా చెయ్యి జారిపోయిందని ప్రపంచమంతా గాలించాం కానీ పరమాత్మ చెయ్యి జారిపోయాడని ఎక్కడైనా వెతుక్కున్నామా మనం? ఆ ప్రయత్నం చేసామా? నా పరమాత్మ నేను పట్టుకోలేకపోయినా బ్రతుకంతా అయిపోయింది, దీనికి వెతికి దానికి వెతికి వెళ్ళిపోయానే. దానికోసం ప్రయత్నించు. ఆ ప్రయత్నం చేసిన వాడికి మాత్రమే ఇది లభిస్తుంది. అందుకు శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. శ్రద్ధ ఉన్నవాడు తప్పకుండా సిద్ధిని పొందగలడు. రామకృష్ణ పరమహంస ఒక మంత్రం జపిస్తే మాల తిప్పే లోపల సిద్ధి వచ్చేసేది ఆయనకి. ఒక మాల తిప్పేటప్పుడు సిద్ధి. మనకి ఎన్ని మాలలు తిప్పినా, ఎన్ని పురస్చరణలు చేసినా సిద్ధి దూరమే. కారణం సిద్ధికి ముఖ్యం శ్రద్ధ. రామకృష్ణ పరమహంస ఏం చదివాడండి? బిఏవా, ఎంఏవా, లేక అటు ఇటు ఉపన్యాసాలు ఇవ్వగలిగే ప్రవచనకర్త, లేక వేదాంతాన్ని ఆలోడనం చేసి గీతని ఈ శ్లోకం నుంచి ఆ శ్లోకం వరకు చెప్పగలడా? ఏమీ లేదు. శ్రద్ధ, అనసూయ, ఈ రెండు గుణాలే. మిగిలినవన్నీ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆయనకు వచ్చినటువంటి జ్ఞాన లక్షణాలు ఉంచుతాం. మనం నేర్చుకోవాల్సిందేమిటి? ఆ శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. అందుకు ఒక చోట శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతే అని చెప్పిన స్వామి. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం, వాడు తత్పర, అదే నాకు ముఖ్యము అని వింటాడు. మనం అలా వింటున్నామా? ఎవడికి వాడే పరీక్ష. సంయతేంద్రియ, ఇంద్రియముల్ని మనస్సుతో సహా నిగ్రహించినటువంటి వాడు మాత్రమే ఈ జ్ఞానము వినడానికి అర్హుడు, ఇందులోకి ప్రవేశించడానికి అర్హుడు. ఆ జ్ఞానం వస్తే ఏమొస్తుంది? లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అన్నిటికంటే మించిన శాంతి ఏదో దానిని అచిరేణ చాలా తొందరలో పొందుతావయ్యా. అంటే శ్రద్ధ ఉన్న వాడికి ఫలితం అతి దగ్గర. అందుకే పరమహంస ప్రతి మంత్రాన్ని సిద్ధి పొందేడు అంటే తశ్రద్ధ. ఆ విశేషం చేత భగవంతుణ్ణి ఆయన చూడగలేడు. అందుకోసం ఇది చెప్పబోతున్న ఆయన శ్రద్ధాళువులకు మాత్రమే ఇది ముఖ్యం. అనసూయ ఉన్న నీకు చెప్తున్నాను. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఇక్కడి నుంచి స్వామి చెప్తున్న అనన్య భక్తి యోగ ప్రస్తావన ఇందులో కనబడుతుంది. ఇందులో మీరు మొదటి శ్లోకాలు చూస్తూ ఉంటే ముందు చెప్పిన మాటలే మళ్ళీ కనిపిస్తాయి. అంతా నేనే వ్యాపించున్నాను. ఎన్ని మాటలు చెప్తానండి. జ్ఞాన సర్వం మీద తత్వం అంటాడు, అక్కడేమో నాలోనే అన్నీ ఉంటా అంటాడు, ఏవి నాలో లేనంటాడు. ఆఖరికి ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్న గీత ఎందుకంటే మనకి అనిపించేలా చెప్తాడు. ఇన్ని చెప్పి అసలేంటో మళ్ళీ చెప్తాడు. కనుక స్వామి ఎన్ని మార్లు చెప్పాడో మనం అన్ని మార్లు విందాం. సాధకులైనటువంటి వారు ఏ విధంగా సద్గతుల్ని పొందుతారు అనే విషయం ప్రస్తావించబడి ఆ తర్వాత జ్ఞాన విజ్ఞాన సహితమైనటువంటి ఆ బ్రహ్మ విద్యా విషయాన్ని ప్రస్తావిస్తూ తద్వారా తన యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించి ఆ స్వరూపాన్ని ఎలా ఉపాసించాలో చెప్పబోతున్నాడు. ఇప్పుడు చెప్తున్న ఆ అధ్యాయం 9వ అధ్యాయం రాజవిద్య రాజవిషయ యోగము అని చెప్పబడుతూ దీని ఉపాసనాపరమైన విషయములు ఇందులో ప్రస్తావించబడుతున్నాయి. ఎందుకంటే మనం భగవంతుణ్ణి పొందడానికి అసలైన మార్గం ఉపాసనా మార్గమే. ఈ ఉపాసన మార్గం ద్వారానే మనం స్వామిని పొందవచ్చు. హిందూ మతానికి పేరేమిటి అని ప్రశ్నిస్తే విశ్వనాథ్ వారు అంటారు, అంటే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు,
ఇది ఉపాసనా మతము అని పేరు పెట్టారు. చాలా గొప్ప మాట. ఎందుకంటే మన మతం అన్ని మతముల్లాగా ఒక అభిప్రాయము ఒక సిద్ధాంతము కాదు. ఇది ప్రధానంగా భగవదారాధనమయమైనటువంటిది. భగవదారాధనని ఉపాసన అని అంటారు. ఆ భగవంతుణ్ణి వారి వారి పద్ధతుల్లో ఉపాసిస్తారు కనుక ఇన్ని ఉపాసనా విధానాలు కలిగిన హిందూ మతాన్ని మనం ఉపాసనా మతము అని చెప్తున్నాం. భగవంతుడిని ఉపాసించడం ఎలాగా? భగవంతుడిని ఉపాసించాలి అనే విషయం మనకు స్పష్టమైపోయింది. ఆయన తత్వం అంటే ఏమిటో కూడా తెలిసింది మనకి. ఆ తత్వస్వరూపాన్ని ఏ విధంగా ఉపాసించాలో ఈ అధ్యాయంలో మనకు చెప్తున్నాడు. ఇది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య విద్యల్లోకెల్లా గొప్ప విద్య. అందుకు రాజ విద్య అని చెప్పబడుతున్నది. గుహ్యమైనది బ్రహ్మము గనక ఆ బ్రహ్మం గురించి తెలియజేస్తున్నది గనక ఇది గుహ్య విద్య లేదా రాజగుహ్య విద్య అని కూడా వివరించబడుతున్నది. ఇలాంటి విద్య పొందడానికి అర్హతలు ప్రధానంగా పరమాత్మ 2 చెప్పాడు. అనసూయ, శ్రద్ధ. ఈ 2 ఉండాలి. అసూయ ఉన్నవాడు, అశ్రద్ధ ఉన్నవాడు వీరు ఉభయులకి ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశం లేదు అనే విషయాన్ని ప్రస్తావించి, అనసూయ కలిగినటువంటి అర్జున నీకు నేను చెప్తున్నాను విషయాన్ని, అశ్రద్ధధానుడైనటువంటి వాడు ఈ విద్యను గ్రహించలేక నన్ను పొందలేక మృత్యుమయమైనటువంటి సంసార మార్గంలోనే కొట్టుకుంటూ ఉంటాడు నాయనా అని చెప్పి ఉపాసించవలసిన వస్తువు ఏదో ఇప్పుడు వివరించబోతున్నాడు. ఉపాసన విధానం చెప్పుకుంటున్నాం, కానీ దేన్ని ఉపాసించాలి అనేది ఇదివరకు చెప్పిన అధ్యాయాల్లో విషయమే మరింత స్పష్టం చేస్తున్నాడు స్వామి తన యొక్క స్వరూపాన్ని. మయాతతమిదం సర్వం జగదవ్యక్తముక్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమీశ్వరం భూతభృన్నచ భూతస్థో మమాత్మా భూతభావన. ఈ 2 శ్లోకాల్లోని పరమాత్మ తన తత్వాన్ని చెప్తున్నాడు. నిజానికి భగవద్గీత జ్ఞానాన్ని వివరించడానికి ఇన్ని శ్లోకాలు చెప్పినా ఒక 2 శ్లోకాలు చదవగానే మనకి ఉన్న అజ్ఞానం మరింత పెరిగిపోతుంది. అంటే సందేహం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఆయన ఉద్దేశం స్పష్టపరచడం, కానీ మనకు బిగుసుకుపోతున్నాయి. కారణం మానవ దృష్టిలో ఉన్నటువంటి పరిమితి భావన అనే అజ్ఞాన దోషం చేత జరుగుతున్నది. అందుకు దీన్ని కొంచెం తేటగా తెలుసుకోవాల్సిన అర్థం ఉన్నది. పరమాత్మ మయా ఆతతమిదం అని మొదలుపెట్టాడు. నా చేత వ్యాపించబడి ఉన్నది. ఏది? ఇదం. ఇదం అనే మాట అర్థం మనకు ఏది అనుభవంలో ఉందో దాన్ని ఇదం అంటారు. ఇది అని దేన్ని చూపిస్తారండి? మనం దేనికి సన్నిహితంగా ఉన్నామో దానికి చూపిస్తాడు. ఇదం అంటే మనం దేనికి సన్నిహితంగా ఉన్నాం? ప్రపంచం. ఈ ప్రపంచం ఇదం సర్వం, ఇదంతా కూడా మయా ఆతతం, నా చేత వ్యాపించబడినది. ఇదే చెప్తున్నాడండి మొదటి నుంచి కూడా పరమాత్మ. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎన్ని మార్లు చెప్తాడండి ఆయన అంటున్నాం, కానీ మనం ఎన్ని మార్లు తెలుసుకున్నామని ఒక్కసారి ఆలోచించట్లే. మయా ఆతతమిదం, నా చేత వ్యాపించబడింది, నా చేత వ్యాపించబడింది. ఎవరు? నువ్వంటే ఎవరు? ఇదం జగత్ సర్వం మయా ఆతతమిదం. నేనెవర్ని అంటే అవ్యక్తమూర్తినా అంటున్నాడు. అవ్యక్తమూర్తినైన నా చేత ఈ జగత్తంతా వ్యాపించబడింది. అంటే జగత్తంతా నాచే వ్యాపించబడింది అంటే మరి నిన్ను నేను ఎందుకు చూడలేకపోతున్నాను స్వామి అని మనం ప్రశ్నిస్తాం. అందుకే ఆయన చెప్తున్నాడు అవ్యక్త, అవ్యక్తమూర్తినైన నా చేత. ఎందుకంటే నేను అవ్యక్తుని. నా చేత వ్యాపించబడిన ప్రపంచం నీకు కనిపిస్తోంది, కానీ నేను కనిపించట్లేదు. ఏ కారణం చేత? అవ్యక్తమై ఉన్నాను. నువ్వు వ్యక్తాన్నే చూస్తున్నా కానీ వ్యక్తమనందు అంతర్లీనమైన అవ్యక్తమైన నా తత్వాన్ని చూడట్లేదు. ఇక్కడ అవ్యక్తం అనే మాటకు అర్థం ఏంటంటే మనం మునుపధ్యాయంలో చెప్పుకున్న మాటను గుర్తు తెచ్చుకోవాలి. బ్రహ్మలోకాల వరకు లోకాలు చెప్పుకున్నాం. ఈ బ్రహ్మచేత వ్యక్తమయ్యే జగత్తుని వివరించుకున్నాం. కల్పాంతంలో బ్రహ్మదేవుడి జగత్తునంతటిని అవ్యక్తంలో ఉంచుతాడన్నాం. ఆ అవ్యక్తం వేరు, ఇక్కడ చెప్పిన అవ్యక్తం వేరు. ఆ అవ్యక్తం ప్రకృతికి లక్షణం, ఈ అవ్యక్తం పరమాత్మకు సంబంధించినటువంటి విషయం. అందుకే చెప్తాడు ఈ వ్యక్తావ్యక్తాలకు కూడా నేను అతీతుణ్ణి అని వివరించాడు ఆయన. కానీ వ్యక్తమైన జగత్తు, దీని యొక్క బీజావస్థ అయిన ప్రకృతి అవ్యక్తము, దానికంటే పరముణ్ణి నేను. ఆ అవ్యక్తం ఇక్కడ అవ్యక్తమూర్తినా అంటే ప్రకృతి కూడా మూల కారణమైన నా చేత వ్యక్తమవుతున్న ఈ జగత్తంతా కూడా ఆవరించబడి ఉన్నది. అంటే ఇప్పుడు మయా ఆతత మిదం సర్వం జగత్ అనడంలో ఇదం సర్వం జగత్ అనే మాట మనం ముందు చెప్పుకున్న వ్యక్తానికి, ప్రకృతి అనబడే అవ్యక్తానికి రెండిటికీ ఇది చెప్పబడుతుంది. కానీ ఇదం జగత్ సర్వం అంటే వ్యక్తావ్యక్త రూపమైన ఈ జగత్తు, దీనికి వ్యాపించిన నేను ఆ అవ్యక్తానికి కూడా అతీతమైన స్థితిలో ఉన్నవాడిని. దానినే స్వామి అవ్యక్తోక్షరమిత్యుక్త తమాహు పరమాంగతిం యత్ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ అని వివరించాడు. అవ్యక్త అక్షర పరమ అయినటువంటి నా చేత నువ్వు చూస్తున్న వ్యక్త జగత్తంతా వ్యాపించబడినది. అయితే ఎలా వ్యాపించబడింది అంటే మత్స్థాని సర్వభూతాని,
నా యందు సర్వభూతములు ఉన్నాయి, నచాహం తేషు అవస్థిత, నేను వాటి యందు లేను అన్నాడు. అంటే అంతకుముందు చెప్పిన మాట అన్నీ నా యందు ఉన్నాయి కానీ నేను వేటిలోనూ లేనని ముందే చెప్పాడు. మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాడండి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ చాలా ఉన్నది. అన్నీ నా యందు ఉన్నాయి కానీ నేను వేటి యందు లేను అని చెప్తున్నాడు. మళ్ళీ వెంటనే చూడండి, నచ మత్స్థాని భూతాని, నాలో ఏవీ లేవన్నాడు. మత్స్థాని సర్వభూతాని అన్నాడు. సర్వభూతములు నా యందున్నాయి. నచాహం తేషు అవస్థిత, వాటి యందు నేను లేను. నచ మత్స్థాని భూతాని, నా యందు ఏ భూతము లేదన్నాడు. ముందేమో నా యందు అన్ని భూతములు ఉన్నాయి, నేను వాటి యందు లేను, నా యందు ఏ భూతము లేదన్నాడు. మళ్ళీ పోనీ ఎక్కడో చెప్పాడంటే ముందు చెప్పిన విషయం మర్చిపోయి తర్వాత చెప్పేసాడు అనుకోవడానికి పక్క పక్కనే చెప్పాడు. అదొకటి. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సినది పరమాత్మ చెప్తున్న జాగ్రత్తగా చూద్దాం. పరమాత్మ ఈ జగత్తుకు ఆధారం. ఆయన లేకపోతే ఈ జగత్ అనేది లేదు. పరమాత్మ ఈ జగత్తుకు ఆధారమైనప్పుడు ఆ జగత్తంతా ఆయన్ని అధిష్టానముగా చేసుకుని ఉన్నదన్నమాట. పరమాత్మ ఈ జగత్తుకు ఆధారం కానీ పరమాత్మకి ఈ జగత్తు ఆధారము కాదు. అది మనకు చెప్పడానికి మొదటి వాక్యం చెప్పేశారు. అన్నిటికీ నేను ఆధారం కానీ నాకు ఏది ఆధారము కాదు అని చెప్పడం మొదటి యొక్క విశేషం. అయితే అన్నిటికీ నేను ఆధారము అంటే వాటి యొక్క ప్రతి కర్మలకి వీటన్నిటికీ నేనే కారణమా? అది నేను కాదు నాయనా అని చెప్పడం తర్వాత మాట. ఆ భూతములేవి నాయందు లేవు అంటే నేను వాటికి ఆధారం కల్పించుతున్నాను తప్ప వాటి గతులన్నిటికీ నేనే కర్తనడానికి లేదు. మరి ఇలాగ నువ్వు ఆధారం అనిపించుతూ నువ్వు కర్త కాకుండా ఉండడం ఇది ఎలా సంభవం అంటే పశ్యమే యోగమైశ్వరం, ఇదంతా నా ఈశ్వర యోగమని తెలుసుకో అన్నాడు. ఇక్కడ యోగము అన్నప్పుడు శక్తి అని అర్థం తీసుకుంటే ఇది ఈశ్వర యోగం. ఇది ఐశ్వరం అనే మాట వేశాడు. ఐశ్వరం అంటే ఈశ్వర సంబంధమైన, అంటే నా మాయాశక్తి విశేషం చేత ఇది అంతా కూడా నా యందు కల్పించబడుతున్నట్లుగా ఉన్నది తప్ప నేను వేటికి కర్తని కాదు సుమా అని వివరిస్తున్నాడు. ఇది కొంచెం పూర్తి వేదాంతమే చెప్తున్నాడు ఇక్కడ. పరమాత్మ ఎప్పుడు చెప్పినా మనకు అర్థం కావాలని చెప్పి లేనిపోని చెప్పడం ఉన్నదే చెప్తాడు. ఉన్న సత్యాన్ని ఆవిష్కరించాలి. తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి మిగిలిన విషయాలన్నీ పక్కన చెప్పచ్చు. కానీ ముందు చెప్పినప్పుడు ఆయన ఏమాత్రం డైల్యూట్ చేయకుండా కాన్సన్ట్రేటెడ్ బ్రహ్మ విద్యనే ఇస్తున్నాడు. ఇక్కడ పూర్తి సాంద్రమైన బ్రహ్మ విద్య ఇస్తున్నాడు. తర్వాత ఆయనే మళ్ళీ డైల్యూట్ చేసి మనకి ఇస్తాడు దాన్ని. అది కూడా మనం తెలుసుకుంటాం. ఇక్కడ మనం ముఖ్యంగా ఈ 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి. పరమాత్మ ఈ జగత్తంతటికి ఆధారం, కానీ జగత్తు ఆయనకు ఆధారం కాదు. ఇంత జగత్తుకి ఆధారమే కల్పిస్తున్నప్పటికీ కూడా వారి యందు నేను లేను అని అంటే అర్థం వాటి వేటికి నేను కర్తను కాదు. అలాగే అవి నా యందు లేవు అనేటప్పుడు వారి యొక్క పుణ్యపాప గతులన్నీ నా శక్తి చేత నడుస్తున్నాయే తప్ప ఈ భిన్న భిన్నంగా తోచడం అనేది నా యందు లేదు అన్నాడు. ఈ సృష్టి భిన్న భిన్నంగా కనిపిస్తుంది మనకి. ఈ భిన్న జగత్తంతా కూడా పరమాత్మ యందు కల్పితమే తప్ప లేదు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. అందుకే నా యందు భూతములు ఉన్నాయని ముందు చెప్పి నా యందు భూతాలు లేవు అని చెప్పడం కూడా అబద్ధమే. ఇది ఎలాగో ఒక్కసారి చూద్దాం. దీనికి వేదాంత పరిభాషలోకి వెళ్ళిపోవలసిందే. ఏమిటా వేదాంత పరిభాష? మీకు నాకు బాగా పరిచయమే. ఆ వాక్యాలు పరిచయం. అవేంటంటే రజ్జు సర్ప భ్రాంతి, శుక్తి రజత భ్రాంతి అని వేదాంతం పరమాత్మకి జగత్తుకి ఉన్న సంబంధాన్ని చెప్తుంది. ఇదంతా కూడా పరమాత్మకి జగత్తుకి ఉన్న సంబంధము. అసలు మతం అంటే 3 గురించి అండి చర్చ. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ 3 గురించి చేసే చర్చకే మతం పేరు. ఇంకోటి ఏమీ కాదు. ఈ 3తోనే జీవుడేమిటి, జగత్తేమిటి, ఈశ్వరుడేమిటి అనేదాని చర్చే మొత్తం ప్రపంచం. అది తేల్చి చెప్తున్నాడు. ముందు జీవుడికి పరిచయం అయ్యేది జగత్తు. ఆ జగత్తంతా నా చేతే నిండిపోయినది అన్నాడు. నిండిపోయినా నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే నా అవ్యక్తుణ్ణి గనక. అవ్యక్తుణ్ణి ఎక్కడో దూరంగా ఉన్నాను కాదయ్యా, నా యందే ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటి యందు నేను లేను. అట్టే మాట్లాడితే నా యందు లేవన్నాడు. ఇదేమిటో కొంచెం పరిశీలిద్దాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అది అర్థమైపోతుంది. దీనికి రజ్జు సర్ప భ్రాంతి అని అంటారు. చీకట్లో మనం తాడును చూసి పాము అనుకున్నాం. తాడును చూసి పాము అనుకున్నప్పుడు మనకు పామును చూసినప్పుడు ఎన్నెన్ని భావాలు కలిగాయి, అన్ని భావాలు కలిగేయా లేదా? అంటే దాన్ని పాము అనుకుంటున్నంతసేపు ఆ భావం కలుగుతూనే ఉంది. కనుక నిరాకారము నిర్వికారము అయినటువంటి పరమాత్మలో వికారసహితమైన జగత్తు ఉన్నది అనే మనకు అనిపిస్తుంది. ఇది లేదయ్యా అని చెప్పినా మనం నమ్మం. లేదంటాడేంటండి? కంటి ముందు కనిపిస్తూ ఉన్నటువంటి ఈ జగత్తు, ఇందులో ఉన్న భిన్నత్వము ఇంత మనకి నిత్యానుభవంగా కనిపిస్తూ ఉంటే లేదంటాడేమిటి అంటే, ఆ తాడును చూసి పామనుకుని భయపడుతున్న వాడు కూడా సరియైన వెలుగు లేనంతకాలం అది పాము అనుకుంటూనే ఉంటాడు వాడు.
అవునా లేదా? వాడు ఎలా అనుకుంటాడో మనము అలా అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు పాముని వాడు దేనిలో చూశాడు? తాడులోని చూశాడు. కనుక పాము అనుకోవడానికి తాడు ఆధారమయ్యిందా లేదా? చెప్పండి. పాము అనుకోవడానికి తాడు ఆధారమైంది, కానీ ఆ పాము అనుకోవడంలో తాడు లేదు. కానీ పాము అనుకోవడానికి తాడు ఆధారమైంది కనుక తాడు పాముకి ఆలంబనమే అయ్యింది. తాడు ఉండడం వల్లే కదా పాము ఉన్నది అనుకున్నాడు. కనుక అసలు తాడే లేకపోతే పాము ఉంది అనేటువంటి భ్రమయే కలగదు. ఇప్పుడు ఏమైంది? మనకి తాడే పాముకి ఆధారము, అందులో సందేహం లేదు. అదే మత్స్థాని సర్వభూతాని అంటే తాడే పాముకి ఆధారం. కానీ ఎప్పుడైతే ఎవడో లైట్ తీసుకొచ్చి చూపిస్తాడు, ఇది చూసుకోను, లైట్ తీస్తే హోస్ ఇంతేనా, ఎంతసేపు నా కాళ్ళంతా ఉడికి ఒళ్ళంతా చెమటలు పడింది, ఈ తాడుని చూసా ఇంత భయపడ్డాను అని గిల్టీగా వచ్చి కాళ్ళతో పక్కకు తోస్తాడు కూడా దాన్ని. ఇప్పుడు ఏమైపోయింది? ఆ తాడునే ఆధారం చేసుకునుందనుకున్న సర్పం ఇప్పుడు లేదు కదా దాంట్లో. కనుక తాడులో పాముంది అనుకున్నవాడు ఇప్పుడు తాడులో పాము లేదు అని తేల్చుకున్నాడా లేదా? కనుక పరమాత్మ యందు జగత్తుంది అని ముందు అనిపిస్తుంది, కానీ తత్వ విచారణ చెయ్యగా 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 ఈ జగత్తంతా మిథ్యా, దీనికి పరమాత్మ ఆధార సత్యం ఆయన ఒక్కడే, ఆయన ఏ పరిణామము లేనివాడు అని ఎరుక కలుగుతూ ఉన్నది. ఆ ఎరుక కలిగాక నచమత్స్థాని భూతాని, నా ఎందేమీ లేవు. మరి ఇలా అనిపించడం ఎవరి దోషం? మాయ యొక్క దోషము అని చెప్తున్నాడు. ఈ మాయ ఆయన కల్పించిందా మనం కల్పించిందా అంటే, మాయ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒక పేరు, మన దగ్గర ఉన్నప్పుడు ఒక పేరు. దానికి ఆయన దగ్గర ఉన్నప్పుడు విద్య అని పేరు, మన దగ్గర ఉన్నప్పుడు అవిద్య అని పేరు. ఆ పరమాత్మ ఇంత జగత్తుని కల్పించుతూ తన శక్తి చేత భాషింపజేస్తూ ఉన్నప్పటికీ ఆయన ఈ భిన్నత్వం ఆయనకేమీ అంటుటలేదు. కనుక ఆయన మాయ తన చేతిలో ఉన్నప్పటికీ ఆయన దానికి అంటుకోవట్లే. కానీ మనమేమిటి? మన యొక్క పరిమితి దృష్టి చేత మాయ అంటే మితి చేయనిది మాయ, అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మితి చేయనిది. ఏ దేనినైనా మనం దేశ పరిధిలో, వస్తు పరిధిలో, కాల పరిధిలో చూస్తాం. ఒక దేశము, ఒక వస్తువు, కాలం. అందుకు ఆ పరమాత్మను కూడా ఈ దేశ వస్తు కాల పరిధుల్లో భిన్న 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 దృష్టితో చూడడం వల్ల ప్రతిదాన్ని ముక్కలు చేసి చూస్తాం మనం. అందుకు ఒక దాని మీద రాగం, ఒక దాని మీద ద్వేషం, ఒక వస్తువు ఇది, ఒక వస్తువు అది అని రకరకాల ద్వంద్వ మోహాలు మనకు కలుగుతున్నాయి మితి చేయడం వల్ల. కానీ ఏకమైన చైతన్యాన్ని మనం చూడగలిగితే మితే లేదు కదా. కనుక ద్వంద్వాన్ని చూస్తున్నంతకాలం ఈ మోహం ఉన్నది. ఈ ద్వంద్వాన్ని చూడగలిగే దృష్టి మనకి కల్పించబడింది. ఇది అవిద్య చేత మనం భావిస్తున్నాం పరమాత్మ యందు, కానీ ఆయనకి ఏమీ ఇటువంటిది లేదు. ఉదాహరణకి చెప్పాలంటే ఇంద్రజాలకుడు ఇంద్రజాలం ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు ముగ్గురు ఉంటారు అక్కడ. ప్రదర్శిస్తున్న ఇంద్రజాలకుడు, ప్రదర్శిస్తున్న ఇంద్రజాలం, దానిని చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. ప్రేక్షకుడు ఇంద్రజాలం ప్రదర్శించే వరకు ఐంద్రజాలికుడిని చూస్తున్నారు. ఇంద్రజాలం ప్రదర్శించడం మొదలైపోయిన తర్వాత ఐంద్రజాలికుడు వాళ్ళకి కనిపించట్లేదు, ఇంద్రజాలమే కనిపిస్తుంది. ఆ ఇంద్రజాలంలో వాళ్ళు మర్చిపోయారు. వాడు ఒక్కసారి మన ముందు నక్షత్రాలు చూపిస్తాడు, గ్రహాలు చూపిస్తాడు, చిట్ట చివరికి మనం సీట్లో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి ఆ లోకాల్లో తిరుగుతున్నామన్నట్టు కల్పిస్తాడు. ఆ క్షణం మనకు సత్యమే అనిపిస్తుంది. మరొకటి ఎవడు చెప్పినా ఆ స్థితిలో మనకి ఏం తెలియదు. ఆ హిప్నాసిస్ అనండి, దీన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే కాస్మిక్ హిప్నాసిస్ అన్నారు భగవంతుడి మాయని. కాస్మిక్ హిప్నాసిస్, అంత హిప్నటైజ్ చేస్తాడు ఆయన. ఈ సమస్త విశ్వము లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నట్ట. అయితే ఈ ఇంద్రజాలంలో ఎవరు లీనమైపోయాడు? ప్రేక్షకుడు లీనమైపోయాడు. కానీ ఇంద్రజాలకుడు మాత్రము వాడు ఏం చేస్తున్నాడంటే ఇంద్రజాలాన్ని చూస్తున్నాడు, ప్రేక్షకుడిని చూస్తున్నాడు. ఇంత ఇంద్రజాలాన్ని ప్రదర్శిస్తూ తాను మాత్రం తన్మయమైపోలేదు. దాంట్లో తాను తన్మయమైతే తను చేయలేడు అసలు. అలాగే పరమాత్మ తన మాయాశక్తి విలాసాన్ని విజృంభింపజేస్తూ ప్రేక్షకులు లాంటి జీవులందులో లీనం చేయించుతూ ఉన్నాడు. తాను మాత్రం అంటుకోవట్లేదు. అది ఇప్పుడు చెప్పండి, ఇంద్రజాలానికి ఆధారం ఎవడు? పరమాత్మే. కానీ ఇంద్రజాలంలో పరమాత్మ ఉన్నాడా? లేడు. ఇప్పుడు నిజానికి ఆలోచిస్తే ఇంద్రజాలానికి తాను ఆధారమైపోయాడా అంటే దానితో తాను తన్మయమయ్యాడా? లేదు. ఇప్పుడు ఆ మూడు మాటలే ఇక్కడ, ఇవన్నీ నా యందు ఉన్నాయి, నేను వాటి యందు లేను, అవి కూడా నా యందు లేవు అన్నాడు. అదే విషయం అన్నమాట. అంటే మనకు ఉపనిషత్తులన్నీ చర్చ చేసిన వేదాంతం, ప్యూర్ వేదాంతం చెప్తున్నాడు ఇక్కడ. ఇది మనకు తక్కంతా చెప్తుంటే నిజమేనేమో, ఈ జగత్తంతా మిథ్యా, ఈ భిన్నత్వం అంతా మిథ్యా అని మనకు తెలుస్తుంది. కానీ ఎంతసేపు నేను చెప్తున్నసేపు ఇది ఇంద్రజాలం. ఆ తర్వాత ఏమవుతుంది? చెప్పారు కానీ జగత్తు భిన్న భిన్నములుగానే ఉన్నదండి. పరమాత్మ ఎక్కడో వీటికి ఆంతర్యంలో ఉన్నాడని శాస్త్రం చెప్తుంది కనుక అంతటా భగవంతుడే, అంతటా భగవంతుడే అంటున్నాం మనం. వాళ్ళు అన్నారు కనుక మనం అంటున్నాం. కానీ చూడగలుగుతున్నామా? అనుభూతిలోకి తెచ్చుకుంటున్నామా? అనుభూతిలోకి తెచ్చుకోనంత వరకు ఈ జగత్తంతా మనకి
రెండు 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 రెండుగానే కనిపిస్తుంటుంది, భిన్నత్వం అంతా కనిపిస్తుంటుంది. కనుక భిన్నత్వం అంతా కనిపిస్తున్నంతకాలం భూతములు అని చెప్పబడుతున్నారు. కనుక ఏ పరమాత్మ శక్తి చేతి ఇవి ద్వంద్వములుగా గోచరిస్తున్నాయో ఆ శక్తి ఆయన దగ్గరున్నప్పుడు మాయ, అది మనల్ని ఆక్రమించుకున్నప్పుడు అవిద్య అని చెప్పబడుతున్నది. కనుక పరమాత్మకి మాయ ఉన్నప్పటికీ తాను మాయకి చిక్కుబడట్లేదు. పరమాత్మ లేకపోతే ఏమీ లేదండి. అగ్ని అనేదే లేకపోతే పొగ అనేదే లేదు. అదేవిధంగా ఈ కర్మానుభవాలు ఎరుక తెలుసుకుని అసలైన ఆ తత్వాన్ని తెలిసి దాన్ని పట్టుకుంటే, దాన్ని పట్టుకోవడానికి ఇవన్నీ దాటేయడం అని కాదు, వీటికి ఆధారం ఆయన అని గట్టిగా మనం పట్టుకుంటే ఆయన తప్పకుండా ఇందులో మనం తిరుగుతూ ఉన్నా తాను మనల్ని బంధింపనీయడు. తెలియనివాడు ఇంద్రజాలకుణ్ణి చూస్తాడు, ఇంద్రజాలాన్ని చూసి ఇంద్రజాలాన్ని చూస్తూనే ఆహా ఎంత బాగా చేశాడంటాడు, దాన్ని వెళ్ళడు. హిప్నటైజ్ చేసేటప్పుడు కూడా కొంతమంది దగ్గర హిప్నటిజం పనికిరాదుటండి. వాళ్ళు చెప్తారు ఆ సైకియాట్రిస్ట్, ఎందుకంటే వాడు లొంగడండి, వాడిని మేము హిప్నటైజ్ చెయ్యలేము అని చెప్పేశాడు. అలాగే భగవానుడు కూడా తనతో తాదాత్మ్యం చెందినటువంటి జ్ఞానిని హిప్నటైజ్ చేయలేడు కాదు, చేయడు. ఎందుకంటే వాడు అసలు వాడిని పట్టేశాడు. వాడు ఇంత తిప్పుతున్నది నువ్వే అని పట్టేశాడు అనమాట. ఆ పట్టేశాడు కనుక వాడు ఇంద్రజాలాన్ని చూస్తూ ఇంద్రజాలకుణ్ణి చూస్తూ జగత్తుని ఇంద్రజాలాన్ని చూసినట్టే ఆనందిస్తాట. ఎలాగూ ఆహా ఎంత బాగా ఇంద్రజాలాన్ని చేసాడో అని ఇంద్రజాలం బాగున్న ప్రతిసారి, మాయ అద్భుతంగా ప్రసరింపజేస్తున్న ప్రతిసారి గొప్ప ఇంద్రజాలకుడు మా స్వామి అంటూ ఉంటాడు. కనుక వాడు జగత్తుని ఇంద్రజాలంగా చూస్తూనే ఆ స్వామిని చూస్తున్నాడు కనుక ఈ ఇంద్రజాలంతో తన్మయుడై దాంతో పాటు ఏడుస్తూ దానితో పాటు నవ్వకుండా ఇదంతా చూస్తే అబ్బో మా స్వామి ఎంత బాగా చేస్తున్నాడో ఇంద్రజాలాన్ని. కనుక మనం జగత్తుని చూస్తూ కూడా ఇంత అద్భుతంగా చేస్తున్న పరమాత్మని ప్రత్యణువు మనం చూడగలగాలి. అది చూడగలిగితే ఇంద్రజాలాన్ని చూస్తూనే ఇంద్రజాలికుడిని చూస్తూ ఇంద్రజాలాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇంద్రజాలికుడి యొక్క టాలెంట్ని అడుగడుగున మెచ్చుకోవాలి. అది మనం చేయాల్సిన పని. కనుక పరమాత్మ చేస్తున్నటువంటి జగన్మాయా రచన ఇంత వివరంగా చెప్తున్నాడు ఆయన. అయితే ఈ మాయాజాలంలో నేను ఊరికినా ఆడుతున్నాను కాదు, ఆయా భూతాలకి అంటే ప్రాణికోట్లకి వాళ్ళ కర్మానుభవం వాళ్ళకి ఇవ్వాలి గనుక ఈ మాయాజాలములందు వాళ్ళ బద్ధులే విహరిస్తూ ఉంటారు. నాయన భూతభృత్ నచ భూతస్థో మమాత్మ భూతభావన. నా ఆత్మ ఉన్నదే ఇక్కడ. నా ఆత్మ అంటే తాను వేరు ఆత్మ వేరు అని కాదు ఇక్కడ. నా ఆత్మ అంటే తన స్వరూపము అని ఇక్కడ అర్థం. నా స్వరూపము భూతభృత్, భూతములన్నిటినీ పోషించినది ఆధారమైనది నా స్వరూపమే. నా స్వరూపమే భూతములు ఎందున్నది, భూతములకన్నిటికీ నేను కారణము. ఈ మొత్తం వాక్యం అంతా కూడా విష్ణు శాస్త్రంలో ఫస్ట్ లైన్లో పెట్టేశాడండి. విశ్వం విష్ణు వషక్కార భూత భవ్య భవత్ ప్రభు. అదే ఇక్కడ భూతభృద్భావో భూతాత్మ భూత భావన. ఈ మొత్తం శ్లోకం ఇప్పుడు చెప్పినదంతా అనమాట. అయితే మనం వాటిని నామాలు అనుకుంటున్నాం, అది కూడా బాధే మనకి. విశ్వం మొదలైంది, మయాతతమిదం సర్వం జగత్, అదే విశ్వం అనే మాట. ఆయన చేత ఆతతమైంది కనుక దీనికి విశ్వం అని పేరు. అక్కడ స్వామి ఎలా వ్యాపించిపోయాడు అంటే మత్స్థాని సర్వభూతాని జగదవ్యక్తమూర్తిన అనే మాట అంతా కూడా విష్ణువు అనే శబ్దంలో ఉన్నది. ఇదంతా కూడా యోగమైశ్వరం అనే శక్తితో నడుపుతున్నాను అంటే ఒక యజ్ఞములా నడుపుతున్నాడు. దానిని వషట్కార. ఇందులో అనేకం పుట్టి పెరగడం అంతా కూడా ఈ మాయాజాలంలో జరుగుతున్న విషయమే. అదే భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూత భావన. అదే భూతభృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన అనే మాట కూడా మనకున్నది. ఇది ఇంత చేస్తున్నా దేనికి అంటట్లేదు కనుక పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అని మనం చెప్పుకుంటున్నాం. అంటే భగవద్గీతకి విష్ణు శాస్త్రానికి ఉన్నటువంటి అనుబంధం చూడండి. అందుకే విష్ణు శాస్త్రాన్ని కూడా మరొక గీత అనే మనం చెప్తున్నాం. ఇక్కడ భగవానుడికి జగత్తుకి ఉన్న సంబంధం గురించి శాస్త్రం చెప్పినటువంటి మాటలు చూద్దాం కొంచెం. ఇప్పుడు తర్వాత చెప్పబోయే అంశం అర్థమైనంత తేలిగ్గా ఈ అంశం అర్థం కాదు. దీనికి అంతో ఇంతో శాస్త్రాధ్యయనము శ్రవణము ఒకప్పుడు చేసి ఉంటే ఇది తొందరగా అర్థమవుతుంది. ఇదే మొదటి సిట్టింగ్గా అయితే కష్టమే. ఎందుకంటే అవ్యక్తము వ్యక్తము జగత్తు ఈ పరిభాష తెలియాలి. రజ్జుసర్ప భ్రాంతి, శుక్తిరజిత భ్రాంతి, ఇవి మనం దక్షిణామూర్తి స్తోత్రత్వం మొదలైనవి చెప్పినప్పుడు చాలా వ్యాఖ్యానించాం. ఎందుకంటే ఇది భక్తితోనేనా జ్ఞానంతోనేనా ఇదే విషయం అండి. కొందరు అనుకుంటారు ఇదంతా జ్ఞాన విషయం, భక్తికి ఏమీ అక్కర్లేదు. భక్తి వేరు జ్ఞానం వేరు కాదు. భక్తి జ్ఞానం ఒకటే చేస్తాయి. ప్రపంచంలో భగవంతుడు తప్ప మరొకటి లేదు అనే అనుభూతే భక్తి అయినా జ్ఞానమేనా. ఇదే అన్నిటికీ అల్టిమేట్. మనకు కావలసింది విశ్వమంతా భగవానుడే. భక్తుడికి అదే కావాలి, జ్ఞానికే అదే కావాలి. అవునా లేదా?
దేనికైనా భగవత్తత్వము కాని దాన్ని ఎలిమినేట్ చేయాలి. కానీ ఎలిమినేట్ చేద్దాము అంటే భగవత్తత్వం కానిదేమిటి? కొంతమంది ఆత్మానాత్మ వివేకము ఆత్మానాత్మ వివేకం అంటారు. అంటే ఆత్మ అనాత్మ ఏదో తెలుసుకో అని అంటారు. ఇది మొదట అనుకోవడానికి బాగుంటుంది, కానీ అనాత్మ అనే విషయం ప్రపంచంలో ఉందా? ఆత్మ కానిది ఏదండి? అంతా పరమాత్మ అయినప్పుడు పరమాత్మ కానిదేముంది? పరమాత్మ కానిదేమిటి అంటే ఇది పరమాత్మ కానిది అని అనుకోవడం ఉంది. అది అన్నమాట ఇక్కడ ఉన్నది. అర్థమవుతున్నది కదా? ఇది పరమాత్మ కానిది అని అనుకోవడం ఉన్నది. పైగా జడమైన వాటిని చైతన్యవంతం అనుకోవడం కూడా భ్రాంతే. ఇప్పుడు ఉదాహరణకి శరీరమే ఆత్మ అనుకోకు అన్నాడు. బాగా ఆలోచిస్తే శరీరము ఆత్మే. ఎలాగో శరీరంలో ప్రసరించే చైతన్యం అంతా ఎవరు? ఆ పరమాత్మే అని తెలిసినప్పుడు, నా శరీరంలో ప్రసరించే చైతన్యం కూడా ఆయనే అని తెలిసినప్పుడు ఇంకా అనాత్మ అనేది ఎక్కడున్నది? అయితే శరీరంలో ఉన్నటువంటి జడమే తాను అనుకోవద్దని అక్కడ ఉన్నటువంటి ఆంతరికం. అందుకు ఈ మాటను చాలా, అందుకే వేదాంతం ఎలాంటిదంటే కొంచెం వెంట్రుకవాసి, అటు అజ్ఞానానికి జ్ఞానానికి తేడా వెంట్రుకవాసి. దాని మీద జాగ్రత్తగా చూడాలి, లేదా ఇటు అటు స్లిప్ అయిపోతాం. మనకు అటు స్లిప్ అయితే పర్వాలేదు, బాధే లేదు. ఆ జ్ఞానం వైపు స్లిప్ అయితే కనుక జగత్తుకి భగవానుడికున్న సంబంధం గురించి ఇది విచారణ మార్గంలో మనం వెళుతున్నాం. ఇక్కడ ఈ విచారణ మార్గంలో ఉపనిషత్తులు వేదాంత పరిభాష చెప్పినటువంటి శబ్ద ప్రకారంగా జగత్తులో భగవానుడి తప్ప మరేమీ లేదు అని తేల్చింది. భగవానుల్లో జగతి లేదు, జగతిలో భగవానుడి తప్ప మరేది లేదు. అంటే నువ్వు జగద్దృష్టితో చూస్తున్నంతసేపు జగన్నాథుడు కనిపించట్లేదు. కానీ జగన్నాథుడి దృష్టితో చూస్తే సర్వము జగన్నాథుడే, సర్వం శ్రీ జగన్నాథం అని మనకు కనిపిస్తున్నది. సర్వము జగన్నాథుడే, జగన్నాథుడు కానిది లేదు. ఈ స్థితిని మనం సాధన మీద తెచ్చుకుంటూ ఉండాలి. దర్శించే స్థితి వచ్చే వరకు భావించే స్థితిలో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఒక్క వాక్యం. దర్శించే స్థితి వచ్చే వరకు భావించే స్థితి ఉండాలి. భావించే స్థితి, సృష్టిలో నీకు ఏది ఎదురైనా అందులో భగవానుడు ఉన్నాడని నమస్కారం పెట్టండి, నేర్చుకో. నీచోపాధులు ఉత్తమోపాధులు ఏవైనప్పటికీ దానికి ఆధార చైతన్యమే భగవానుడు ఉన్నాడు. అంతేగాని బహిగా వ్యక్తమయ్యేది కాదు, దానిలో లీనమై ఉన్నది భగవత్తత్వము అని తెలుసుకోవాలి. ఇది మీకు అర్థం కావడానికి వేదాంత పరిభాషతో మీకు అర్థమయ్యే విధంగా 5 తత్వాలు చెప్పారు మొత్తం మనకి. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ విషయం. నామం రూపం వ్యక్త లక్షణం. దీని గురించి ఉపన్యాసం అక్కర్లే. పేరు రూపము ఇది అన్నిటికీ ఉంది మనకి జగత్తులో. ఇది లేనిది లేదు ప్రపంచంలో. లేకపోతే పెడతాం మనం. మనకి ఏ పేరు లేని వస్తువు కనబడితే దానికి పేరు పెడతాం. పేరు ద్వారా రూపం స్ఫురణకు వస్తున్నది, రూపము ద్వారా పేరు స్ఫురణకు వస్తున్నది. కనుక నామం రూపం ఈ రెండు ఉన్నాయి, అన్నిట్లోనే కనబడుతున్నాయి. తేడా అంతా నామరూపాల్లోనే ఉంది. అవునా కాదా? చూడండి, ఇప్పుడు వాడు వీడు అనే తేడా ఎక్కడొచ్చింది? రూపం వల్ల తేడా వచ్చింది. అలాగే పేర్ల వల్ల తేడా వచ్చింది. నామరూపముల్లో తేడా అంతా ఉంది. కానీ నామరూపాలకి బేస్ ఏమిటి? నామం కానీ రూపం కానీ వ్యక్తం అవడానికి బేస్ ఏమిటి చెప్పండి? చైతన్యమే బేస్. అవునా కదా? చైతన్యం అంటూ ఒకటి ఉంటేనే నామము రూపము అన్ని. ఇక్కడ 100 మంది కూర్చున్నారు, 100 మందిలోనే చైతన్యం ఉంది. ఇంద్రియ భేదాలు, ఉపాధి భేదాలు, ఈ నామరూప భేదాలే తప్ప చైతన్యంలో భేదం లేదు. ఈ చైతన్యం అందరిలో ఉంది. లేదా చైతన్యం లేనివాడు ఇక్కడ కూర్చోలేడు, కూర్చుంటే ఇక్కడ ఉంచరు కూడా. అందుకు చైతన్యం అందరిలో ఏమైంది? ఉంది. ఉంది అంటే సంస్కృతంలో అస్థి అని అర్థం. ఉంది అని ఉండడమే కాదు, ఉంది అనిపిస్తోంది. అవునా లేదా? ఉంది అంటే పక్కవాడు చెప్తే ఉందంటున్నావా? మనకే ఉంది అని అనిపిస్తోంది. ఆ అనిపించడమే స్ఫురణ. చైతన్యం అంటూ ఉంటే ఉంది అని వెంటనే స్ఫురిస్తుంది. ఆ సత్ అస్థి భాతి. ఇష్టం ఆ ఉండడం, ఆ స్ఫురించడం, అదే మనకిష్టం. మరొకటి ఏదైనా ఇష్టమైందా చెప్పండి? అది అంటూ ఉంటే, అదంటూ స్ఫురిస్తే అదే ఇష్టం. ఇష్టాన్నే ఆనందము అంటారు. అది ప్రియం అన్నారు. అస్థి భాతి ప్రియం ఇది అందరిలో కామన్గా ఉంది. అవునా లేదా? నేనున్నాను అనడంలోనే నేనున్నాను అని అనిపించడం కూడా ఉన్నది. ఉన్నానన్న మాటలోనే ఉన్నానన్న స్ఫురణ కూడా ఉంది. కనుక అస్థిలోనే భాతి ఉంది. దీన్నే సత్ చిత్ అన్నారండి. సత్తు చిత్తు. నేను ఉండడం, నేను స్ఫురించడమే నాకు ఆనందం. అంతే కదా? తర్వాత మిగిలిన విషయాలు అది అంటూ ఉంటే మిగిలినవన్నీ ఉన్నాయన్నమాట. కనుక నేనున్నాను అనే స్ఫురణలో ఉండడము, ఉన్నాననే స్ఫురణ రెండు ఉన్నాయి. పైగా అదే ముఖ్యమైన విషయమే కూర్చుంది ఆనందము. ఆడ తర్వాత నామము రూపము ఇవన్నీ కూడా. కనుక నేనున్నానన్న మాటే నాకు ఆనందం. అంతే కదా? నేనే నాకు ఇష్టం. అందుకే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషత్తు చెప్తున్నది. అసలైన ఇష్టం నువ్వే. నాకు వాడంటే చాలా ఇష్టం అండి, వాడికి ఏదైనా కష్టం జరిగితే నేను తట్టుకోలేనండి అంట. అంటే అర్థం వాడు బాగా ఉంటే నీకిష్టం. ఎవడికి? నీకు. నీకిష్టం అంటే నీకు ఆనందం అనమాట. అంటే నీ ఆనందం కోసమే
బాగా ఉండాలని కోరుకుంటున్నావు. అంటే చివరికి నీ ఆనందం కోసమే, అది ఆనందమే నీ యొక్క స్వరూపం అయిపోయింది. కనుక ఇప్పుడు వేదాంతం అంటే ఏమీ తిరకాసు లేదండి. కొంచెం ఆలోచిస్తే చాలు. ఇక్కడ ఉన్న అందరిలో నామాలు వేరు, రూపాలు వేరు, కానీ ఉండడం, స్ఫురించడం, ఆనందం అనే 3 విషయాలు అందరిలో కామన్ అవునా కాదా చెప్పండి. అంటే ఇక్కడంతా ఆతతం ఏది? అస్థి భాతి ప్రియం ఆతతం. నామం రూపం వ్యక్తం మాత్రమే. కానీ మీ నామరూపాలతో చూస్తున్నంతసేపు భేదం, అస్థిభాతి ప్రియం అనే రూపంతో చూస్తే ఏకం. అవునా కదా? ఉన్నది, స్ఫురిస్తున్నది, అదే ప్రియమైనది అనే దాంట్లో అందరిలో కామన్. అది చెప్తున్నాడు, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. ఉన్నది, స్ఫురిస్తున్నది అనేది వ్యక్తమైన జగత్తు బట్టి పోల్చుకోవాలే తప్ప ఉండడం, స్ఫురించడం భౌతికంగా చూడగలుగుతున్నావా? భౌతికమైన నామరూపాల ద్వారా వ్యక్తమవుతుంది. కనుక నామరూపాల యందు అస్థిభాతి ప్రియం ఉన్నది. కానీ నామరూపాలు లేకపోయినా అస్థిభాతి ప్రియం ఉంటుంది. అందుకు అస్థిభాతి ప్రియాలను ఆధారం చేసుకుని నామరూపాలు పనిచేస్తున్నాయి. నామరూపాలు ఉపసంహరింపబడినా అస్థిభాతి ప్రియం ఉంటుంది. అంటే రూపం పోయినా, దాని పేరు పోయినా, దాని వ్యవహారం పోయినా ఆత్మవస్తువు మాత్రం మిగిలి ఉంటుంది కదా. దాని లక్షణమే అస్థిభాతి ప్రియం. ఇప్పుడు చెప్పండి, దాని యందు ఇది ఉంది అని చెప్తూనే దానికి ఆధారమై ఉంటూ అవన్నీ నన్ను ఆధారం చేసుకున్నా నేను వాటిని ఆధారం చేసుకొని లేను. నిజానికి బాగా చెప్పాలంటే అవి కూడా నాలో లేవన్నా. నామరూపాలు కూడా కల్పితము లేనివి. ఇది ఈ నామం, ఇది రూపం అని నువ్వు ఏర్పరచుకున్నవే తప్ప ఆయన అసలు లక్షణం చైతన్యం, 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 చైతన్యం. ఇది చూస్తున్నప్పుడు జగత్తులో అదే చెప్పాడు, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. నామరూపాలు పూసలు, అస్థిభాతి ప్రియం దారం. ఆ దారమే ఆయన. ఇప్పుడు అది అర్థమవుతుంది దీనివల్ల మనకి. అందుకు ప్రతి దాని యందు నేను వ్యాపించున్నాను. కనుక జగత్తుకి భగవానుడికి ఉన్నటువంటి ఈ సంబంధాన్ని ఇంత చక్కగా మన వాళ్ళు బోధించారు. అలాంటి ఆ పరతత్వాన్ని ఇప్పుడు మీరు పరిశీలించాలి అంటే దీనికి మరొక రకంగా చూడండి. మొట్టమొదటి మాట ఏం చెప్పాడంటే, జగత్తంతా నాలోనే ఉన్నది, నేను దాని యందు లేను. అంటే దీనికి నేనాధారం కానీ నాకు అది ఆధారం లేదు. ఇది మనకు నచ్చుతుంది. ఇది మనకు బాగా అర్థమైపోయిన మాట. ఎందుకంటే సాధకుడి స్థాయిలో చెప్పిన మాట ఇది. మనకి మనం చూస్తున్నాం కనుక జగత్తుని భిన్న భిన్నంగా సాధకుడి స్థాయిలో ఇది. అటు తర్వాత ఈశ్వర దృష్టితో చెప్పే మాట, నచమత్స్థాని భూతాని నాయం దివి లేవు అనేది ఈశ్వర దృష్టి. మొదటిది సాధక దృష్టి. సాధించేవాడు అంటే సాధన చేసేటువంటి వాడికి ఈ జగత్తు కనిపిస్తుంది. జగత్తు కనిపిస్తోంది గనక జగత్తుకు ఆధారమైన వాడు ఒకడున్నాడు అని భావన చేస్తున్నాడు. ఆయన జగత్తుకి ఆధారం, కానీ ఆయనకి జగత్ ఆధారం కాదు. ఆయన సర్వాధారుడు. దీనివల్ల ఆయన ఉండడయ్యా, ఆయన వల్ల ఇదంతా ఉంది అనేది సాధన స్థాయిలో భక్తిగా మనకు స్ఫురిస్తున్న విషయమే. కానీ ఈశ్వర దృష్టితో చూస్తే ఆయన యందు కూడా ఇదేదీ లేదు. ఎందుకంటే ఆయన ఇంత జగత్తు చేస్తున్నాడు, కానీ దీనిలో దేనితో ఆయన సంఘం పెట్టుకోలేదు. ఆయన ఆ అంటుకోకుండా చూస్తున్నాడు ఈ జగత్తంతటిని. కనుక ఆయన యందు ఈ జగత్తు లేదు. అలాగే పరమాత్మ యందు ఏది ఉండాలి? ఆయన దేన్ని అంటుకున్నాడు అది ఉండాలి. అప్పుడు జగత్తు పరమాత్మ యందు ఉంది అని మొదటి మాట మీరు తీసేసుకుంటే జగత్తు పరమాత్మ యందు ఉంటే ఆయన అంటుకున్నవాడు అయిపోయాడు కదా. అందుకు చెప్తున్నాడు, నా యందు జగత్తు లేదు అంటే నేను దేన్ని అంటుకోలేదు నాయన అని క్లారిఫై చేసేస్తున్నాడండి. ఆ అంటుకున్నట్టు కనిపించడం ఉన్నదే అదే యోగమైశ్వరం. దీని గురించే కృష్ణ పరమాత్మ తత్వాన్ని చాలా చక్కగా వర్ణిస్తూ విశ్వనాథ వారు అంటారు, యదువుల యందు చుట్టము. ఆయన కథలో ఇదంతా కనిపిస్తుంది అవతారంలో. యదువుల యందు చుట్టము లతాంగుల యందున భర్త ద్వారకాస్పదులగు వారికిన్ ప్రభువు భక్తుల పాలిటి కామధేనువు. ఇవన్నీ వాళ్ళు ఆయన యందు అలా చూశారు. ఆ యదుకుల మౌలి ఏది యగు అన్నియునవు, మరి ఏది కాడు ఎయ్యదియును కాడు, తత్ప్రభు దృగంతపు వెన్నెల సర్వమై చనన్. అది ఆ లీల ఉన్నదే, అదే భగవానుడి యొక్క లక్షణం. ఇప్పుడు అర్థమైంది కదా. కొంతమేరకు చెప్పిన దాన్ని విచారణ చేయండి, మీది మీకే అర్థమవుతుంది. ఇలా చెప్పి అయితే నాయందు అంతా ఉంటూ ఏది నాకు అంటట్లేదు అనేది మనకు అర్థం కావడానికి ఉపమానం చెప్తున్నాడండి భగవానుడు. ఎంత అందమైన కవో కృష్ణుడు, గొప్ప కవి. కవి అంటే మంచి ఉపమానాలు చెప్పాలి, మంచి అలంకారాలు చెప్పాలి, అందంగా చెప్పాలి. కృష్ణుడు లాంటి కవి లేడండి. ఏం చెప్తున్నాడు ఆ కవిత్వం చూడండి. అందుకే కవిం పురాణం అనుశాసితారం అని నమస్కారం చేసుకున్నాం. ఏం ఉపమానం వాడుతున్నాడో చూడండి. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వగతో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానిత్యుపధారయ. మళ్ళీ ఏం చెప్తున్నాడంటే సర్వజగత్తు నాయుందుందని తెలుసుకో. మళ్ళీ చెప్తున్నాడండి. కన్ఫ్యూజన్ చేసి పారేస్తున్నాడు మనల్ని. కానీ
తాను పూర్వ విరోధంతో మాట్లాడట్లేదు. నాయందుందని నేను చెప్పిన మొదటి మాట నాయందు లేదని చెప్పిన రెండవ మాటకి విరుద్ధం కాదు. అది ఎలాగూ అంటే ఆకాశమునందు వాయువు ఉన్నట్లుగా నాయందు ఈ ప్రపంచం ఉంది అన్నాడు. ఏం ఉదాహరణ చెప్పాడండి. ఆకాశమునందు వాయువు ఉన్నట్లుగా నాయందు ఈ ప్రపంచం ఉన్నది. ఎందుకంటే వాయువు సర్వత్రగో మహాన్, అంతటా వెళ్ళి వ్యాపించగలుగుతాట. వాయువు అంత వ్యాపించడానికి అవకాశం ఏది ఇచ్చింది? ఆకాశం ఇచ్చింది. ఆకాశం అంటేనే అవకాశం. పైగా ఉపమానాలు చెప్పేటప్పుడు కవి ఏం చేయాలంటే మనకు పరిచయమైన వస్తువుని చెప్పాలి. మనకు పరిచయమైన వస్తువులో పరమాత్మ తన సూక్ష్మతత్వాన్ని చెప్పదలుచుకున్నాడు. తన సూక్ష్మతత్వం మనకు వెంటనే అర్థం కాదు. ఆయన ఎంత సూక్ష్ముడంటే ఆకాశం కంటే సూక్ష్ముడు. ఆయన ఆకాశం కంటే సూక్ష్ముడు మనకు అర్థం కాదు. ఎందుకంటే మన దృష్టి ఆకాశంతో ఆగిపోతుంది. ఆయన ఆకాశానికి ఆవలు ఉన్నటువంటి స్వామి. మరి ఆ సూక్ష్మత్వం మనకు అర్థమవుతుంది. అందుకు ఆకాశం లోపల ఆకాశాన్ని ఆధారం చేసుకున్నవి చెప్పుకోవాలి మనం. ఆకాశాన్ని ఆధారం చేసుకుని వాయువు, అగ్ని, నీరు, భూమి, అటు తర్వాత రెక్కలేనన్ని జంతువులు, జాలములు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. కనుక మనకిటు నుంచి చూస్తే లాస్ట్ ఆకాశం. ఆకాశం లోపలవే ఇవన్నీ కూడా. అయితే ఈ లోపల వాటిలో కూడా ఆకాశానికి మన నుంచి వస్తున్న ఈ స్థూల ప్రపంచానికి పైన వాయువు అనేది ఉంది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అని చెప్పడం. కనుక అత్యంత సూక్ష్మమైన ఆకాశం నుంచి దానికంటే స్థూలము కానీ మిగిలిన వాటికంటే సూక్ష్మము అయిన వాయువుని తీసుకున్నాడు ఆయన. రెండు సూక్ష్మ వస్తువులు తీసుకున్నాడు భగవంతుడు ఇక్కడ ఉదాహరణగా. అంటే మనకు అర్థం కావడానికి ఏది సూక్ష్మమో దానికి వ్యాపకత్వం ఎక్కువ అనే విషయం మనం చెప్పుకున్నాం. జాగ్రత్తగా వినండి. ఏకాగ్రతగా కంటిన్యూగా వింటే అర్థమయ్యే విషయాలు. కొంచెం దృష్టి చెదిరిందా, పక్క వాళ్ళు ఎవరు సీటు కోసం వెతుక్కుంటున్నారా అని మనం చూసినా, పక్కవాడు ఏం నిద్రపోతున్నాడా అని మనం చూసినా జారిపోతుంది బ్రహ్మ విద్య. అందుకే బ్రహ్మ విద్యకి ఎలాంటి ఏకాగ్రత కావాలంటే యుద్ధంలో యుద్ధం చేసే యోధుడికి ఉండే ఏకాగ్రత కంటే ఎక్కువ బ్రహ్మ విద్యలో ఉండేవాడికి కావాలండి. అంతేగాని యాదాలాపంగా వినేవాడికి బ్రహ్మ విద్య అర్థం కాదు, గణిత శాస్త్రమే అర్థం కాదు, వేదాంత శాస్త్రం ఎక్కడ అర్థమవుతుంది? అత్యంత సూక్ష్మం. ఎందుకంటే నిరాధార జ్ఞానము. వేదాంతం అంటే నిరాధార జ్ఞానం, అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్. అది నిరాధార జ్ఞానం. లోకంలో ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఒక ఆధారం చూపిస్తే మీకు తెలుస్తుంది. మీకు పరిచయం ఉన్న భౌతిక వస్తువుని ఉదాహరణలుగా చెప్తే మీకు అర్థమవుతుంది. పరమాత్మ భౌతిక విషయం కాదే, అభౌతిక విషయమే. మరి అభౌతికం చెప్పాలంటే ఎన్ని భౌతికాలు ఎలిమినేట్ చేయాలి మనం. భౌతికంతో అంటి పెట్టుకుని భౌతికం తప్ప మనకు దేనితో చూడలేని మనకి అంత అభౌతికం చెప్తుంటే భయం వేసి ఇది మనకు అందేదా పోయేదా అని వదిలేస్తాం. అది ఎలాగంటే నక్క ద్రాక్ష పళ్ళ కోసం ఎగిరెగిరి అందక ద్రాక్ష పళ్ళు పుల్లన అనుకుని వెళ్ళిపోయినట్లుగా ఈ బ్రహ్మ విద్య అక్కర్లేదు, పాడు అక్కర్లేదు అని వెళ్ళిపోతాం. అందుకే మన పెద్దవాళ్ళు భగవద్గీతని రకరకాల కథలు చెప్పి, కాకరకాయలు చెప్పి, అటు చెప్పి ఇటు చెప్పి అసలు భగవద్గీత ఉపన్యాసం ఉండదు. 10 పాటలు, 11 డ్యాన్సులు, ఒక శ్లోకం అయిపోయింది భగవద్గీత ఉపన్యాసం. కాదు, అసలు చెప్పుకోవలసింది ఈ విషయమే నిరాధార జ్ఞానం. అది ఇది. అందుకే అమ్మవారికి నిరాధార నిరంజన అని పేరు. బ్రహ్మ విద్య అంటేనే నిరాధారమైనటువంటి తత్వం అండి. అందుకే ఏకాగ్రత ఉంటే తప్పకుండా అర్థమైపోతుంది. ఎందుకంటే అది అతి దగ్గర వస్తువు. అందుకే చాలా చక్కగా అర్థమైపోతుంది మనకి. అందుకు ఏకాగ్రత చూపించండి. స్వామి ఎలాంటి ఉదాహరణ చూసుకున్నాడు? అన్నిటికంటే సూక్ష్మమైనది ఆకాశం. సూక్ష్మం, దానికి వ్యాపకత్వం ఎక్కువ అని మనం ముందే చెప్పుకున్నాం. భూమి కంటే వ్యాపక లక్షణం జలానికి ఎక్కువ ఉంది. జలం కంటే వ్యాపక లక్షణం అగ్నికి ఎక్కువ ఉంది. అగ్ని కంటే వ్యాపక లక్షణం వాయువుకి ఎక్కువ ఉంది. వాయువు కంటే వ్యాపక లక్షణం ఆకాశానికి ఉంది. మనకు తెలిసి పంచభూతాలే. కానీ దానికంటే ఒకటి ఉంది మనకి, మనస్సు, బుద్ధి. దీనికి ఇంకా వ్యాపించిపోతుంది. ఆకాశం వెళ్ళనంత చోటుకు కూడా వెళ్ళిపోతుంది. ఈ క్షణం ఎక్కడున్నా టపీవుని అమెరికాకి వెళ్ళగలిగింది. కనుక దానికంటే సూక్ష్మం బుద్ధి, బుద్ధి కంటే సూక్ష్మం పరమాత్మ. అది నిర్వికారమైనటువంటి వాడు. అందుకు ఆయన ఏం చేశాడంటే మనకు మనస్సు బుద్ధి కూడా అబ్స్ట్రాక్టే. అవునా లేదా? మనస్సును చూపించమంటే చూపించగలమా చెప్పండి? బుద్ధిని చూపించలేం, ఇది అబ్స్ట్రాక్టే. కానీ మనస్సు బుద్ధి ఇంద్రియాలతో సంయోగం కలిసింది కనుక ఉంది అని ఒప్పుకుంటున్నా, లేకపోతే దాన్ని మనం ఒప్పుకోలేం. ఇంతటి నడిపిస్తూ దేనికి అంటకుండా ఉన్నవాడి సూక్ష్మత్వం మనకేమర్థమవుతుందండి? కనుక ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తే ఆకాశానికి కూడా అవకాశం ఇచ్చిన స్వామి భగవానుడు. ఇది మనం పరిశీలించినట్లయితే ఆకాశమునందు వాయువు ఎలా ఉన్నదో ఉదాహరణ చెప్తున్నాడు. యథ ఆకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్. మనకి ఉపనిషత్తు కూడా భగవంతుడిని బోధింపజేయడానికి ఏం చెప్పిందంటే ఆకాశవత్ సద్వగతస్సు సూక్ష్మ అని చెప్పింది. ఆకాశము వలె అంతటా వ్యాపించున్నటువంటి సూక్ష్మమైన వాడు ఆకాశము వలె అన్నది కానీ ఆకాశముగా అనలేదు. చూడండి, ఉదాహరణగా ఆకాశము వలె అన్నది మనకు తెలిసిన సూక్ష్మ వస్తువు కనుక వలె. దీన్ని బట్టి నువ్వు ఊహించుకోదాన్ని అంతే. ఆకాశము వలె వ్యాపించి ఉన్నది, అంతటా వ్యాపించున్నాడు భగవానుడు.
ఎందుకంటే ఆకాశం నుంచి ఉద్భవించిన ప్రతి స్థూల వస్తువులోనూ ఆకాశం ఉంది. అయితే అన్నిటికీ ఆకాశం అంటుకుంటుందా? అంటుకోవట్లే. అందుకే దీన్ని చెప్తున్నాడు, ఆకాశం నందు వాయువు తిరుగుతుంది, అటు ఇటు తిరుగుతుంది. కానీ ఈ వాయువులో అనేకములు కలుస్తూ ఉన్నా, ఆకాశంలో తిరుగుతూ ఉన్నా, ఆకాశం ఉంది గనకే వాయువు తిరుగుతున్నప్పటికీ ఆకాశం మాత్రం అంటుకోవట్లేదు ఆ వాయువుని. అదేవిధంగా ఈ జగత్తంతా ఆయన ఎందే తిరుగుతూ ఉన్నప్పటికీ ఆయన అంటుకోకుండానే ఉన్నాడు. ఇక్కడ ఆకాశాన్ని చూసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వ్యాపకత్వం. ఆకాశ లక్షణం పరమాత్మ లక్షణం మనకి పోల్చడానికి కారణం వ్యాపకత్వము. సర్వత్రా వ్యాపించాడు గనక ఆకాశానికి ఉండేది వ్యాపక లక్షణం గనక అది తీసుకున్నాడు. రెండు, పూర్ణత్వం. ఆకాశం పూర్ణమైనటువంటిది. అలాగే నిర్లేప లక్షణము ఆకాశానికి ఉంది. నిర్లేపము అంటే అంటుకోని లక్షణము. మీరు చూస్తే ప్రతిదీ ఆకాశం నుంచి వస్తుంది, అవునా లేదా చెప్పండి? మీరు చూసే ప్రతిదీ, వెలుగు ఆకాశం నుంచి వస్తున్నది. అదేవిధంగా నీరు ఆకాశం నుంచి వస్తుంది. పెద్ద వర్షం పడింది, కానీ ఈ నీరేది ఆకాశాన్ని తడపట్లేదు. మనం సూర్యకాంతితో ఆకాశాన్ని చూడగలుగుతున్నాం, కానీ సూర్యకాంతి ఉన్నా లేకున్నా ఆకాశం మాత్రమే ఉన్నది. కనుక ఆకాశం నిర్లేపము, పూర్ణత్వము, సర్వగతత్వము. కనుక భగవంతుడిని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆకాశం మనకి. ఇప్పుడు తదుదాహరణ ద్వారా భగవంతుడిని మనం తెలుసుకుంటున్నాం. కనుక భగవానుడు వివరిస్తున్న విషయం ఏంటంటే, సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వర్షాకాలం రాగానే మేఘాలు ఆకాశంలో సృష్టింపబడుతున్నాయి, అది అవగానే మళ్ళీ ఉపసంహరింపబడుతూ ఉన్నాయి. అలాగే సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తున్నాడు, అస్తమయ వేళ ఉపసంహరింపబడుతున్నాడు. అలాగే సర్వ జగత్తు కూడా ఆకాశము యందు వాయువు వలె నాయందే కలుగుతూ, నాయందే పెరుగుతూ, నాయందే లీనమవుతున్నాయి. అయితే ఇంత చేస్తూ ఉన్నప్పుడు నేను వీటి కర్తనా అంటే దానికి మళ్ళీ మనకు అందమైన వివరణ ఇస్తున్నాడు చూడండి. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ నచమాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ. నా ప్రకృతిని నా వశంలో ఉంచుకుని అన్నాడు. నా ప్రకృతి అని అన్నాడు. దైవీ ఏషా గుణమయి మమమాయ. నా యొక్క ఈ ప్రకృతిని ఉంచుకుని భూతజాలాన్నిటి మళ్ళీ మళ్ళీ సృజిస్తున్నాను అంటే ఇప్పుడు ఏమైంది? భూతములన్నీ ప్రకృతి అధీనంలో ఉన్నాయి, ప్రకృతి నా అధీనంలో ఉంది, అంతే కదా. కనుక భూతములన్నీ ప్రకృతికి అధీనమే తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రకృతికి అధీనమైన పరమాత్మను చూడగలిగిన వాడే ప్రకృతి సహజమైన జనన మరణాల నుంచి బయటపడగలుగుతున్నాడు. అందుకు ఎవడి చేతిలో ఉందో వాడిని పట్టుకో, కానీ వాడి చేతి నుంచి వచ్చిన దాన్ని పట్టుకోకు. అది ఇప్పుడు మనకు ఒక చక్రం తిరుగుతూ ఉంటే ఆ చక్రంలో అంచుల్లో తిరిగేది ఆకుల్లో ఉన్నవాడు దాంతో పాటు తిరుగుతాడు. కానీ ఆ పాయింట్ దగ్గర తిరగకుండా ఒకటి ఉంటుందే, దాని దగ్గరికి వెళ్ళి ఎవడైతే పట్టుకుంటాడో వాడు మాత్రం ఆ చక్రానికి తిరగడు, అక్కడ కూర్చుని మొత్తం తిరుగుతున్న దాన్ని చూస్తూ ఉంటాడు, అవునా లేదా? అలాగే ప్రకృతికి అతీతమే ఇంతటి తిప్పుతూ తాను ఆధారమే తాను తిరగకుండా ఇరుసు లాంటి వాడు పరమాత్మ. ఆయన ఎవడైతే పట్టుకుంటాడో ఈ జగత్తులో ఉన్న తిరుగుండంతా చూస్తాడు, కానీ తాను తిరుగుడుకు లోను కాడు. ఒకసారి కబీర్ దాస్ కాశీలో వెళుతూ ఉన్నట్ట. ఆ వెళుతూ ఉంటే ఒక ముసలావిడ తిరగలు తిప్పుతోంది. ఆవిడ తిరగలు తిప్పుతూ ఉంటే కబీర్ దాస్ ఏడవడం మొదలెట్టాడు. మనము అందరు తిరగళ్ళు తిప్పుతుంటే చూడట్లేదు, ఆయన చూశాట. చూడగానే ఒక మహానుభావుడు అక్కడ చూసి, ఎందుకు నాయనా ఏడుస్తున్నావు అన్నాడు. ఆవిడ మృత్యుదేవత. ఈ కాలమనే తిరగట్లో జీవులందరినీ పిండి చేసేస్తోందయ్యా. వీళ్ళందరూ ఆ మృత్యుదేవత తిప్పేటటువంటి మాయా కాలము అనే చక్రంలో పిండైపోతున్నారే. ఈ జీవులకి ఏది గతి అంటే, కంగారు పడకు, అక్కడ చూడు, ఇందులోంచి పడి అందులోకి వచ్చినవే పిండి అవుతున్నాయి, కానీ ఆ కొయ్య దగ్గర ఉన్నవి హ్యాపీగా ఉన్నాయి, చూసావా? ఆ మధ్య కొయ్య దగ్గర ఉన్నవి హ్యాపీగా ఉన్నాయి, అవి మాత్రం పిండి కావట్లేదు. కనుక నాయన ఈ ప్రకృతిని బడి తిరగల్లో పడ్డవాళ్ళు పిండి అయిపోతున్నారు, కానీ ప్రకృతికి ఆధారమై ఉంటూ తిరగకుండా కూర్చున్నాయని వాడు ఉన్నాడే, ఆయన్ని పట్టుకున్న వాళ్ళు మాత్రం పిండి కారు నాయన. వాళ్ళు మృత్యువయమైనటువంటి మాయలో తట్టుకోరు అని చెప్పారట. అప్పుడు కబీరు వయస్సు చాలా చిన్నదండి, అందుకే బ్రహ్మజ్ఞానంగా వయసుతో పని లేదు. 90 ఏళ్ళు వచ్చి కూర్చున్న గీతామకరందం పుస్తకం వ్యాసపీఠం నుంచి తిప్పినా గీత అర్థం కాదు. 9 ఏళ్ల వయస్సుకే గీత అర్థం కావచ్చు. ఎందుకంటే పరమాత్మ చెప్తాడు, నా విద్యకి నాకు చేరుకోవడానికి అర్హతలు వయస్సులు కావు, లింగములు కావు, జాతులు కావు. అది ఇక్కడ వివరిస్తున్నది. ద్వంద్వమోహం లేకపోతే పరమాత్మే కనిపిస్తాడు. ఇంత చక్కగా ఇక్కడ వివరిస్తూ, నచమాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీనవదాసీనం ఆసక్తం తేషు కర్మసు.
ఇంత ప్రపంచం నేను చేస్తున్నాను గనక ఇన్ని నడుపుతున్నాను. ఎన్ని చేస్తున్నాడండి ఆయన. మనం మర్చిపోయి పడుకున్నా పొద్దున సూర్యుడు టెన్షన్గా వస్తున్నాడు. అందుకని సూర్యుడికి మనం అలారం పెడుతున్నామా, ఆయన పెట్టుకుంటున్నాడా? ఎవరు పంపిస్తున్నారా సూర్యుడిని? ప్రకృతిని అంతటి ఎవరు నడుపుతున్నాడు? ఒక్క పని చేసేటప్పుడే మనం దాని శోకమోహాలకు అంటుకుపోతున్నామే. ఒక్క పని చేస్తేనే నేను చేస్తున్నానని అహంకారం, దానిలో ఏదైనా అడ్డొస్తే కోపం, దొరికిపోతే ఆనందం, ఇన్ని అనుభవిస్తున్నామే. మరి ఇంత ప్రపంచం అని చేసే ఆయన ఎంత టెన్షన్ పడాలి, ఆయనకి ఎంత వర్రి ఉండాలి, ఆయనకి ఎన్ని మోహసౌకాలు ఉండాలి. కనుక ఏమీ లేవుట. అంత హాసమాత్రం లీలగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కారణం ఏమిటి అంటే ఇవేవి నన్ను బంధించవయ్యా అన్నాడు. ఇవన్నీ నన్ను బంధించవు. నేను లేకపోతే ఇవేవీ లేవు, కానీ ఇవేవి నన్ను బంధించవు. అందుకే భగవంతుడిని బాగా ఎవడైతే ఉపాసన చేస్తాడో, ఎవరిని ఉపాసిస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయి కనుక వాడు ఈ జగత్తులో తిరుగుతున్నా ఎన్ని చేస్తున్నా వేటికి అంటుకోడు, ఏ వేదనలకి గురికాడు, స్థితప్రజ్ఞుడే నిలబడతాడు. మళ్ళీ 2వ అధ్యాయంలో విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే భగవాన్ ఎలా చేస్తున్నాడు అబ్జర్వ్ చేయి. ఆయన్నే నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటే నువ్వు ఆ స్థితికి వెళ్ళగలవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఆయనే. అక్కడ ఎలా చేస్తున్నాడు, ఇక్కడ అలాగే చేస్తున్నాడు ఆయన. నువ్వు ఊరికి నిర్వాకం నీదనుకుంటున్నావు. అవన్నీ క్లారిఫై చేసేస్తాడు మనకి. జాగ్రత్తగా విందాం మనం. ఇప్పుడు దీనికి ఉదాహరణ చెప్తారు పెద్దవాళ్ళు. ఈ కర్మలేవి నన్ను బంధించవు. ఎందుకంటే ఆ కర్మల యందు నేను ఎలా ఉన్నాను? 2 రకములుగా ఉన్నాను. ఉదాసీనుడిగా ఉన్నాను, అసక్తుడుగా ఉన్నాను అన్నాడు. అశక్తుడు కాదు, అసక్తుడు. అశక్తుడు అంటే ఏమీ చేయలేనివాడు, అసక్తుడు అంటే అంటుకోనివాడు, శక్తి అని. అసక్తుడు దేనికి అంటుకొట్ట. ఉదాసీనవత్ ఆసీనం. ఈ జగత్తులో నేను ఎలా ఉన్నాను? ఉదాసీనవత్, ఎలా చూస్తూ ఉన్నట్ట. ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. ఈ జగత్తులో జరిగే ప్రతి కర్మ నా వల్లే కలుగుతుంది, నా శక్తి చేతే. సూర్యభగవానుడు కాంతి కిరణాలు ప్రపంచం మీద ప్రసరించినప్పుడు ఈ ఉదాహరణ మనం అనేక మార్లు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అర్థం అవడానికి మళ్ళీ ఆ ఉదాహరణ కూడా తెచ్చుకుందాం. సూర్యుడి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ కాంతిలో ఎందరో లేచారు, కుసుమాలు వికసించాయి, కింద ప్రవహిస్తున్న నీరు వేడెక్కింది, భూమి వేడెక్కింది, మనుష్యులు కొంతమంది లేచారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు. ఎంతవరకు? సూర్యుడు అస్తమించే వరకు. పక్షులు ఎగిరి కూడు తెచ్చుకున్నాయి, గూడికి చేరుకున్నాయి. మనుష్యులు కొంతమంది సూర్యోదయం అయింది కదా అని జపం చేసుకున్నారు, కొంతమంది పంట పొలాలకు పోయారు. ఇన్ని కూడా సూర్యుడు రావడం వల్లే జరిగాయి. సూర్యకిరణాలు అందరినీ తాకే, మురికి నీటి తాకింది, గంగని తాకింది, అన్నీ జరిగాయి. అయితే సూర్యుడి వల్ల ఇన్ని జరుగుతున్నాయి, అందరి సందేహం లేదు. కానీ వీళ్ళ ఏ పనులైనా సూర్యుడికి సోకుతున్నాయా చెప్పండి. సంధ్యావందనం చేసుకున్న వాడి యొక్క పుణ్యం కానీ, ఆ సూర్యకాంతిలో దొంగతనం చేసేవాడి యొక్క పాపం కానీ సూర్యుడికి అంటిందా? ఆయనకేమీ అంటలేదు. కానీ ఆయన లేకపోతే ఇవేమీ జరగట్లేదే. సూర్యుడు వచ్చాడని చెప్పే కదా వీడు ఇవన్నీ మొదలెట్టాడు. ఇవన్నిటికీ ఫలం సూర్యభగవానుడి ద్వారా వాడికి వస్తోందే తప్ప ఈ కర్మ ఏమీ ఆయనకు అంటట్లేదే. అదేవిధంగా సర్వత్రా వ్యాపించిన ఆయన వల్ల అన్నీ జరుగుతున్నా ఆయనకి వేవి అంటవు. ఇంకా చెప్పాలంటే మేఘం నుంచి వర్షం కురుస్తోందిట. మేఘం నుంచి వర్షం భూమి మీద సమానంగా కురుస్తోంది. మీరు రకరకాల పంటలు వేయండి, ఒక దాంట్లో మినప పంట వేయండి, ఇంకో దాంట్లో మిరప పంట వేయండి, మరొక దాంట్లో ధాన్యం పంట వేయండి, అన్నిటి మీద వర్షం ఒక్కలాగే కురుస్తుంది. అవునా లేదా? వర్షం కురవడంలో తేడా చూపించలేదు. ధాన్యం ప్రజలందరికీ అవసరం కనుక తక్కువ కురుస్తాను, మిరపకాయ కారం మంచిది కాదు కనుక ఎక్కువ కురవను అని అనుకున్నదా? అది అన్నిటికీ తగ్గట్టు కురుస్తుంది వర్షం. వర్షం తగ్గట్టు కురిస్తే విత్తనాలు మాత్రం ఆ వర్షం వల్లే వచ్చినప్పటికీ అన్నీ ఒక్కలా రాలేదు. అవునా లేదా చెప్పండి? అన్నీ ఒక్కలా రాలే, ఒక్కొక్కలాగా వచ్చాయి. ధాన్యం గింజల నుంచి ధాన్యం వచ్చింది, మిరప గింజల నుంచి మిరపలు వచ్చాయి, మిరప నుంచి మినప వచ్చింది. కానీ ఈ మిరపకి దానికి ఆయన కారణమా? కాదా? ఆయన వర్షం కురిపించకపోతే ఏవీ రాలే. కానీ వాడిలో ఉన్నటువంటి కర్మ బీజములు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే సుఖదుఖాలన్నీ కలుగుతున్నాయి. వాటిని ఫలదీకరణం చేసేది ఈశ్వరుని యొక్క శక్తి. అని కర్మ ఫలప్రదాత అంటే వర్షము కురిసి విత్తనాల నుంచి పంట పండించినట్టుగా కర్మ ఫలప్రదానం చేస్తున్నాడు, కానీ వాటికి ఆయన అంటుకోవట్లేదు. అది ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే ఆకాశవత్తను మన దృష్టి అంత హైట్కి తీసుకెళ్ళిపోయాడు భగవానుడు. అక్కడి నుంచి చెప్పడం మొదలెట్టాడు మనల్ని. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కనుక నేనేం చేస్తున్నాను? ఉదాసీనవత్. ఆ కురుస్తున్న వాన బాగా కురవాలి, వీటన్నిటినీ పండించాలనుకోదు, ఉదాసీనంగా కురుస్తుంది. అసక్త. ఆ మిరపకాయ కారం కానీ ఇక్కడ పండించే మిరప తాలూకా వస్తువు యొక్క రుచి, రంగు, వాసనలు కానీ దానికి అంటట్లేదు కనుక అసక్త. అది ఆయనకుంది. నువ్వు ఆయనతో తన్మయం చేయాలంటే నువ్వు అదే చెయ్యి. అదే ముందు చెప్పాడు. ముక్త్వా సంగం సమాచార సంగం త్యక్వా ధనంజయ. ఈ మాటలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కనుక నువ్వు నాతో చేరాలంటే నాలా ప్రవర్తించు. నీకు ప్రారంధవశాత్తు ఇంద్రియాదుల్లో జరుగుతున్నవి, జీవితంలో జరుగుతున్నవి చూస్తూ ఉండు, ఉదాసీనుడిగా ఉండు, అసక్తుడిగా ఉండు. నా వల్ల కాదే అంటే అలా ఉన్న నన్ను పట్టు కూర్చో.
పట్టుకుని అబ్జర్వ్ చేయి, నీకు వెళ్ళవుతుంది. పిల్లాడు సరిగ్గా కూర్చోలేకపోతే పరిగెత్తలేకపోతే తల్లుల్లో కూర్చుంటాడు. అలాగే నా దగ్గర కూర్చో, చూడు ప్రపంచం నేను ఎలా సాక్షిభూతంగా చూస్తూ నిర్వహిస్తున్నా, నువ్వు అలాగే చేయగలవు. కనుక ఉదాసీనవత్ ఆసక్తం అనే మాట చాలా గొప్ప మాట. అంటే ఫలంలో ఉదాసీనత, పనిలో నిరాసక్తత, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇలా నడుపుతున్నట్టు భగవానుడు. కనుక అయితే ఈ ప్రకృతిని నా వల్లే నడుస్తోంది అంటే అర్థం ఈ పని చేయి ఆ పని చేయి నేను చేయట్లేదయ్యా. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నేను ఈ ప్రకృతికి అధ్యక్షుణ్ణి అని చెప్తున్నాడు. అధ్యక్షుడు అంటే అధివసించి సమీక్షించువాడు అని అర్థం అన్నమాట. ప్రకృతిని అధిష్ఠించి చూస్తూ ఉంటాడంతే. ఆయన చూస్తూ ఉన్నవాడే జరుగుతుంటుంది. అలాగే మనలో మనస్సు అంతా చేస్తూ ఉంటుంది, ఆత్మ చూస్తూ ఉంటుంది. ఆత్మ చూడడం వల్లే మనస్సు చేస్తూ ఉంటుంది. అవునా లేదా? చూస్తూ ఉన్న ఆత్మకి చేసే మనస్సు పనులు ఏవి అంటాం. కానీ ఆత్మ అనేది లేకపోతే మనస్సు అనే దానికి యాక్టివేషనే లేదు. కనుక పరమాత్మ ఇది వ్యష్టి విషయంలో మనస్సు ప్రకృతిలాగా చేసేది, ఆత్మ చూసేది. జగద్ విషయంలో ప్రకృతి చేసేది, పరమాత్మ చూసేది. కనుక సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ అన్నారు. భగవానుడు చూస్తూ ఉంటాడట. చూస్తే అయిపోతుందా అంటే ఆయన ఒక్కడే చూస్తే చేసేస్తాడు. ఆయన చూస్తే చాలు జరుగుతుందిట. అంటే ఇక్కడ నేను ఇన్ని మాటలు మీకు వినిపించాలి అంటే మైక్ ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదా? మైక్ లేకపోతే ఏమీ చేయలేము. మనం మాటే లేదు, మీకు వినిపించదు. కానీ మైక్ చేసేదైతే దాన్ని చూసేది ఒకటి ఉంది, దానిలోకి ప్రవేశించినటువంటి విద్యుత్ మాత్రమే. అలాగే ఆ విద్యుత్ అధ్యక్షుడిగా ఉండడం చేత మైక్ పనిచేస్తుంది, పరమాత్మ అధ్యక్షుడిగా ఉండడం వల్ల ప్రకృతి పనిచేస్తుంది. ఇది మనకి తేటగా అర్థమవుతుంది. ఇంత పనిచేస్తూ జరుగుతుంది సుమ. హేతునా అనేన కౌంతేయ జగద్విపరివర్తతే. కనుక మైకున్నా లాభం లేదు, ఆయన అధ్యక్షత ఉండాలి. ఇప్పుడు మైకులో దోషాలనే దానికి అంట కడతామా? లేదు కదా. మైక్ కొంతసేపటికి పాడైపోయింది, ఛిద్రమైంది, కనుక విద్యుత్ శక్తి బాగోలేదంటావా? లేదది. అది ఎప్పుడూ ఉంటుంది. దీన్ని కనెక్ట్ చేస్తే దీనిలో ఉంది, లేకపోతే లేదంతే. కనుక మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతున అనేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఇలాగ ఈ జగత్తంతా నడుస్తుంది సుమా. ఇలా ఈ ప్రపంచాన్నంతటినీ నేను నడుపుతూ ఉంటే ప్రతివాడు నన్ను ఏమనుకుంటాడంటే వీడు మనుష్యుడు, వీడిలా చేస్తూ ఉంటాడు అని నన్ను అనుకుంటూ ఉంటాడు, వాడు మూర్ఖులు అన్నాడు అనమాట. ఈ తర్వాతి శ్లోకాలు కృష్ణావతార తత్వాన్ని మనకు అందజేస్తూ ఉన్నటువంటి 11-12 శ్లోకాలు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. ఎంత బాగా చెప్పాడో చూడండి. ఇదండి కృష్ణుడు. ఏమిటి? ఎంతట్ని నడుపుతూ ఇంతట్ని చేస్తున్నవాడు చెప్తూ ఉంటే అర్జునుడి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏమని? నువ్వు ఇంత చేస్తున్నావా స్వామి? అహం 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 అని కదా ఇంత చెప్తున్నాడు. నువ్వు ఇంత చేస్తున్నావా? నేను ఇంతకాలం నువ్వు నా రథాన్ని నడుపుతున్నావు, మా బావి మా స్నేహితుడివి ఇలా అనుకుంటున్నావు. నేను అలా అనుకుంటున్నాను, నీ మీద ప్రేమ ఉంది నాకు. వీళ్ళందరూ నిన్నేమనుకున్నారు? కట్టేస్తానన్నాడు దుర్యోధనుడు. శిశుపాలు నిన్ను తిట్టాడు, ఇలా వాళ్ళు తిట్టారు. వాళ్ళందరూ నిన్ను ఎలా చూశారు? ఒక మనుష్యమత్తుడిగా చూశారు. నువ్వేం చెప్తున్నావు? అన్ని భూతములకు ఆధారమే నేను అన్నావు. మరి నువ్వు ఇలా వచ్చేటప్పుడు ఏమిటయ్యా నువ్వు అంటే నా అసలు రూపం ఇది. ఇంతవరకు చెప్పిన ఈ తత్వం అనేది అన్నిటినీ నడుపుతూ దేనికి అంటకుండా నిర్లేపంగా నిరంజనంగా సర్వకారణమై సర్వశక్తిమంతమై ఉన్నటువంటి వాడని నేను. అంటే పరమాత్మ ఎంత శక్తిమంతుడో అంత ఉదాసీనుడు. అందుకే ఆయన యోగీశ్వరేశ్వరుడు అని అన్నావు. మరి ఇంత తత్వము కల నన్ను అవతరించినంత మాత్రమున ఆ పరిమితిలోనే నేను విడిపోయానని అనుకుంటారయ్యా అందరూ. నేను కృష్ణుడిగా వచ్చాను, రాముడిగా వచ్చాను. వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఈయన రాముడు కృష్ణుడు ఇంత ఉంటాడు, 5 అడుగుల వాడు 6 అడుగుల వాడు. బాల్యంలో ఉన్నప్పుడు ఇంతే ఎత్తుకునేటంత, పెద్దవాడయ్యాక ఎత్తుకోలేనంత. కానీ అప్పుడు ఒక చెప్తున్న 6 అడుగుల వాడు, రాముడు 8 అడుగులు వాట. 8 అడుగుల వాడు రాముడు అండి. అబ్బో ఎంత హైటో! నిజానికి 8 అడుగుల వాడా? సర్వజగత్తు ఆక్రమించిన త్రివిక్రముడు ఆయన. 8 అడుగుల వాడు అనడం అనగానే అది కూడా తప్పే. ఆయన 8 అడుగులు. 6 అడుగుల వాడు రాముడు 8 అడుగులు వాట. 8 అడుగుల వాడు రాముడు అండి. అబ్బో ఎంత హైటో! నిజానికి 8 అడుగుల వాడా? సర్వజగత్తు ఆక్రమించిన త్రివిక్రముడు ఆయన. 8 అడుగుల వాడు అనడం అనగానే అది కూడా తప్పే. ఆయన 8 అడుగులా అని ఎవడు చెప్పగలడు? అప్రమేయుడు. అప్రమేయుడైన ఆయన ప్రమేయంలోకి వచ్చేటప్పటికల్లా ఆయన్ని చూసి ఆయన ఇంతే అని ఎవడనుకుంటాడు అంటే మూఢులు అనుకుంటారయ్యా నన్ను పరిమితుడని. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం. కేవలం మానుష శరీరాన్ని నేను ఆశ్రయించానన్నాడు. ఇక్కడ ఆశ్రయించాడంటే మనం ఆశ్రయించినట్టు భగవంతుడి శరీరాన్ని ఆశ్రయించలే. అదొకటి తెలుసుకోవాలి. అంటే
నేను మీకు కనబడ్డానికి ఈ శరీరాన్ని చూపిస్తున్నా. అంటే నేను కనబడ్డానికి ఈ శరీరం ఆధారమైంది మీకు. అలా ఈ శరీరంలో గోచరిస్తున్నాను. నిజానికి అవ్యక్తమూర్తినా అక్కడ మొదలెట్టాడు, గుర్తుపెట్టాడు. అవ్యక్తమూర్తినేని నేను వ్యక్తమై మీకు వచ్చాను. అదే అవతారం అంటే మరేమిటో లేదు. అవ్యక్తుడు వ్యక్తమవడమే దిగి రావడం అండి. అవ్యక్తం అంటే ఎక్కడిదో, అది మన కోసం రావాలంటే ఎంత దిగి రావాలండి, మన కోసం దిగి రావాలి. ఎలా దిగి రావడమో మీకు చెప్పాను కదా. పసిపిల్లవాడికి తల్లి ఆ మేడ మెట్ల కింద గదిలో పడుకోబెట్టి తన మేడ మీద పని చేసుకుంటుంది. పిల్లవాడు ఏడ్చాడు. ఏడ్చినప్పుడు ఏడ్చిన వాడు పైకి రాడా, వాడే వస్తాడులే అని తల్లి అనుకోదు. ఎందుకంటే పసివాడు, రాలేనివాడు, అక్కడ ఉన్నాడు వాడు. కాస్త ఎదిగి పరిగెత్తగలిగేవాడైతే ఏంట్రా అరుస్తున్నావు, పైకి రా మాట్లాడదాం ఉంటుంది తల్లి. కానీ వీడు పసివాడు, అక్కడ ఏడుస్తున్నాడు, ఎక్కలేడు, నడవలేడు. అలాంటి వాడి కోసం తల్లి ఏం చేసింది, మేడమెట్లన్నీ దిగొచ్చింది. అంటే ఆవిడకి దిగి రావాల్సిన అవసరం ఏముంది? అవసరం ఆవిడిది కాదు, వీడిది. అందుకు భగవానుడు దయామయుడై ఈ వ్యక్త జగత్తే నిత్యములుగును కొట్టుకుపోతున్న వీళ్ళందరిని అనుగ్రహించడానికి అవ్యక్తుడైన ఆయన కూడా వ్యక్తుడై మన కోసం దిగి వచ్చాడండి. దిగి రావడాన్నే అవతరించడం అని అంటారు. అవతరించడం అంటే దిగి రావడం. కనుక భగవంతుడికి అవతారం అని పేరు, మనకి జన్మ అని పేరు. ఎందుకంటే మనం దిగిరాలే, ఎక్కువలో ఉంటే కదా దిగి రావడం. మనం పాకేవాళ్ళం, మనం ఎప్పుడు పాకడానికి ప్రయత్నిస్తున్నాం. భగవంతుడు ఎప్పుడు తన స్థితిలోనే ఉండేవాడు. ఆయన మన కోసం వచ్చాడు, ఆ దిగి వచ్చాడు. లేకపోతే నామరూపాలకు అతీతమైన పరమాత్మ ఒక నామంలో ఒక రూపంలో వచ్చాడంటేనే ఎంత ఒదిగిపోయాడండి ఆయన. దేనిలో ఇమడడు ఆయన, దేనిలో ఇమడని వాడు దీంట్లో ఇమిడిపోయాడు. అందుకే దిగి వచ్చాడు, అక్కడే దయ చూపిస్తున్నాడు. అయితే దిగి వస్తే ఆ దిగి వచ్చిన ఆయన్ని పట్టుకుని నానా మాటలు అన్నారండి. రావణాసురుడు ఆయన మీద బాణం వేశాడు. ఎలా వేయగలిగాడు వాడు? ఇటు వీడు శిశుపాలు తిట్టేట్టు ఆయన సభలో పట్టుకుని ఎలా తిట్టగలిగాడు? వాడు మూఢులయ్యా, వాళ్ళు నన్ను తెలుసుకోలేరు. అవ్యక్తమైన తత్వాన్ని నేను వచ్చాను. మీరు మీలో ఉన్నటువంటి ఆత్మతత్వం కూడా అపరిమితమైనటువంటి పరమాత్మ యొక్క వస్తువే. కానీ మీరు శరీరంలో బంధింపబడి ఆ మాయ చేత కట్టుబడిపోయి ఉన్నారు. నేను శరీరంలో కనిపిస్తూ ఉన్నా నేను శరీరంలో బంధింపబడలేదు. శరీరంలో ఇమిడినట్లుగా నన్ను నేను చూపించుకుంటున్నాను. అందుకే సంభవామ్యాత్మమాయయా అని ముందే చెప్పేశాడు. అలా నేను వ్యక్తమవుతున్నాను, కానీ నేను వీటిలో బంధింపబడలేదు. అంటే కృష్ణుడిలా తిరుగుతూ ఉన్నా నేను సర్వశాసకుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి. ఈ రూపంలో ఇమిడినంత మాత్రమున నా వ్యాపకత్వానికి లోటు లేదు, నా పరిపూర్ణత్వానికి లోటు లేదు, నా నిర్లేపత్వానికి లోటు లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయంలో స్వామి తన అవతార మర్మమంతా చెప్తున్నాడు. ముందు చెప్పిన మాటలకి దీనికి మీరేమీ దూరం చేసుకోకండి. ఎందుకంటే కృష్ణుడు మనుషుడిగా కనబడ్డాడనగానే మీకు రిలీఫ్ వచ్చి ఉంటుంది. నేను ఇంతవరకు చెప్పిన దాని మీద. ఇంతవరకు అందరి అబ్స్ట్రాక్ట్ విషయం చెప్పి కృష్ణుడు మనుషుడిగా కనబడగానే నీలకాంతి, ఒక వలివాటు, వేణువు పట్టుకున్న మూర్తి వచ్చినప్పుడు అమ్మయ్య ఇది బాగుందండి అని. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? దానిని మర్చిపోకుండా దీన్ని చూడు అని చెప్తున్నాడు. అదే విషయం. దీనిలో నేను ఉన్నప్పటికీ నేను వాడినే. వాడినే అంటే ఆకాశము వలె దేనికి అంటకుండా సర్వపూర్ణుడై సర్వాధారుడై ఎవడున్నాడో వాడిని నేను. ఈ పాయింట్తో మీరు భాగవతం అంతా చదవండి. ఇది చూపిస్తాడు సామంతులు. అన్నీ చేస్తాడు, దేనికి అంటాడు. తిట్టేవాడు తిట్టని, పొగడేవాడు పొగడిని, వాడికి ఏం చేయాలో వీడికి అది చేస్తాడు. కానీ తాను ఏ ఒక్కరి ఆగ్రహోదగ్రతకి లోను కాడు భగవానుడు. తనను ఆశ్రయించిన వారందరికీ దాని తగ్గ ఫలితం ఇస్తున్నాడు. ఎలాగంటే తన పరమాత్మ తత్వాన్ని చూపించాడు. అందుకే కృష్ణునికి కృష్ణ పరమాత్మ అని మనం అంటున్నాం. పరమాత్మ తత్వాన్ని ప్రకటించిన అవతారమే కృష్ణావతారం. అది చూపిస్తున్నాడు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వర. మూఢులైనటువంటి వారు మనుష్య శరీరాన్ని ధరించినటువంటి నన్ను చూసి నేను మనుషుణ్ణే అనుకుంటూ ఉంటారయ్యా. దీనికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. మొదటి రకం అవతార పరంగా అర్థం చెప్పుకుంటున్నాం. పరంభావం, ఎందుకంటే నేను నిజానికి పరుడను. పరుడు అంటే అతీతుడు అనే భావం. సర్వభూత మహేశ్వరం, సర్వభూతములకు నేనే ఏకైక ప్రభువును అని తెలుసుకోలేరు వాళ్ళు. అయితే మూఢత్వం ఎందువల్ల వస్తుంది? ఏం చెప్తున్నాడో చూడండి. మూఢత్వం ఎందువల్ల వస్తుందో చెప్తున్నాడు. నిజంగా మనం పరమాత్మను తెలుసుకోలేదు అంటే మన దగ్గర ఉన్నాయన్నమాట ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు. మోఘాశ, మోఘ కర్మాణం, మోఘ జ్ఞానా విచేతసః. మోఘాశ, మోఘాశ అంటే వ్యర్థమైన కోరికలు కలిగినటువంటి వారు. మోఘ కర్మాణ, కోరిక వ్యర్థమైనప్పుడు చేసే పనులేమవుతాయి? అవి వ్యర్థమైనవి అవుతున్నాయి. ఆ తర్వాత కర్మ చేయడానికి ప్రేరేపించే వివేకం ఏమిటి? అది వ్యర్థమైపోయింది. కనుక మోఘ జ్ఞానా విచేతసః. మూడు లక్షణాలు చెప్పాడండి. వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన పనులు,
వ్యర్థమైన వివేకం. ఈ మూడున్నాయన్నమాట. మనకి వివేకం ఉంది లేదా అండి? వివేకం లేకపోతే ఇది తీపి ఇది చేదు అని ఎలా తెలుసుకోగలుగుతున్నాం? వీడి సుఖం, వాడి కష్టం, వాడి ప్రేమ, వాడి ద్వేషం ఎలా వస్తుంది అంటే మన వివేకం అక్కడ పనిచేస్తుంది. కానీ వ్యర్థ వివేకం, మన ఆశలు వ్యర్థములు. వ్యర్థములు అంటే వాడికి శాశ్వతత్వము లేదు, సరి అయినవి కావు. మరి పనులు అవి అంతే. ఒక్కొక్క ఫలం కోసం ఒక పని చేస్తున్నాం. ఫలమే శాశ్వతం కాదు, పని మాత్రం శాశ్వతం అవుతుందా? అందుకు వ్యర్థ కర్మలు. కనుక ఒక పని ఫలం వీటితో కొట్టుకుపోయే వాళ్ళు నా యొక్క ఈ పరతత్వాన్ని తెలుసుకోలేరు. వీళ్ళు మోఘాసులు, మోఘ కర్మలు, మోఘజ్ఞాలు సుమా. అయితే ఈ మోఘత్వం, మోఘము అంటే వ్యర్థం, అమోఘము అంటే వ్యర్థము కానిది. ఆయన అమోఘుడు, మనము మోఘములు. కనుక ఈ మోఘములు అనేవి ఎందువల్ల వస్తున్నాయంటే రాక్షసీమాసురీం చైవ ప్రకృతి మోహినీం స్థితా. వాడి స్వాభావిక లక్షణాలు ఇందాక చెప్పాడే, మిరప పంట, ధాన్యం పంట, వాటి స్వాభావిక లక్షణాలు వాటుకున్నట్టే ఈ జీవులకు కొన్ని స్వాభావిక లక్షణాలు ఉంటాయ్యా. కొందరిలో ఆసురీ ప్రవృత్తులు ఉంటాయి, కొందరిలో దేవతా ప్రకృతులు ఉంటాయి. ఈ దేవతా ప్రకృతులు ఉన్నటువంటి వారు వీరు కూడా ఆయన శక్తి వల్లే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆ పడిన వర్షం వల్లే ఆ పంట ఈ పంట ఉన్నప్పుడు మిరపగింజ మనం నోట్లో పెట్టుకోలో, మినపగింజ నోట్లో పెట్టుకోగలం. అయితే ఆ దోషం పండించిన వర్షాన్ని కాదు. అలాగే సర్వజీవుల్ని పరమాత్మ నడుపుతున్నప్పటికీ దుర్మార్గుడు దుర్మార్గం పరమాత్మది కాదు, సన్మార్గుడి సన్మార్గం పరమాత్మది కాదు. అది వాడి ప్రవృత్తుల భేదములు. అందుకు వీళ్ళ ప్రవృత్తులు ఎలా ఉంటాయి? రాక్షసీ మాసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రితా. అంటే ఇక్కడ ప్రకృతి అంటే స్వాభావిక లక్షణము. ఈ స్వాభావిక లక్షణం 3 విధములుగా ఇక్కడ చెప్తున్నారు. 3 నిజానికి 3 అక్క చెల్లెళ్ళండి, ట్రిప్లెట్ అంటారు. మామూలుగా కవలలు కాదు, వాళ్ళు ట్రిప్లెట్స్, 3 కలిసి పుడతారు. 3 వేరు వేరు కాదు. రాక్షసి, ఆసురి, మోహిని, 3 పేర్లుట. ఏమిటండి 3 కలిపి ఆ ప్రవృత్తిలో ఉండేటటువంటి 3 షేడ్స్ అన్నమాట. ఆ షేడ్స్ చూడండి. రాక్షసీ ప్రకృతి. రాక్షసీ ప్రకృతి అంటే తనకు ప్రయోజనం లేకపోయినా ఇంకొకటి హింసించే స్వభావం కొందరికి ఉంటుంది. ఏమీ తోచదు, పక్కవాడిని కొడతాడు. వాడు కొడితే వాడు ఏదో అంటాడు, అంటే కొట్టుకుంటే వాడికి అమ్మయ్య సాటిస్ఫాక్షన్. ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. వీటిని ఇంగ్లీష్లో శాడిస్టులు అంటారు. పాపం ఒక తేలు నూతిలోకి జారిపోయింది పొరపాటు. జారిపోయి ఆ రాళ్ళ దగ్గర వేలాడుతుంది. అయితే నూతిలోంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే లక్షణం ఉన్నది కప్ప ఒకటి ఉంది అక్కడ. ఆ కప్పని వచ్చి నన్ను కొంచెం బయటకు చేర్చుతావా అని అడిగిందిటండి. పాపం కప్ప దయామయ్యాలే, సరే నా వీపు మీద కూర్చో, బయటకు చేర్చుతావా అని అన్నదిట. సరే ఈ తేలు దాని మీద కూర్చుంది. ఈ కప్ప కదులుతుంటే అది కొట్టింది ఒకటి. ఆ తేలు ఏంటి నన్ను కొడతా ఉన్నది, నా నైజం లేదు, నువ్వు అనుకోకు పర్వాలేదు అన్నది. చూసింది ఇది, మళ్ళీ కుట్టింది. ఏంటి కుట్టావంటే నేనే చెప్పాను ఏం అనుకోకు, ఎక్కిన దాని మీద కొట్టాడు, నా నైజం అందుట. అవునా, నీ నైజం అదా? నా నైజం నేను చూపిస్తాను. దూకుతుంది నూతులకి. అప్పుడు ఆ నైజంతో తేలుగతి తేలిది అయిపోయింది, కప్పగతి కప్పది అయిపోయింది. ఈ తేలుకి ఎలా కుట్టే నైజం ఉందో ఈ రాక్షసీ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఆ కుట్టే నైజం ఉంటుంది. వీళ్ళ ముందు మీరు ఎంత మంచి చెయ్యండి, ఎన్ని చెయ్యండి, వీళ్ళు మిమ్మల్ని పొడుస్తూనే ఉంటారు. వీళ్ళు రాక్షసీ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు. ప్రయోజనం ఏమిటి? ఏం ప్రయోజనం లేదు. మహానుభావులు ఏ ప్రయోజనం లేకుండా కూడా పడవగలరు అనమాట. అందుకు వాడు ఫలాకాంక్షే లేదు. కొట్టడం నువ్వు వేడిస్తే సంతోషించిన అదే వాడికి సంతోషం. కనుక వీడు రాక్షసీ ప్రకృతి. ఇక ఆసురీ ప్రకృతి ఉంది. వీడెవడు ఆసురి అంటే మనం చెప్పుకున్నాం, అసుషు రమంతే ఇది ఆసురీ. ప్రాణములే నిత్యములు అనుకుని ఈ ప్రాణముల చేత పనిచేసే ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవితం అనుకుంటూ వాటిని సుఖపెట్టడానికి అవతల వాడిని హింసించడానికైనా సిద్ధపడే ప్రకృతి ఆసురీ ప్రకృతి. అంటే వాడు ప్రయోజనం లేకుండా హింసిస్తాడు, వీడు తన స్వార్థం కోసం హింసించడానికి సిద్ధపడతాడు. ఎప్పుడు ఈ ప్రపంచమే నిజమనుకుని కుయ్యో మర్రో అంటూ అవతల వాడిని కుయ్యో మర్రో అనిపిస్తూ బతుకుతూ ఉంటాడనమాట వీడు. ఆసురీంచైవ. ఇంకోటి మోహిని, ఇదొకటి ఉన్నదండి. ఈ మోహిని మనం అంటూ ఉంటాం, మోహిని పిశాచం పట్టిందండి, కామినీ పిశాచం అంటుంది. కామినీ పిశాచం మోహిని పిశాచం ఎక్కడే లేదు. మోహమే పిశాచం, కామమే పిశాచం, మరొకటి కాదు. అది పడితే యుక్తాయుక్తవ శిక్షణ ఉండదు. పిశాచం పట్టిన వాడికి పిశాచం పట్టినట్టు తెలియదు. తెలుసా మీకు? వాడికి చెప్పినా తెలియదు. పిశాచం పట్టిందంటే నేను పిశాచాన్ని వీడు పీక పిసుకుతాడే తప్ప తాను పిశాచం పట్టిందని వాడు ఒప్పుకోడు. ఎందుకంటే అదే తానైన వాడు దాన్ని ఒప్పుకోడండి. ఆ పిశాచం పట్టేసింది వాడిని, ఒప్పుకోడు. కనుక మోహ పిశాచం పడితే తర్కాలు పనిచేయవు, యుక్తి పనిచేయదు, ధర్మాధర్మ విచక్షణ పనిచేయదు, ఏమీ పనిచేయదు. మనమే చూస్తూ ఉంటాం లోకంలో. దీనికి పెద్ద ఉదాహరణ లెక్కర్లే. ఈ ఉదాహరణ కావాలంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకోండి. మనమే లాజిక్ లేని, మీనింగ్ లేని వాటి మీద ఎంత తపన పడిపోతూ ఉంటాం. దీనికి మనకి మార్కండేయ పురాణంలో ఒక అద్భుతమైన కథ మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఒక వైశ్యుడిని ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళగొట్టారట అడవిలోకి. ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ రెస్ట్లెస్గా తిరుగుతున్నట్ట. ఏనైనా అలా తిరుగుతున్నామంటే నా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళగొట్టారండి.
వాళ్ళ కోసం అంతా సంపాదిస్తే ముసలాడు దేనికి పనికిరాడని వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేస్తే హ్యాపీగా ఉండు, నీకు అసలు ఏ బాధ లేదు, రమ్మంటే బాధ, కానీ రాకు అని పంపించిస్తే హాయిగా అడవిలో ఉండొచ్చు కదా అంటే వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా లేదా అని నాకు బాధ ఉందండి. నిన్ను వెళ్ళగొట్టేసిన వాళ్ళ మీద కూడా నీకు ఇంత బాధ ఉందా అని అన్నాడు. ఏం చేయమంటావయ్యా, నన్ను వెళ్ళగొట్టేశారు నా కొడుకులు, నా మనవాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, వెరినాయన్లు ఏదో తెలియక పంపించారు, సుఖంగా ఉంటున్నారో లేదో పాపం అన్నాడు. నిన్ను ఇంత పంపించేసిన వాళ్ళ మీద కూడా నీకు ప్రేమ ఉందా, తప్పు కదా అంటే తప్పని నాకు తెలుసు కానీ మనసు ఒప్పుకోవడం లేదయ్యా అన్నాడు. అంటే అది మోహం అండి. ఎన్ని చెప్పినా అది వదలదు వదలదు వదలదు. అది ఉన్నంతకాలం వేదాంతాలు ఎన్ని చెప్పండి ఆ పట్టి పీకుతుంది. ఇది కూడా ఆసురీ ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ మోహిని చేరుతుంది. కనుక ఈ 3 రకాలు ఉన్నటువంటి వారు ఉన్నారే, రాక్షసి, ఆసురి, మోహిని ప్రకృతి ఉన్నటువంటి వారు నన్ను తెలుసుకోలేరు. ఇది ఉన్నంతకాలం ఎన్ని చెయ్యు లాభం లేదు, అది వదిలిపెట్టారు. ఇది ఇంతకు మించిన పాపం మరొకట్లేదు. ఈ 3ంటితో చేసే వాటికే పాపములు అని పేరు. ఈ పాపం అంటుకున్న వాడికి పరమాత్మ దొరకడు. అందుకు ఏ త్వంతగతం పాపం అని మాట అక్కడ చెప్పేమో అది ఇక్కడ తెచ్చుకోండి. ఈ 3 దోషాలు పోగొట్టుకున్న వాడే ద్వంద్వమోహ వినిర్ముక్తుడవుతాడు. దాన్ని పుణ్యకర్మచే తొలగించుకోవాలి. పుణ్యకర్మచే తొలగించుకోవాలి అంటే అర్థం గంగా స్నానాదులు, క్షేత్ర పర్యటన ఇవన్నీ చిత్తశుద్ధినిస్తాయి. విచారణ చేస్తూ ఉండాలి, భగవంతుడిని ఆశ్రయించాలి, కీర్తించాలి, స్మరించాలి, ధ్యానించాలి. ఇవన్నీ పుణ్యకర్మలే. క్షణం వ్యర్థం చేయకూడదు. భగవంతుడు ఆత్మవస్తువు భగవంతుడా, కాని వస్తువు భగవంతుడా, భగవంతుడిని కీర్తించాలా, ధ్యానించాలా, పూజించాలా అనే డౌట్లతో ఏదీ చేయకుండా కాలక్షేపం చేయొద్దు. దేనితో ఒకదానితో భగవంతుడిని ఆరాధన చేయండి. ఆ పుణ్య విశేషం పాపాన్ని తొలగించి అప్పుడు ఏం చేయాలో నీ బుద్ధికి నీకే స్ఫురిస్తుంది, ఎవడు చెప్పక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాపం తొలగనంత వరకు భగవంతుడి మనకు దొరకడు. అది ఎవడో గంగా స్నానానికి వెళ్ళేట పాపం ఏంటి, పుణ్యమే. గంగా స్నానానికి వెళ్ళాడు, స్నానం చేస్తున్నాడు. ఆ స్నానం చేస్తుంటే ఒడ్డున మరికొందరు స్నానం చేస్తున్నారు. ఆ స్నానం చేస్తుంటే ఒక ఆమె బంగారాభరణం జారి గంగలో పడిపోయిందట. వీడు మునిగాడు, వీడికి దొరికింది. అది వీడికి దొరికింది అనుకున్నాడు. వాడు లోపల మునుగుతున్నప్పుడు ఆమె యొక్క సువర్ణాభరణం జారిపోయిందన్న విషయం తెలిసింది. అందరూ అయ్యో బంగారం జరిపింది అరవడం విన్నాడు. చేతికి ఏదో దొరికింది. అదే ఆ బంగారం అనుకుని కొంత దూరం వెళ్ళి చూస్తే ఎముక ముక్క. అది వాడికి అది దొరకలేదు. ఎముక ముక్క దొరకగానే వాడు అనుకున్నాడు, చిచిచి ఎముక ముట్టుకున్నాను, నేను అపవిత్రుడైపోయాను, మళ్ళీ మునిగెట్టా. నాయన, పరద్రవ్యమైన బంగారం పట్టుకోవాలని తపన పడ్డప్పుడే నువ్వు అపవిత్రుడు అయిపోయావు. బంగారం దొరికిన అది ఎముక ముక్క పట్టుకున్నప్పుడు అపవిత్రుడు కాలే. ఆ పరద్రవ్య కాంక్ష ఉన్నదే, అది చాలు పెద్ద ఎముక ముక్క. ఆ ఎముక ముక్క పట్టుకున్నాను, అపవిత్రుడైన మళ్ళీ మునిగెట్ట. మళ్ళీ మునిగిలేచి అయ్యో ఎముక ముక్క చేతిలోనే ఉంది అంటున్నట్ట. మళ్ళీ మునిగెట్ట. కానీ చేతి నుంచి ఎముక ముక్క వదలకుండా ఎన్ని మార్లు మునిగినా వాడు అపవిత్రుడే. చేతిలో ఉన్న ఎముక ముక్కన పారి మునుగు, అప్పుడు పవిత్రుడు అవుతావు. కనుక నన్ను వదిలేని ఒకటి గట్టిగా పట్టుకున్నట్టు ఇంకొకడిని పట్టుకునేది నువ్వనేనా అన్నట్ట. అలాగే ఈ మోహం కూడా మనం పట్టుకునేదే తప్ప అవతలది పట్టుకున్నది కాదు. ఇది పట్టుకున్నంత కాలం నువ్వు గంగలో మునిగినా ప్రయోజనం లేదు. నువ్వు భగవద్భక్తుణ్ణి అని చెప్పుకుని భగవంతుడి పాదాలు పట్టుకున్నానండి, నిన్న మనం చెప్పుకున్నాం అలాంటి వాళ్ళ గురించి. భగవంతుడి పాదం పట్టుకున్నానని కనుక ఏమీ పర్వాలేదని. కానీ శాస్త్రం చెప్పిన ధర్మాలు ఆచరించరు, పాపాలు చాలా చేస్తూ ఉంటారు, పుణ్యం వైపు బుద్ధి వెళ్ళదు. ఏమనంటే భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడు, అన్నిటికీ కర్తట. అన్నిటికీ కర్తను ఆయన మీద అలా నింద వేయించండి పాపం. అన్నిటికీ ఆయన కర్త. నీకు బుద్ధి స్వతంత్రం ఇచ్చాడే, నువ్వేం చేస్తున్నావు? అందుకు తద్దోష పరిహారార్థాన్ని ప్రయత్నం చేయాలి. కనుక అనన్యచేతా అది అటు వెళుతున్నాం మనం. చిత్తం ఆయన వైపు తిప్పు. చిత్తం కొంత ఇటు కొంత అటు పెడితే లాభం లేదండి. రాముడో కాముడో డిసైడ్ చేసుకో నీ మనసులో. ఏది కావాలో అదే ఒకటే. ఒకడెవడో కోడిని తీసుకొచ్చి ఇచ్చట వంటవాడికి, దీన్ని సగం చెయ్యి అన్నాడు. సగం చేసి కూర వండి అన్నట్ట. మిగిలిన సగం ఏం చేయాలంటే వదిలే గుడ్డు పెడుతుంది అన్నట్టు. సగం చేసే గుడ్డు ఎక్కడ పెడుతుంది అయ్యా? నీ గుడ్డు కావాలి అంటే దీన్ని కొయ్యాలి అంటే గుడ్డుని ఆశించకు. అందుకు నీకు పరమాత్మ కావాలంటే ప్రపంచాన్ని వదిలే, ప్రపంచం కావాలంటే పరమాత్మను పట్టుకోకు. ఏదో తేల్చుకో నువ్వు. అందుకే రెండు నాలో ఉండాలంటే ఏమడో ఎలా వస్తుంది అయ్యా? రెండు ఎలా ఉంటాయి? నువ్వు ఎముక బుక్క పట్టుకుని గంగలో మునుగుతున్నంత కాలం నీకు శుద్ధత లేదు. ప్రపంచ మోహాన్ని పట్టుకుని భగవంతుడి కోసం అంటే నీకు భగవంతుడు అర్థం కాడు. ఇంత గట్టిగా చెప్తాడు పరమాత్మ. అంతేగాని మన తృప్తి కోసం చెప్పేది బోధ కాదండి. అందుకే ఇవి చెప్తూ ఉంటే ఈయన భగవద్గీత భయంకరంగా ఉందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మాకు కన్వీనియంట్గా లేదు. మాకు కన్వీనియంట్గా ఉండాలంటే శిష్యుడు చెప్తాడు పొద్దుటే నిద్ర లేవాలండి అంటే, పర్వాలేదు నైనా నువ్వు 9ంటికి లేచినా సరే నేను చెప్పిన జపం చేసుకుంటే అప్పుడు ఆ శిష్యుడు గురువు నచ్చుతాడు. పర్వాలేదు.
అయ్యా మీరు అంత చెప్పారు కానీ ఉల్లిపాయ లేకుండా నేను భోజనం చేయలేనండి, మీరు మంత్రం చేయమంటే ఉల్లిపాయ వదిలిమన్నారు, ఎలాగో అంటే పర్వాలేదు ఉల్లిపాయ తినైనా జపం చేసుకో. ఆ గురువు నచ్చుతాడు బాగా, ఉల్లిపాయ భోజనం కూడా పెడుతున్నాడు ఆయన. కానీ కఠినంగా చెప్పే గురువు మాటలు రుచిస్తాయా మనకి? కానీ మనకి హితం కఠినంగానే ఉంటుంది. ఏం చేస్తాం? కనుక పరమాత్మ కూడా చక్కగా చెప్తున్నాడు, మూఢులైన వాళ్ళు, రాక్షస ఆసురి మోహిని ప్రకృతున్న వాళ్ళు నన్ను తెలుసుకోలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కృష్ణుడిని ఎదురుగా పెట్టుకుని కూడా జారుడు చోరుడు అనడానికి నోరెలా వచ్చిందండి వాళ్ళకి? అసలు పాపాలన్నీ పోగొట్టడానికి అవతరించాడే పరమాత్మ. అలాంటి ఆయన మీద పాపం ఆరోపించగలిగారంటే వాళ్ళు ఎంత పాపాత్ములో ఆ మాట అంటారు పోతన గారు. పాపాత్ముల పాపముల పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము గలదని పలికిన పాపాత్ముని పాపమునకు పారము గలదే. ఎంత బాగా చెప్పాడండి. పాపాత్ముల పాపములు పాయంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము కలదని పలికిన పాపాత్ముని పాపమునకు పారము గలదే అన్నాడు పరమాత్మ. ఎంత దగ్గర చెప్పాడండి. పాపుల పాపాలు పోగొట్టడానికి అవతరించిన పరమాత్మకి పాపముందని చెప్పిన పాపాత్ముడి పాపం ఎంత ఘోరమయ్యా బాబు అన్నాడు. ఎంత గొప్ప విషయం చెప్పాడు. అందుకు ఆ పరమాత్మ యందు పాపాన్ని ఎవరు చూస్తున్నాడు? ఆసురీం తనుమాశ్రిత. వాడు నా అవ్యక్తమైన పరమాత్మ ధర్మాన్ని అర్థం చేసుకోలేక మానవ ధర్మ పరిధుల్లో చూసి నన్ను అవజానంతి, తెలుసుకోలేరయ్యా. మరి ఎవరూ తెలుసుకోలేరా నీ అవతారం అంటే? ఎవరూ తెలుసుకోలేకపోతే నాకు అవతారం ఎందుకు? తెలుసుకోవలసిన వాళ్ళు తెలుసుకోవడానికే నా అవతారం. వారెవరంటే మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజన్ చనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఎంత బాగా చెప్తున్నాడు. కొందరుంటారయ్యా, కొందరటు కందురు, వారు నన్ను చూస్తూనే ఈయన జ్ఞాత్వా భూతాదిమవ్యయం, ఈయన సర్వభూతములకు ఆది అయినవాడు, అవ్యయుడు అంటే తరుగుదల పెరుగుదల మొదలైనవి లేని పరిపూర్ణుడు అని తెలుసుకుంటారు నన్ను చూస్తూ. వారే హే కృష్ణ పరమాత్మ పరమేశ్వర పరంధామాన్ని కీర్తిస్తారు వాళ్ళు మాత్రమే. అయితే నిన్ను ఇద్దరూ చూస్తున్నారు, వాడు తెలుసుకోలేకపోతున్నాడు, వీడు ఎందుకు తెలుసుకున్నాడు అంటే వాడు రోగం వచ్చిన కన్ను, వీడిది రోగం లేని కన్నయ్యా అందుకు తెలుస్తున్నారు. తేడా లేదు, నేను ఒక్కలాగే ఉన్నాను. వాడు ఎందుకు తెలుసుకోవాడు? రోగం, ఆసురి రాక్షసి మోహిని అనే రోగం పట్టే 3 రోగాలు వాడికి. వీడా దైవీం ప్రకృతిమాశ్రిత. అలాంటి వారిని మహాత్మానస్తు. ఎంత చక్కగా చెప్పాడండి. వాళ్ళు మహాత్ములట, వాళ్ళండి మహాత్ములు, వాళ్ళు మహాత్ములు. ఎంత గొప్పగా చెప్పాడు అంటే మహాన్ ఆత్మ, మహాత్మ గొప్ప ఆత్మ, మహాన్ విస్తారమైన ఆత్మ. విస్తారమైన ఆత్మ అంటే విస్తారమైన ఆత్మ పరమాత్మే. ఆయనతో తాదాత్మ్యం చెందిపోయారు గనక ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు వారే అవుతున్నారు. అటువంటి వారు దైవీ ప్రకృతిలో కలిగినటువంటి వారు, వారు దైవీ ప్రకృతి ఉండడం చేత భజంత్యనన్య మనసః, మరొక చిత్తము లేకుండా నన్నే వాళ్ళు పట్టుకున్నారు సుమా. ఇక్కడ అనన్య అనే శబ్దం వస్తుంది. మాటి మాటికి అనన్య 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 అని వస్తుంది. ఈ మాటను మాత్రం అన్యమని మీరు వదిలివద్దు, దీన్ని అనన్యంగా పట్టుకోండి. ఎందుకంటే అనన్యము, అనన్యము అనే దాని గురించి అంటే భగవద్గీత ప్రతిపాదించే భక్తి పేరు అనన్య భక్తి. అనన్య భక్తి చాలా ముఖ్యం. ఈ అనన్య భక్తి గురించి మనకి వివరిస్తూ నారదుల వారు అన్యాశ్రయణ త్యాగో అనన్య అని చెప్పారు. ఇతర ఆశ్రయములను విడిచిపెట్టుటే అనన్యత, భగవానుడి తప్ప మరొకటి తెలియనటువంటి విషయం. ఇప్పటి వరకు కృష్ణావతార తత్వం మనం చెప్పుకున్నాం, భగవానుడు అవతార తత్వం. కనుక దైవీ ప్రకృతితో కూడుకుని భాగవతం చదివితే ప్రతి అణువు పరమాత్మానందంతోనే మనం లీనమైపోతాం, ఆ కృష్ణానందంలో తన్మయమైపోతాం. ఆసురి ప్రకృతి ఉన్నవాడు భగవత్ కథ పట్టుకుంటే వాడికి అంతా రాక్షసి ఆసురి మోహిని బయటకు వస్తూ ఉంటే కృష్ణుణ్ణి తెలియనివ్వదు. ఇది మనకి అవతారతత్వం అంతా ఇందులో చెప్పాడు స్వామి. ఇది ఒక విషయం. ఇప్పుడు వేదాంతం ఎక్కువ చెప్తే కష్టం, తక్కువ చెప్తే మాత్రం కష్టం కాదా అంటే నేనేమి చేయలేను. కానీ చెప్పకుండా వదిలిస్తే నాకు నష్టం. ఉన్న విషయం చెప్పలేదని గ్రహించగలిగే వాళ్ళకి అందివ్వకపోవడం కూడా దోషమే కదండి. పంక్తిలో ఉన్నప్పుడు అరాయించుకునేవాడికి ఒబ్బట్టు పెట్టాలి, జీర్ణశక్తి లేని వాడికి పెట్టం. కానీ వీడు జీర్ణం చేసుకోలేడు కదా అని జీర్ణశక్తి ఉన్న వాడికి తగిన వడ్డించకపోతే ఎలాగా? అందుకు ఇక్కడున్న వేదాంతం కూడా చెప్పుకుందాం. ఏం చెప్తున్నాడంటే అవజానంతి మామూఢాహ మానుషీం తనమాశ్రితాం అంటే అర్థం ఈ ఆత్మతత్వం ఉన్నదే, ఈ ఆత్మతత్వమే ఈ తనువులో కూడా భాషిస్తోంది. కానీ ఆసురీ ప్రవృత్తి కలిగిన వారు ఇంద్రియములే నిజమనుకుని ఇంద్రియముల ద్వారా ఈ దేహము ద్వారా కొన్ని బంధాలు ఏర్పరచుకుని అవే నిజమనుకుని వాటిలో తిరుగుతారు. చూసారా, నేను ఆత్మతత్వం అని చెప్పగానే కొంత రిలాక్స్ అయిపోయారు. అంటే ఇది మాకు అక్కరలేదు, మళ్ళీ కథ వచ్చినప్పుడు రండి, కృష్ణుడు అవతారము శిశుపాలుడు అర్జునుడు వస్తే బాగుంటుంది. అలాగనుకుంటే భగవద్గీత వద్దు.
అసలు మీదే మీదే ఇది, మీది నాది అందరిది. అది ఇక్కడ స్వామి కూడా చెప్తున్నాడు. అవజానంతి మాం మూఢాహ మానుషీంతనమాశ్రితాం. పరమాత్మతత్వం దేన్ని యందు భాషిస్తున్నది? శరీరమనందే భాషిస్తుంది. అయితే శరీరం ఆత్మను ఆశ్రయించుకుందా, ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకుందా? మళ్ళీ మత్స్థాని భూతాని వాక్యమే. నేను మళ్ళీ కన్ఫ్యూజ్ చేయను, కానీ చెప్పండి, శరీరం ఆత్మను ఆశ్రయించుకుందా, ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకుందా? శరీరం దృష్టితో చూస్తే శరీరాన్నే ఆత్మ ఆశ్రయం చేసుకుంది. కానీ ఆత్మ అనేది లేకపోతే శరీర నిర్మాణము లేదు, శరీర చలనము లేదు, శరీరంలో కదలికే లేదు. కానీ ముందు మనం ఇలా ఆలోచిస్తున్నాం, శరీరమునందు భాషించే ఈశ్వర చైతన్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అవజానంతి మాం. మాం అంటే నన్ను, నన్ను అంటే అర్థం ఏంటి? నిరంతరం నేను నేను అని నీలో స్ఫురిస్తున్న ఆత్మతత్వము. అది ఇక్కడ ఆ స్ఫురిస్తున్న ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎందువల్ల? రాక్షసి, ఆసురి, మోహిని ప్రకృతుల చేత. ఎప్పుడు బహిర్ముఖత్వమే. తద్వారా ఈ దేహమే నేను అనుకునే భ్రాంతి ఒకటి. ఎందుకంటే మానుషీంతనమాశ్రితామితి, మనుష్య శరీరంలో ఈశ్వర చైతన్యం ఉన్నంత మాత్రమున నేను మనుష్యుణ్ణి, ఈ పరిమితిలో ఉన్నాననే పరిమితి విధించుకుని దానితో ఏర్పడినటువంటి అహం నుంచి మమ వరకు వెళ్ళి ఆ బంధాల్లో పడి మోహంలో చిక్కుకుని నీ యందు వ్యాపించిన ఈశ్వర చైతన్యాన్ని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. ఆ తెలుసుకోలేని వాళ్ళందరూ ఆసురులు, మూఢులు, రాక్షసులు, మోహితులు. దైవీ ప్రకృతి కలిగిన మహాత్ములు మాత్రమే వారి యందు భాషించే నా చైతన్యాన్ని చూసి అనన్య చిత్తంతో ఉంటారు. అనన్యము అంటే తాము ఆ ఈశ్వర చైతన్యము వేరు కాదు అని తాదాత్మ్య స్థితిలో ఉంటారు. ఇది పూర్తిగా వేదాంతపరం అని అర్థం. ఇవంటే కృష్ణతత్వానికి ఇదే, ఆత్మతత్వానికి అదే. ఎందుకంటే కృష్ణుడు వేరు, ఆత్మ వేరు కాదు. కృష్ణుడు వేరు, ఆత్మ వేరు కాదు కనుకనే ఇప్పుడు కూడా మనం కృష్ణ అని పిలవగలుగుతున్నాం. ఆ రెండు వేరైతే ద్వాపర యుగంలో కృష్ణావతారం తర్వాత మనం పిలిచినా పలకడు ఆయన. ఆయన సర్వవ్యాపకుడు, దేశకాల పరిమితులు లేనివాడు. అందుకే నువ్వు ఎన్ని యుగాలైనా కృష్ణ రామ అంటే ఆ రామకృష్ణులు పలుకుతున్నారు. ఎందుకంటే సర్వవ్యాపకమైన బ్రహ్మమే లోకానుగ్రహం కోసం వ్యక్తమైంది కనుక ఆత్మతత్వానికి అన్యంగా నన్ను చూడొద్దయ్యా అని ఇక్కడ అర్జునుడికి బోధిస్తున్నాడు. ఇది మన జ్ఞానపరంగా చెప్పుకున్నటువంటి అర్థం. ఇంతవరకు స్వామి తత్వం చెప్పాడు, తనను తెలుసుకోలేని వాళ్ళ గురించి చెప్తున్నాడు, తెలుసుకోగలిగే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఏ లిస్టులోకి వెళ్దాం మనం? రెండు లిస్టు చూపించాడు ఆయన. తెలుసుకోలేని వాళ్ళ లిస్టు, తెలుసుకోగలిగిన వాళ్ళ లిస్టు. తెలుసుకోని వాళ్ళ లిస్టులో మనం ఉన్నాం. తెలుసుకోగలిగిన వాళ్ళ, తెలుసుకోలేని వాళ్ళ అని నేను వదిలేద్దాం. తెలుసుకోని వాళ్ళ లిస్టులో మనం ఉన్నాం. తెలుసుకోని మనం ఎటువైపు వెళదామో చూద్దాం. తెలుసుకోలేని వాళ్ళ వైపు వెళ్దామా, లేదా తెలుసుకోగలిగిన వాళ్ళ వైపు వెళదామా? ఆ ప్రయత్నం చేయాలి మనం. ఆ ప్రయత్నం చేయడానికి అందరిది ఒకే స్థాయి కాదు, అది బాగా తెలుసుకోవాలి. కొంతమంది పొరపాటున ఏం చేస్తారు అంటే ఈ ఆత్మతత్వం యొక్క నిత్యత వేదాంతంలో చెప్పినదంతా చక్కగా వివరిస్తూ ఆత్మయే ముఖ్యం, ఇక్కడ కృష్ణుడు, రాముడు, నామరూపాలు ఇవేం కాదు, ఈ నామరూపాలు పట్టుకుని ఎన్నాళ్ళు వేళ్లాడతారు అని చెప్తారు వేదాంతులు. నిజంగా చాలా గొప్ప మాట. వాళ్ళు చెప్పింది మాత్రం అంతిమ సత్యం, అందులో సందేహం లేదు. కానీ ఎవడికది సరి అయిన బుద్ధిపక్వ స్థాయి ఉన్నటువంటి వారికి? ఎందుకంటే ఆయన చెప్పినట్టు సర్వజీవులు ఒకే స్థాయి కలిగిన వాళ్ళు ఉండరు. పూర్తి ఆసురీ ప్రకృతి వారికి ఉన్నవాళ్ళు వేరు. కొంత స్థాయిలో సాధకులు కొంతమంది లోపల దైవీ ప్రకృతి ప్రేరేపిస్తున్నా బయట ఉన్న మాయాజాలం నుంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది. ఎంత చెప్పినా వదిలే 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 అంటే అంత తేలిగ్గా వదులుతుందండి. అసలు అది నన్ను పట్టుకుందో నేను దాన్ని పట్టుకున్నానో తెలియడమే మహా కష్టం. అది తెలిస్తే వదలడం అనేది అర్థమవుతుంది. అన్నమాచార్య నిలదీస్తాడు భగవంతుణ్ణి, దేవ ఈ తగవు తీర్చవయ్యా, వేవేలకు ఇది విన్నపమయ్యా. నువ్వు అంటావే నన్ను ఇంద్రియాల మీద మోహం వదులుకో, దీని మీద వదులుకో అని. పుట్టిన దగ్గర నుంచి ఇంద్రియాల్లోనే కూర్చున్నాను నేను, దానికి భిన్నంగా ఎలా ఆలోచించగలనయ్యా అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అందుకు ఈ తగవు తీర్చవయ్యా, నువ్వే చూసుకో అని శరణు వేడాలి. ఆ శరణు వేడు, ఆ శరణు వేడడం ఒక్కొక్కరు విచారణ బుద్ధి స్థాయి బాగా ఉన్నటువంటి వారు ఆత్మతత్వాన్ని దగ్గర పెట్టుకుని మహాత్ముల ద్వారా మహావాక్య శ్రవణం చేసి నిరంతరం మననం చేస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే ఆ పరతత్వము మన కోసం అవతరించిన దివ్యనామములు, దివ్య రూపములు ఏవైతే ఉన్నాయో, దివ్యనామములు, దివ్య రూపములు బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని మనలాంటి వాడిని ఒక రూపం తీసుకుని, మనలాంటి వాడిని ఒక నామం తీసుకుని నేను జపం చేస్తున్నాను. ఎక్కడిది అది దివ్యం కాదు. అది దివ్యమైన దాన్ని పట్టుకో, మరొక దాన్ని పట్టుకుని అదే ఇది అనుకోవడం తగదు. అంతటా పరమాత్మే కదండి, అది ఇది అనుకుంటే తప్పే ఉంది అంటే వాడి విషయం వేరు. వాడు అంతటా పరమాత్మను చూసినప్పుడు అదే ఇది అని ఒక దాని ఎందుకు చూడక్కర్లేదు. పరమాత్మే ధరించిన దివ్యనామాలు, దివ్య రూపాలు ఉన్నాయి కనుక శాస్త్రోద్దిష్టములైన దేవతారూపములు అని అర్థం. అది ఇక్కడ చెప్పబడింది. అలాంటి దివ్యనామాన్ని, దివ్య రూపాన్ని పట్టుకోవాలి. శాస్త్రం అంటే వేదం,
వేదం ప్రతిపాదించిన రామ కృష్ణ విష్ణు శివ శక్తి ఇత్యాది రూపములు ఆ పరతత్వమే ధరించింది కనుక ఆ రూపాన్ని తలంచుకుంటూ అందులో ఎవరికి ప్రీతో దాని యందు రమిస్తూ మరికొందరు ఉంటారు. ఇలాగే అనేక మంది ఉంటారయ్యా, అందరినీ నేను తరింపజేస్తాను. ఇది అభయం ఇచ్చాడండి భగవానుడు. చివరికి మనకి సత్యస్వరూపం చూపిస్తూ అంత మహావిశ్వం చూపించిన కూడా అమ్మో అని మనకు అనిపించినా ఎందుకు కష్టపడతావు, నీ దగ్గరికి నేను వస్తున్నాగా అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. మేడ మీద ఉన్న పెద్ద ప్రభువు మేడ కింద ఒక బిచ్చగాడు స్వామి అని పిలిచాడు. నీ దగ్గరికి రావాలనుందయ్యా, రాలేను అన్నాడు. అవునా, నేను వస్తున్నాలేని మెట్టి దిగి వచ్చి తీసుకెళ్తే ఆ బిచ్చగాడు నిలువు నీరైపోడండి. నా కోసం ఆ ప్రభువు దిగి వచ్చాడా అని. అలాగే పరమాత్మ మన కోసం దిగి వస్తున్నాడండి. నువ్వు ఏ మార్గంలో వస్తావు చెప్పు, దానికి ఇష్టంగా నేను మారతా, నీకు ఇష్టమైన ఆకారం తీసుకుంటా, నీకు ఇష్టమైన విధానంలో ఎన్ని ఉన్నాయో చూసుకో. ఇక్కడ ఎన్నెన్ని ఉపాసనా విధానాలు ఉన్నాయో భగవంతుడు చెప్తున్నాడు. ఎవరెవరు ఏ ఏ విధంగా ఆయన ఆశ్రయిస్తున్నారో చెప్తున్నాడు. ఇందులో ఎక్కువ తక్కువలేమీలో ఎవడు ఏ మార్గంలో ఉంటాడో వాడు ఆ మార్గమే ఎక్కువ అనుకోవాలి. అందుకే మన శాస్త్రముల్లో ఏ మార్గం గురించి చెప్పిన ఇదే ఉన్నతం, ఇదే ఉన్నతం, ఇదే ఉన్నతం ఎందుకు చెప్తారంటే ఆ మార్గంలో ఉన్నవాడికి అదే ఉన్నతం. అప్పుడే వాడు దాన్ని జాగ్రత్తగా చేయగలడు, సక్రమంగా నిర్వహించగలడు. అందుకు అదే ఉన్నతము. ఏదో ఒక్కటే ఎప్పుడూ లేదు. రకరకాల ప్రకృతులు ఉన్నప్పుడు రకరకాల మార్గములు ఉంటాయి. తరింపబడాలనే తపన, గమ్యం చేరాలనే తపన వాడు ఉన్న చోటు నుంచి వాడు బయలుదేరతాడు. కేవలం నది మధ్యలో ద్వీపం కట్టుకుని ఉన్నవాడు నది దాటే అక్కడికి చేరాలి. అదే ద్వీపానికి ఎక్కడో స్థల మార్గంలో ఉన్నటువంటి వాడు రోడ్డు వేలో చేరుతాడు. ఈ రెండు మార్గాలకి అవకాశం లేనివాడు ఫ్లైట్లో వెళ్ళొచ్చు. కనుక వాడు కూర్చున్న దానికి అనుగుణంగా వాడు వెళ్ళాడు. కానీ ఆ ఫ్లైట్లో వెళ్ళేవాడు నేను నిమిషంలో ఉస్సుని ఎగిరిపోయారు కదా, బాగుంది కదా అని చెప్పాడని చెప్పి నడుస్తున్న ట్రైన్ని ఫ్లైట్లోకి ఎగరేద్దామంటే ఎగిరిపోతాడు, వెళ్ళలేడు. అందుకు వాడి మార్గములు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు భగవానుడు. సతతం కీర్తయంతో మాం యతస్తశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతో ముఖం. సతతం కీర్తయంతో మాం, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నిరంతరం నన్నే కీర్తన చేస్తూ సతతం కీర్తయంతో మాం. కీర్తన అంటే పాడ్డమా కాదా? పాడ్డమే, కానీ మాత్రమే కాదుట. శ్రవణం మననం కీర్తనం అన్నారు. అంటే విన్నదాన్ని మననం చేస్తూ ఆ మననం చేసిన ఆనందానుభూతితో వ్యక్తం చేస్తే దానికి కీర్తన అని పేరు. అందుకని త్యాగరాజు కీర్తన, అభేరి రాగం, ఆదితాళం నాన్న అన్ని ప్రారంభించడం కీర్తన కాదు. అక్కడ కీర్తన అంటే అర్థం భగవద్ అనుభూతితో పలికేది అని అర్థం. అందుకు భగవత్ కీర్తనలన్నీ కూడా అంటే త్యాగరాజు కీర్తన కాదన్నాను, దయచేసి అలా అనుకోవద్దు. అనుభూతి లేని కీర్తన గురించి ఆలోచించద్దు. మీరు కీర్తనలు వింటూ అనుభూతి పొందండి. మీరు కీర్తించబడితే మీదే. నారాయణతే నమో నమో అని ఎవడో పాడాడు, మీరు క్యాసెట్ పెట్టుకున్నారు, నారాయణుడు కనిపించి మీకు కన్నీళ్ళు వచ్చాయి. పాడిన వాడికి వచ్చేలు మనకెందుకు? ఆ కీర్తన ద్వారా నువ్వు కీర్తిస్తున్నావు కనుక భగవత్ కీర్తన. అందుకు భగవాన్ ఫస్ట్ చెప్తున్నాడు కీర్తన. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. సతతం కీర్తయంతో మాం. కీర్తన అంటే అర్థం ఏంటి? భగవంతుని యొక్క రూప గుణ మహిమ తత్వ లీలా వైభవాలని నిరంతరం మననం చేసుకునేదాన్ని కీర్తన. అంతేగాని పొగడ్తా అని కాదు. భగవంతుడి గురించి ఏదన్నా పొగడ్తేనండి, కాదా? మరి ఆయనంతా పొగడ్తే. ఆయన మాటే, ఆయన గురించి ఏ మాట అంటే అది పొగడ్తే. ఏం చేస్తాం? అందుకే ఆయన గురించి అన్న మాట పొగడ్తే గనక స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ. ఆయన గురించి ఏదైనా స్తోత్రమే. ఏమంటావు ఆయన గురించి? పరమాత్ముడు, సర్వశక్తివంతుడు. ఇది స్తోత్రం కాకేమిటి? కనుక ఆయన సత్యస్తోత్రుడు. ఆయన స్తోత్రమే సత్యం, సత్యమే ఆయన యొక్క స్తోత్రం. అందుకు ఆ విషయం అంతా దానిని కీర్తన చేస్తూ ఉండాలి. నిరంతరం కీర్తన అనగానే మనస్సు పని చేయాలి, నోరు పని చేయాలి, శరీరము పని చేయాలి. ఈ మూడింటితో జరుగుతూ ఉన్నటువంటిది. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ. యతంతశ్చ అంటే ప్రయత్నశీలులు, ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం అనే దానిలో మీరు పూజ పునస్కారం అన్ని పెట్టుకోవచ్చు. ఇవన్నీ సాధనలే. దేనికి? నాకు ఫలానా డబ్బు రావాలని 40 రోజులు పూజ చేస్తున్నాను కాదు. ఇందాక చెప్పిన నన్ను అది చేరడానికి. అంటే నువ్వు పూజ చేయి, ధ్యానం చేయి, కానీ ఇందుకు అని చేసినప్పుడు అది ఉత్తమమై బంధించదు, నా కోసం. అందుకే అనన్య మనసహ అని మాటిమాటికి చెప్తున్నాడు. యతంతశ్చ దృఢవ్రతాః. చెక్కు చెదరకూడదండి సాధనలో, అది చాలా ముఖ్యం.
దృఢవ్రతులై ఉండాలి. వ్రతం అంటేనే పట్టుదల, నియమపాలన. దృఢం మరింత గట్టి తెచ్చాడు ఆయన. గట్టి పట్టుదల అది ఉండాలి. భక్తికి ప్రధాన అర్హత దృఢవ్రత. ఎంత దృఢవ్రతమో చూడండి మీరు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, నచికేతుడు వీళ్ళని చూడండి. ఎలాంటి దృఢవ్రతులు వాళ్ళు. ఎక్కడా చెక్కు చెదరలేదు. ఎంత బెదిరించారండి. ముజ్జగా నల్లల్లాడించే రాక్షసుడు తండ్రి స్థానంలో కూర్చొని బెదిరిస్తున్నా దృఢవ్రతులై ఉన్నాడు ప్రహ్లాదుడు. అంతేగాని నువ్వు ఎంత చెప్తున్నావు నిజమేనేమో, విష్ణు అంత గొప్పవాడు కాడేమో అనే డౌటే రాలేదు ఆయనకి. కారణం దృఢవ్రతుడు. ధ్రువుడు చూడండి ఎంత దృఢవ్రతుడు. బయలుదేరిపోయాడే. ఆ వయస్సు ఎంత, అడవికి బయలుదేరిపోయాడు. ఆ వెళ్ళినప్పుడు ఎంత దృఢవ్రతుడై కూర్చున్నాడు. లేకపోతే 5 ఏళ్లలో కనిపించాడండి భగవానుడానికి. యుగాలు యుగాలు తపస్సు చేసిన కనబడిన పరమాత్మ కేవలం 5 ఏళ్లకు కనబడిపోయాడంటే కారణం ఏంటి? దృఢవ్రత. దృఢవ్రతం చేత. నచికేతుడు చూడండి. నచికేతుడు కదా మనకు అందరికీ తెలుసు. ఎంత దృఢవ్రతుడై కూర్చున్నాడండి అక్కడ యమలోకం దగ్గర. చెప్పమన్నాడు బ్రహ్మజ్ఞానాన్ని, చెప్పనన్నాడు యముడు. ఎందుకంటే తెలివైన వాడు కనుక ఎవడికి పుడితే వాడు చెప్పనన్నాడు. దాని బదులు ఇవిస్తా అవిస్తా అన్నట్ట. ఎన్ని లోకాలు ఇస్తానట్ట. యముడంటే కాలస్వరూపుడైన గురువు ఇక్కడ, సామాన్యం కాదు. ఉపనిషత్తు చెప్తోంది అక్కడ. ఎన్నో ఇస్తానన్నాడు. ఇవి నీకు లోకాలు ఇస్తాను, రాజ్యాలు ఇస్తాను, సంపద ఇస్తాను, యవ్వనం ఇస్తాను, కానీ బ్రహ్మవిద్య చెప్పనన్నాడు. అంటే చూడండి, మనమైతేనా ఇందులో ఒక్కటిస్తానంటే సరే బ్రహ్మవిద్య మాట దేవుడికి ఇది చాలా భూమికి వచ్చేస్తాం. కానీ మహానుభావుడు ఇవేవి నాకొద్దు. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ వెనక్కి తెచ్చేవే. యద్గత్వా ననివర్తంతే. అక్కడికి వెళ్ళాలి నేను, నాకు అది చెప్పు అని అడిగితే అప్పుడు బోధించేటండి. కారణం దృఢవ్రతా. యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ. నన్ను నమస్కరించేవారు ఎందని చెప్తున్నాడు. కీర్తించేవారు, సాధకులు, దృఢవ్రతులైన వారు, నమస్కారం చెయ్యవారు. నమస్కారం చేయవారంటే 2 చేతులు జోడించేవారు. ఇది నమస్కారం. కానీ ఇదే కాదు నమస్కారము అంటే ఒకడి ముందు నువ్వు తల వంచడం నమస్కారం. ఎప్పుడు తల వస్తావు? అహంకారం చేస్తే తల వంచడం. కనుక భగవంతుడి ముందు అహంకార త్యాగమే నమస్కారము. నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా. నిత్యయుక్తా. ఈ మాట అంత చక్కగా వాడేయండి. నిత్యము యుక్తులైన వాళ్ళు అంటే ఎప్పుడూ ఆయనతోనే కలిసి ఉన్నవాళ్ళు. ఉపాసతే, నన్ను ఉపాసిస్తారు. ఇదంతా మహాత్మానహ అన్న దాని కింద భాగం అండి. మహాత్ములైనటువంటి దైవీ ప్రకృతి ఉన్నటువంటి వారు అన్నాడే, వాళ్ళ లక్షణం ఇది. దైవీ ప్రకృతి ఎవరిలో ఉంటుందో, ఎవరు మహాత్ములో అంటే వాడు పుట్టుకతోనే మహాత్ముడు. ఎందుకు గొప్ప ఆత్మ అయిపోయాడు వాడు? ఇక్కడ జీవశబ్దంతో ఆత్మశబ్దానికి అర్థం తీసుకోవాలి. ఎందుకంటే వాడు పరమాత్మ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంకవాడు మహాత్ముడు కాక ఇంకెవడు? కనుక మహాత్ముడే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వాడు గనక కీర్తిస్తాడు, సాధన చేస్తాడు, నమస్కారం చేస్తాడు. అయ్యా 3 చెప్తే చాలలేదు, ఒక్కటి చెప్పడు మాకు అంటే 3 కలిపి చేస్తాడు వాడికి. దృఢవ్రతులు అయినటువంటి వారు ఇలా నన్ను కొందరు ఉపాసిస్తారు. మరికొందరు ఏం చేస్తారంటే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతే మాముపాసతే. కొందరు జ్ఞానయజ్ఞముతో నన్ను యజంతే, యజ్ఞము చేస్తారన్నాడు, ఆరాధిస్తారు. జ్ఞానయజ్ఞం అని ఉంటుందా? జ్ఞానయజ్ఞము ఇది చాలా గొప్ప మాట వేశారండి. జ్ఞానమే యజ్ఞము, మరేమిటి ఇది కాదు. జ్ఞానం అంటే ఏమిటి? అంతా పరమాత్మయే అనే విచారణ స్థాయిలో జ్ఞానం ఒకటి, అంతా పరమాత్మయే అనుభవ స్థాయిలో జ్ఞానం ఒకటి. నువ్వు విచారణ స్థాయిలో జ్ఞానం ఇక్కడ చెప్తున్నాడు. పరమాత్మయే అంతా అని నిరంతరం చింతన చేస్తూ, సత్యవస్తువు ఏదో శోధిస్తూ, అసత్యమైన వాటిని తాను విమర్శించి తొలగిస్తూ, ఎలాగైతే హంస పాలన మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెడుతుందో, ఈ జగత్తులో నామరూపముల్ని ఉపసంహరించి అస్థిభాతి ప్రియమైనటువంటి పరమాత్మతత్వాన్ని విచారణ చేస్తూ వారు యజ్ఞం చేస్తారు. యజ్ఞంలో యూపస్తంభం ఉంటుంది, పశువు ఉంటుంది, దాన్ని ఖండించుతారు. అది దీనికి ఉన్నదన్నాడు అన్నమాచార్య. చాలా చక్కగా చెప్తాడు జ్ఞానయజ్ఞం గురించి. ఈ జ్ఞానయజ్ఞం ఏంటంటే యూపస్తంభము అంటే స్థిరమైన చిత్తమే యూపస్తంభము. అజ్ఞానం అనేది పశువు, దానికి నువ్వు వైరాగ్యం అనే ఖడ్గంతో ఖండించి రగిలిన విచారణను అగ్నిలో పడే యజ్ఞఫలం నీకు దక్కుతుందన్నాడు. అదండి అసలు ఈ పశు విశేషణం. కనుక జ్ఞానమనే యజ్ఞం చేసి కొందరు ఉపాసిస్తారు. ఈ జ్ఞాన యజ్ఞంతో ఏకత్వేన కొందరు ఏకభావనతో ఉపాసిస్తారు. ఏకభావన అంటే నేను వేరు, పరమాత్మ వేరు కాదు, ఉభయలము ఒకటే. అది గొప్ప ఆనంద స్థితి. పరమాత్మ సర్వము ఉన్నాడంటే వీడెక్కడున్నాడు అనేవాడు ఎక్కడున్నాడు? వాడు అందులో వాడే కదా. అందులో వాడైనప్పుడు ఆయన నిండా దీపిస్తున్నది ఆ పరమాత్మయే కదా. అప్పుడు వాడికి వీడికి తేడా ఏముంది? ఆ స్థితిలో ఏకత్వేన కొందరు ఉపాసిస్తారు ఏకభావంతో. అంటే శివోహం అహం బ్రహ్మాస్మి అనే భావనతో కొందరు నన్ను ఉపాసిస్తారు. అంటే వాళ్ళు కూడా ఉంటారు,
వాళ్ళెవరూ లేరనుకోవద్దు, మనం చూసేదే ప్రపంచం అనుకోవద్దు. ఎవడు ఏ వృత్తిలో చూస్తే వాడికి ఆ వృత్తిలోనే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం అందరం కూడా అహం బ్రహ్మాస్మి స్థితిని ఊహించలేం గనక అదంతా అరుదులండి, అది ఎవరిదో అదొక మనకు కనబడరు, వాళ్ళు కనబడరు కదా అని మనం అది ఉపాసనే కాదు లేరు అనద్దు. అరుదు అన్నాడు కానీ భగవంతుడు లేరనలేదు. సమహాత్మ సుదుర్లభ అని చెప్పాడు ఆయన. అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎందరున్నారో. మరి కనిపించరు అంటే మనకు కనిపించి బోర్డు పెట్టుకుంటే వాళ్ళు ఎవరు? బోర్డు పెట్టుకున్న వాళ్ళు జ్ఞానులు ఎలా అవుతారండి? అలాంటి వాళ్ళు ఎవరో మనకి ఇక్కడ కనిపిస్తారు. అన్వేషణ దృష్టి ఉంటే కనిపిస్తారు, కనిపించుకోరు. అలాంటి మహాత్ములు ఎందరెందరూ ఉన్నారు. వాళ్ళు ఏకత్వేన శివోహం అనే స్థితిలో, సోహం స్థితిలో భగవంతుని ఆరాధించే వాళ్ళు పృథక్త్వేన దాసోహం అనే స్థితిలో ఆరాధించే వాళ్ళు కొందరుంటారు. పృథక్ అంటే వేరు అని అర్థం. పరమాత్మ వేరు, ఆయనకి నేను దాసుణ్ణి అని ఆరాధించే వాళ్ళు కొందరుంటారు. ఇద్దరిని పరమాత్మ గొప్పగానే చెప్తున్నాడు. కొట్టుకునే వాళ్ళు ఇద్దరూ కారు, బాగా గుర్తుపెట్టుకోండి. దాసోహమా సోహమా అని కొట్టేవారు ఇటు దాసా కాలేదు, అంటే సో కూడా కాలేదు. అందుకే ముందు నువ్వు దాసోహం మొదలెట్టు, సోహం పని ఆయన చూసుకుంటాడు, నీకెందుకు గొడవ? మహానుభావుడు అద్వైత తత్వానికి ఆదిశంకరుల తర్వాత మళ్ళీ అంత మహాత్ముడైన గొప్ప వ్యక్తి మధుసూదన సరస్వతి. ఆయన మహాకృష్ణ భక్తుడు. ఆయనకు ఆ పరమాత్మతత్వమే కృష్ణతత్వంలా కనిపించింది. అయితే అద్వైత నిష్ఠతో కృష్ణ భక్తుడు, అది ఆయనకే సాధ్యమైంది. అద్వైతం ఏం చేస్తుందంటే భిన్న ప్రపంచం లేదన్నది, భిన్నత్వం అంతా ఏకమై ఆయన ఉన్నాడు అని ఏకత్వాన్ని చూస్తుంది. దీని వెనకాలన్న ఏకత్వాన్ని మనం ముందే చెప్పుకున్నాం. పూసల వెనకాల దారం ఉంది అంటే అర్థం హారాన్ని తెంపేసి పూసలన్నీ వేరు చేయని అర్థం కాదు. దాని లోపల దారం ఆధారం అనే ఎరుకతో దీన్ని చూడమని ఆధారం. అందుకే ఉన్నవన్నీ పీకిపారే అని కాదు. ఎన్ని నగలున్నా బంగారం ఒక్కటే అని చెప్పారంటే అర్థం నగలన్నీ కలిసి మళ్ళీ బంగారం ముద్ద చేసేవని కాదు. నగల్ని నగలుగా చూస్తున్నా బంగారానికే వాల్యూ, దాని వాల్యూ దాందే. కనుక ప్రపంచంలో భిన్న భిన్నత్వం ఉన్నా అసలు బంగారం పరమాత్మే. ఈ దృష్టితో చూసేవాడు యోగి, నగ దృష్టి చూసేవాడు సామాన్యుడు. అందుకు అద్వైత తత్వము అంటే అసలైన అర్థం ఏంటంటే విశ్వాన్నతని ఏకముగా చూడటమే. ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్ని అనేక సహా, అది చూడాలి. కనుక ఏకత్వేనా, ఆ ఏకత్వ దృష్టి రానంత వరకు పృథక్త్వేనా ఆయన పరమాత్మ, నేను ఆయన దాసుణ్ణి, ఆయన కైంకర్యం చేస్తాను, అది కూడా ఉత్తమ మార్గమే. ఇది వేదమే చెప్తున్నది, ఆ మార్గం కూడా వేదమే బోధించింది. ఈ భావనలో మళ్ళీ వాడు అనన్య చేతస్సే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అనన్య చేతస్సు వీటన్నిటికీ కామన్. ఏకత్వ భావనతో చేసేవాడికి అనన్య చేతస్సే, పృథక్ భావంతో చేసేవాడికి అనన్య చేతస్సే. పృథక్ భావన అంటే వేరు అనే భావనతో ఆరాధించేవాడికి అనన్య చేతస్సే. వాడికి ఎందుకు అనన్య చేతస్సు అన్నారంటే వాడి చిత్తము పరమాత్మ తప్ప మరొక దాని గురించి ఆలోచించట్లేదు, మరొక దానికి కైంకరించేదు. మొక్కితే పరమేశ్వరుడికి మొక్కాలి. మొక్కిన నీకు మొక్కవలే మోక్షమునిచ్చిన నీవే ఈవలన్ తక్కిన మాటలేమిటికి దశరథి కరుణాపయోనిధి. అలా పట్టేస్తాడు వాడు భగవంతుణ్ణి. కనుక పృథక్త్వేన అది కూడా గొప్ప భావమే అని చెప్పాడు. దీని గురించి మధుసూదన సరస్వతి ఎంత బాగా చెప్తారంటే దాసోహమితి యా బుద్ధి పూర్వమాసీత్ జనార్దనే దకారాపహృతస్తేన గోపీ వస్త్రాపహారిణ అన్నాడు. ఎంత బాగా చెప్పాడండి. నేను భగవంతుడిని ఆశ్రయించాను. ఎలా ఆశ్రయించానంటే దాసోహం అని ఆశ్రయించాను. నేను దాసోహం అని ఆశ్రయిస్తే ఆయన ఏం చేశాడు? ఆయన దగ్గరికి చేరే వరకే దాసోహం అంటే గమ్యం చేరే వరకే వెహికల్. దాసోహం అనే వెహికల్ అక్కడికి పనికి వచ్చింది. అక్కడికి వెళ్ళే కూడా వెహికల్ మీద కూర్చుంటాడా, ఇంట్లోకి వెళ్ళాడా? అక్కడికి వెళ్ళేటప్పటికల్లా దా పోయి సోహం మిగిలింది అన్నాడు. ఆయన దా అంటే ఇంకా దా మిగలదండి. ఆయన దా అని పిలిచాడు, ఇంకా నువ్వు సోహం అయిపోతావు. దానికని ఎంత బాగా చెప్పాడంటే దకారాపహృతస్తేన గోపీ వస్త్రాపహరిణ అన్నాడు. గోపికలకి వస్త్రాలు తీసేసినట్టుగా, ఆవరణ తీసేసినట్టుగా నా దాసోహంలో దా అనే భావం ఆయనే తీసేసి నన్ను సోహం అని చేసేసాడయ్యా అన్నాడు. ఈ స్థితి సోహం స్థితి లక్ష్యం. దానికి పొరపాటు పడి మనం ముందు దాసోహం స్థితిని వదులుకోవద్దు. దాసోహం స్థితిలో ఉంటేనే సోహం వస్తుంది. ఒక ఆయన కూడా గుళ్ళో కూర్చుని విని శివోహం 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 అన్నట్ట. పరమహంస వచ్చారు అక్కడికి, రామకృష్ణ పరమహంస. జీవుడి స్థాయి చూశాడు. నాయన చిలక పలుకులు వల్లించినట్టు చెప్పడం కాదు నాయన. శివుడంటే అర్థమైతే అహం తర్వాత చూసుకో. నువ్వు ఇంద్రియాదులన్నీ నేను అనుకుంటూ శివోహం శివోహం అంటే శివుడిని ఇక్కడ దించావు. వీటన్నిటికి అతీతుడు ఆయన. అక్కడికి వెళ్ళడానికి దాసోహం దాసోహం అను అన్నాడు. ఇది తెలియనంత వరకు అదే ఇదని కొట్టుకోవడం మన పని అయిపోతూ ఉంటుంది. ఒక ఆయన పాపం తిరుపతి వెళ్ళేట, పెద్ద ఆయన, అతను అద్వైత తత్వవేత్త. కొందరు పాపం భ్రమిస్తారే. మధుసూదన సరస్వతి లాంటి వారు నిజమైన అద్వైత జ్ఞాని భక్తిని నిరసించడు, భగవద్ ఆరాధనను నిరసించడు. నిరసించినట్లయితే శంకర భగవత్పాదుల వారు ఇన్ని ఆలయాల్లో ఇందరు దేవతల్ని స్తోత్రం చేస్తారా?
ఈ నామరూపాలు ఏమిటి అని తిట్టే వాళ్ళందరూ కూడా అద్వైతులు అనుకోవద్దు, వాళ్ళకి తత్వస్పృహ కలగడం లేదు. ఇంకా పరమేశ్వర దివ్యనామ రూపాన్ని మనం నిరసించరాదు. ఈ మహానుభావుడు వెళ్ళేట కథను అద్వైత పండితుడు అనుకునేవాడు. ఆయన వెళుతూ వెళుతూ ఉంటే అలిసిపోయాడు, ఇంటి గుమ్మం దగ్గర అరుగు మీద పడుకున్నాడు. ఆయన ఆ పడుకున్నప్పుడు అది కాస్త వైష్ణవుల గృహం, వాళ్ళ దాసోహం పద్ధతి, ఈ వీళ్ళదే సోహం పద్ధతి. చూశాడు అక్కడ వైష్ణవ నామాలు అవన్నీ ఉన్నారు గోళ్ల మీద, వాటి మీద. వీడికి పడుకున్నవాడు పడుకుని వచ్చి కదా, సిద్ధాంతం దానికోసం పోరాడడం అనే రాక్షస లక్షణం ఒకటి. నా సిద్ధాంతమే గొప్పది ఉద్యమించే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళండి. వాడు ఏం చేశాడంటే ఊరుకున్నవాడు ఊరుకోకుండా గోడ మీద సోహం అని రాసి పొద్దున్న నిలిపెట్టాడు. ఈయన పాపం లోపల నుంచి వచ్చాడు, ఇదేమిటి సోహం నాకు పడందే అని దాని ముందు దా అని పెట్టాడు. మళ్ళీ రాత్రి ఈయన పడుకోవడానికి వచ్చాడు అక్కడ, ఇదేంటి దాసోహం మళ్ళీ వచ్చేసింది అన్నాడు. సోహం ముందు దా పెడితే దాసోహం అయిపోయిందిట. అప్పుడు ఈయన మళ్ళీ ఆలోచించాడు, తెలివైనవాడు, దాని ముందు మళ్ళీ సా పెట్టేట. అప్పుడేమైంది, సదా సోహం అయిపోయింది. అంటే ఎప్పుడు నేను సోహమే, దాసోహం లేదన్నట్ట. ఈయనేం చేశాడు, మళ్ళీ పొద్దున్న నిలిపోగానే మళ్ళీ దాని ముందు దా పెట్టేట. అప్పుడేమైంది, దాసదాసోహం అయిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి. ఈయన మళ్ళీ వచ్చాడు, మళ్ళీ సా పెట్టేట. అప్పుడేమైంది, సదా సదాసోహం అయిపోయింది. ఇలా వీడు దా పెడుతున్నాడు, వీడు సా పెడుతున్నాడు. వాడి దృష్టిలో దాస 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 దాస, వాడు దాసులు పెరిగిపోతున్నాడు, వీడికి సాలు పెరిగిపోతున్నాయి. సదా 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 సదా. ఇలా ఇద్దరు కలిసి ఏం చేశారు అంటే, వీడికి దాసోహము అర్థం కాలేదు, వాడికి సోహం అర్థం కాలేదు, గోడ మాత్రం పాడైపోయింది. ఇలాగా మనం లేనిపోని సిద్ధాంత చర్చలు చేసి మన మనస్సుని పాడు చేసుకుంటున్నాం. దీని అన్నిటికంటే నీకు ఎలా పట్టుకుంటే భగవదానందం లభిస్తుందో అలా పట్టుకో. ఆ పట్టుకోవడం అనన్య చేతస్సుతో పట్టుకో. అంటే నాకిది కావాలి, నాకది కావాలని కాకుండా నాకు నువ్వే కావాలని భగవంతుడిని పట్టుకో, అది చాలు. ఆ స్థితితో ఆరాధిస్తే నేను తప్పకుండా అనుగ్రహిస్తానని స్వామి మనకు బోధిస్తున్నాడు. కనుక ఎక్కడున్నావో అక్కడ ఎలా దొరికాడో అలా పట్టుకో, క్షణం ఆలస్యం చెయ్యకు. సోహమా దాసోహమా తేల్చుకుని చూస్తానంటే ఈ లోపల తేలిపోతుంది బతుకు. కనుక ప్రయత్నించు, పరమేశ్వరుడు చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనవే పడుగు వేశావు, మమ వర్త్వానువర్తంతే, ఆయనవే పడుగు వేశావు కనుక ఆయన తప్పకుండా అనుగ్రహం చేస్తాడు. అంత దగ్గర ఇక్కడ బోధించి ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం, విశ్వతో ముఖుణ్ణి భగవతిములుగా భాషిస్తున్న నన్ను ఏకత్వ భావనతో కొందరు ఆరాధిస్తారు, పృథగ్భావనతో కొందరు ఆరాధిస్తారు. నన్నే కీర్తిస్తూ దృఢవృతులై అనేక సాధనలు చేస్తూ, ఎన్ని సాధనలండి. ప్రాణ నియంత్రణ చేసి ధ్యానం చేస్తే పరమాత్మను అనుగ్రహిస్తాడట, అది చేస్తాం. జపం చేస్తే స్వామి సంతోషిస్తాడు, అది చేస్తాం. స్వామికి తులసితో పూజ చేస్తే చాలా సంతోషిస్తాం, అది చేస్తాం. భాగవతం వింటే స్వామికి సంతోషం, అది చేస్తాం. ఎన్నైనా చేస్తాం, ఏముంది మరి. ఇంద్రియాలతో ఎన్ని చేయట్లేదు, అన్నీ చేద్దాం. అన్నీ ఆయనే అని చేద్దాం, ఆయన కోసమే చేద్దాం. అది చేసేవాడికి భగవాన్ అనుగ్రహం లభిస్తున్నది. కనుక మనం తరించడానికి, ఆయన్ని చేరడానికి మార్గాలు పరమాత్మ ఇంత చక్కగా బోధిస్తున్నాడు. మనం నవవిధ భక్తులు అని చెప్తామే, అవన్నీ కలిపి ఇక్కడ చెప్పేశాడు భగవాన్ మనకి. ఈ సంకీర్తన ఇత్యాదులన్నీ కూడా భక్తి యోగం వెళ్ళబోతున్నాం గనక దానికి ఇవన్నీ ఉపలక్షణంగా భక్తి శక్తుల్లో చెప్పబడుతున్నాయి. పరమాత్మ తన యొక్క తత్వాన్ని వివరించి, జగత్తంతా నా చేత నడుస్తున్నప్పటికీ నేను నిర్లేపుణ్ణి, పరిపూర్ణుణ్ణి, నువ్వు అపరిపూర్ణమైన జగత్తును చూస్తున్నావు. అపరిపూర్ణమైన జగత్తుకి ఆధారమైన నేను మాత్రం అపరిపూర్ణుణ్ణి కాను, నేను పరిపూర్ణుణ్ణై. తన పరిపూర్ణతని, నిర్లేపత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వోన్నతత్వాన్ని, సర్వోత్తమత్వాన్ని కూడా తను ప్రతిపాదించి, అలాంటి సర్వోత్తముణ్ణి, సర్వోన్నతుణ్ణి, నిర్లేపుణ్ణైన నేను జగదుద్ధరణ కోసం అవతరించినప్పుడు నన్ను మానుష తనువుని ఆశ్రయించిన వాడిని అని మూర్ఖులు అనుకుంటారయ్యా. అదేవిధంగా ఆత్మతత్వము మానవోపాధులు మొదలైనందు కనబడగానే ఆత్మతత్వాన్నే ఈ ఉపాధి క్రింద భావించే మూర్ఖులు ఉండవచ్చు. కనుక ఆత్మతత్వం ఎవరికి అవగతమవుతున్నది, లేదా కృష్ణతత్వం ఎవరికి అవగతమవుతున్నది అంటే ఎవరికి దైవీ ప్రకృతి ఉందో వారికి అర్థమవుతున్నది అని వివరించాడు. ఈ దైవీ ప్రకృతి ఉన్నటువంటి వారు మహాత్ములు. ఈ మహాత్ములు భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఈ కనిపిస్తున్నటువంటి ఈ వస్తువులన్నీ చూడడం కాకుండా ఇవన్నీ జరక్క ముందు ఎవడున్నాడో వాడు భూతాదిహి అవ్యయం. మన ఆభరణ దృష్టి అంతా భిన్న దృష్టి. ఈ ఆభరణములన్నీ రాకముందున్నది సువర్ణమే. ఆ సువర్ణమే వీటి యందు వ్యాపించింది. భూతాది అంటే అదే అర్థం. జగత్తంతా ఆవిర్భవించక ముందు ఏ తత్వం ఉన్నదో ఆ నిర్గుణ నిరంజన నిర్వికారమైన పరమేశ్వర తత్వాన్ని గ్రహించుతారు వారు. అలా గ్రహించినటువంటి దైవీ ప్రకృతి ఉన్నవారు ఆ పరమాత్మని అనేక విధాలుగా ఆరాధిస్తారు. దైవీ ప్రకృతి ఉన్న వారికే ఆయన్ని కీర్తించాలనే బుద్ధి పుడుతుంది.
ఆయన గురించి అర్చనాది సాధనలు చేయాలనే బుద్ధి పుడుతుంది. అటువంటి వారే స్వామిని నమస్కరిస్తారు. దైవీ ప్రకృతి ఉన్నవారికి భగవాను నమస్కరించాలని బుద్ధి పుడుతుంది. ఈ దైవీ ప్రకృతి ఉన్న వారిలో కొందరు జ్ఞానయజ్ఞముతో ఆయన్ని ఆరాధన చేస్తారు. జ్ఞానయజ్ఞము అంటే తన వివేకాన్ని, విచారణని పరమాత్మ వైపు తిప్పుతూ సర్వం కల్విదం బ్రహ్మ అనే విచారణను కొనసాగిస్తూ ఆరాధించిన జ్ఞానయజ్ఞం. అటువంటి వారు విశ్వమంతా ఒకే పరమాత్మగా దర్శిస్తారు తప్ప రెండుగా చూడరు. కొంతమంది ఆ పరమాత్మను వేరుగా తాను ఉపాసకుడుగా భావించి ఆరాధించే వాళ్ళు ఉంటారు. వారు పృథక్త్వేన, ఇది రెండవ భాగం వారు. ఆ తర్వాత బహుధా విశ్వతో ముఖం. బహుధా అంటే అనేక విధములుగా నన్ను ఆరాధిస్తారు అన్నాడు. ఒకే పరమాత్మతత్వాన్ని బహు అవతారములుగాను బహురూపములతోనూ ఆరాధించడం కూడా చెప్తున్నాడు ఇక్కడ. బహుధా విశ్వతో ముఖం, మొత్తానికి సర్వము దర్శించుతూ సర్వత్రా వ్యాపించిన వానిగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. వీరందరినీ భగవంతుడు ఏ కేటగిరీలకు చేర్చాడంటే మహాత్మానస్తు. వీళ్ళందరూ మహాత్ములు, దైవీ ప్రకృతి కలిగినటువంటి వారు. వీరు అనన్య మనస్సుతో నన్ను ఆరాధిస్తున్నారు. వీరందరూ మహాత్ములే, ఎందుకంటే వారందరూ పట్టుకున్నది ఆ భగవానునే. కనుక ఇన్ని విధములు ఆరాధించేవారు నేను ఎన్ని విధములుగా కనిపిస్తున్నప్పటికీ అన్నీ నేనే అని తెలిసి ఆరాధిస్తారు వాళ్ళు. మరి నువ్వెవరెవరివయ్యా అంటే ఇక్కడ స్వామి చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఈ 16వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు చాలా ముఖ్యమైన విషయం. అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమే వాద్యం అహమగ్నిరహం హుతం. ఒక్కొక్కడు చెప్తున్నాడు తాను ఏమేమిటి అనేది. మీకు 7వ అధ్యాయం కొనసాగింపే ఇదని చెప్పుకున్నాం. 7వ అధ్యాయంలో ఇలాగే మొదలుపెట్టి రసోహమప్సు కౌంతేయా ప్రభాస్మి శశసూర్యయోహో అని అక్కడ ఎలా చెప్పాడో ఇక్కడ అలాగే చెప్తున్నాడు. అహం క్రతుహు అహం యజ్ఞ. క్రతువు యజ్ఞము ఇవన్నీ కూడా యజ్ఞముల్లో భాగమలే. క్రతువు కూడా యజ్ఞానికే వాడతాం. క్రతువు అంటే యూపస్తంభ సహితంగా చేసేదానికి క్రతువు అని మనం అంటాం. కనుక యజ్ఞములో ఒక విశేషం అది. కనుక క్రతువు అనబడేటువంటి యజ్ఞ విధానము, లేదా మామూలుగా యజ్ఞము అంటే దేవతారాధన అని అర్థం. ఆ దేవతారాధనలు అవన్నీ నేనే, యజ్ఞము నేనే, క్రతువులు నేనే. ఆ వాటి యందు వాడబడేటువంటి స్వాహ స్వధ అనే మంత్రములు నేను. అహం ఔషధం, ఔషధాన్ని నేను, మంత్రాన్ని నేను. అంతే కదా. ఆజ్యం నేతిని నేను అన్నాడు. నేతిని అంటే యజ్ఞముని యందు వినియోగింపబడే హవిస్సుని నేను. ఈ హవిస్సుని స్వీకరించే అగ్నిని నేను అని. అయితే హుతం, ఆజ్యం ఎప్పుడు హుతమవుతుంది? ఆజ్యం హుతం అని 2 మాటలు వేశాడు ఇక్కడ. ఆజ్యం ఆజ్యంగా ఉంటే దాని పేరు ఆజ్యమే. అది భగవదర్పణ బుద్ధితో వేసినప్పుడు హుతమైంది. కనుక యజ్ఞ పూర్వం ఆజ్యం, యజ్ఞంలో సమర్పించినప్పుడు హుతమైంది. అందుకే ఆజ్యము నేను అంటే యజ్ఞముకు సమర్పించక ముందు అది నేనే, సమర్పించినప్పుడు అది నేనే అంటున్నాడు. ఇది స్వీకరించే అగ్ని మధ్యలో ఉన్నాడు. ఆ అగ్నిని కూడా నేనే అని ఇక్కడ యజ్ఞస్వరూపుడైన నారాయణ తత్వం ఈ మొట్టమొదటి శ్లోకంలో వ్యాఖ్యానించబడుతుంది. నారాయణ్ణి యజ్ఞస్వరూపంగా ఆరాధించడం గొప్ప యజ్ఞం. ఏ యజ్ఞం చేయాలండి అంటే ఎన్ని యజ్ఞాలను చేయగలం మనం? యజ్ఞములు లెక్కలే ఉన్నాయి. వేదాలు బోరెడు యజ్ఞాలు చెప్పాయి. అవి ఇష్ట, పూర్త, దత్త అని 3 కర్మలుగా విభజింపబడినాయి. ఇవి కాక కలియుగంలో నిషేధం లేని అశ్వమేధాది యజ్ఞములు కూడా మనకున్నాయి. ఇన్ని యజ్ఞములు మనకు అనవసరం. అన్నిటికంటే యజ్ఞం ఏమిటంటే యజ్ఞము విష్ణువు అని తెలిసి ఆయన ఉపాసించడమే యజ్ఞం. అది ఇక్కడ బోధిస్తున్నాడు. అహం క్రతురహం యజ్ఞ స్వదాహం అహమౌషధం మంత్రోహం. యజ్ఞములో వినియోగించేది మంత్రం. మంత్రం లేకపోతే యజ్ఞం ఎక్కడొచ్చిందండి? ఊరికినే సైలెంట్గా కూర్చొని నెయ్యి పోస్తే అది యజ్ఞం ఎలా అవుతుంది? మంత్రసహితంగా ఇచ్చిందే దేవత స్వీకరిస్తుంది, మంత్రరహితమైన దాన్ని స్వీకరించదు. కనుక ఇదే విషయం బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతను శ్లోకంలో చెప్పినది ఇదే విషయం. ఇది తెలిసినప్పుడు యజ్ఞకర్మ చేసేటటువంటి వారు కూడా పరమాత్మయే ఇది అని తెలుసుకుంటారు తప్ప భిన్న భిన్నములుగా చూడరు. ఇదంతా స్వామి అభిన్న ఉపాసన గురించి మనకు చెప్తున్నాడు. ఇదే అనన్య ఆరాధన అన్న ఇదే అనన్యము. భగవానుడికి ఏది అన్యము కాదు. నువ్వు యజ్ఞములో వచ్చే ఫలితం మాత్రమే భగవంతుడు ఇస్తున్నాడు అనుకుంటున్నావు. అసలు యజ్ఞ ద్రవ్యములు, యజ్ఞమునకు వాడే మంత్రములు అంతా భగవానుడే. అందుకే యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకుర్యజ్ఞి యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ అని చెప్పాడుగా. యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. అంతేకాదు క్రతుసత్రం శతాంగతి అని కూడా వివరించాడు. ఆ విష్ణు సహస్ర వాక్యం అంతా కలిపితే అసలు ప్రారంభమే విశ్వం విష్ణుని వషట్కార అన్నాడు. వషట్కారం అంటేనే యజ్ఞం. ఆ కారణం చేత ఆ యజ్ఞస్వరూపుణ్ణి నేనే అని ఇది తెలిసి ఆ పరమాత్మని ఎవరైతే నమస్కరిస్తున్నారో వారు సర్వయజ్ఞములు ఫలితము పొందుతున్నారు.
ఇందులో మీరు గమనించినట్లయితే యజ్ఞ విషయములన్నీ చెప్తున్నాడు ఈయన. క్రతువు, యజ్ఞము, ఔషధము, మంత్రము, ఆజ్యము, అగ్ని, హుతం, ఇన్ని పదార్థాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి. కానీ వేరుగా ఉన్న వాటన్నిట్లో ఏకమైన వస్తువు ఏదో చెప్పండి. అహం. అది ఇక్కడ అహం, అది ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాడు స్వామి. అహం అంటే అంతర్యామి. మన అందరి యందు అహం రూప స్ఫురణ అంతర్యామి వలనే కలుగుతున్నది. కనుక అంతర్యామి స్వరూపుడుగా ఎవరు భగవాన్ ఆరాధిస్తున్నారో వారు అనన్య భక్తులు. ఈ వాక్యం ఒక్కటి మనస్సులో లిఖించుకుని తర్వాత నేను చెప్పే విషయం అంతా వినండి. అంతర్యామి స్వరూపమే భగవానుడు అని తెలుసుకుని ఆరాధించే వారే అనన్య భక్తులు. అంటే భగవానుడు ఏదో బయట విషయం అని కాదు, నీ యందు అంతర్యామిగా ఉండి నీ శరీరాన్నంతటినీ చేతనం చేసేటువంటి వాడు. జగత్తంతరికి ఎవడు చైతన్యం చేస్తున్నాడో వాడే నిన్ను చైతన్యం చేస్తున్నాడు. అంతేగాని జగత్తు పని నాది, నీ పని నీది అండ ఆయన. మన పని కూడా ఆయనదే. కనుక అందరిలో పనిచేస్తున్న చైతన్యం అదే. ఇది చెప్తేనే మనకు క్వశ్చన్ మార్క్ ఫేస్ వస్తుంది. ఆ చైతన్యం నాది, భగవత్ చైతన్యం జగత్తుని నడుపుతుందని ఒప్పుకుంటా. ఎందుకంటే నేను అనబడేవాడు అని ఈ చైతన్యం ఆయన ఎలా అవుతాడని కదా పెద్ద ప్రశ్న. అది తెలుసుకోమని ఇంత గొడవ చెప్తున్నాడు భగవానుడు. అహం అహం అహం. నీ లోపల ఉన్న అంతర్యామి చైతన్యమే యజ్ఞం యందు కూడా భాషిస్తున్నదయ్యా. ఆ యజ్ఞ వ్యాపకమైన చైతన్యం కూడా అంతర్యామికి భిన్నము కాదు. సర్వ జగదంతర్యామిని అయిన నేనే యజ్ఞాన్ని, నేనే క్రతువుని అని వివరించడం కూడా ఈ అంతర్యామి తత్వాన్ని మనం బోధిస్తోంది. తర్వాత సర్వజగత్తికి కారణమైన నేను పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. ఈ జగత్తంతరికి కారణాన్ని నేను. ఈ కారణం అనే భావం 3 విధాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ 3 విధాల భావాన్ని ఆయన ఇక్కడ వివరిస్తున్నాడు. పితా శబ్దం చెప్పబడింది, మాతా శబ్దం చెప్పబడింది, ధాతా శబ్దం చెప్పబడింది, పితామహ అనే శబ్దం చెప్పబడింది. ఈ 4 కూడా ఒకే కారణ భావాన్ని వివరిస్తున్నాయి. జగత్తుకి కారణాన్ని నేను అని చెప్పడానికి 4 చెప్తున్నాడే. కారణం ఎప్పుడు ఒక్కటి కాదు. మన జన్మకి కారణం ఏది? 2. పితృభావన మాతృభావన కలిస్తే ఈ జన్మ అనేది వచ్చింది. అలాగే విశ్వానికి అంతటికీ ఆ పితృమాతృభావన ఆ భగవానుడే, ఆయనే తండ్రి. చక్కగా వివరిస్తాడు. మమ యోనిర్మహద్బ్రహ్మ తాసాం గర్భం దదామ్యహం అని గీతలోనే మరొకతోడు చెప్పాడు. అహం బీజప్రద పిత అని. ఈ సృష్టికి కావలసిన బీజశక్తులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఈ జగత్తు ఉత్పన్నమైనప్పుడు ఈ ప్రకృతి యందు తన బీజశక్తులను నిహితం చేసి వ్యాప్తి చేస్తున్నాడు. అలాగే తన బీజశక్తులు నిక్షిప్తం చేసి సృష్టిలో దాన్ని నింపేటప్పుడు తండ్రి అయ్యాడు. అలా తయారైన జగత్తులో అన్నిటినీ భరించి పోషించేటప్పుడు ఆయనే తల్లి అయ్యాడు. తండ్రి వేరు తల్లి అయ్యాడు, తల్లి వేరా కాదు, ఆయనే తండ్రి ఆయనే తల్లి. అందుకే మన హైందవ భావనలో భగవత్తత్వాన్ని మాతృభావనతోనే ఆరాధిస్తాం, పితృభావనతోనే ఆరాధిస్తున్నాం. మాతృభావనతో ఆరాధనే జగన్మాత శ్రీమాత అని ఆరాధన కనిపిస్తున్నది. అంటే భగవానుడు మనం చేసే సర్వ ఆరాధనా సంప్రదాయాన్ని ఎలా సమన్వయిస్తున్నాడు చూడండి. అంటే భగవంతుడిని పితృరూపంలో మాతృరూపంలో ఆరాధించడం అనే భావన ఆ స్వామి చెప్పినదే. కనుక ఇక్కడ మాత, ధాత, ధాత అంటే ఇక్కడ పోషకుడు, సృష్టికర్త అని అర్థం. పితామహ అంటే తాతగారిని అన్నాడు ఆయన. పితామహ అంటే తండ్రి. అంటే మనం వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. తండ్రి సరే, తండ్రికి తండ్రి ఎవరు? మరొక కారణం వస్తుంది కదా. ఈయన జగత్తుకంతరికి కారణం నిజమే, మరి ఈయనకి కారణం ఎవడని పెద్ద ప్రశ్న మనకి. వెంటనే ఆయన నాకెవడు కారణం లేదు, నాకు నేనే కారణమని పితామహ అని మాట చెప్తున్నాడు అక్కడ. ఈయనకి ఆయనే కారణం. పైగా పితామహ అనే శబ్దం దేన్ని తెలియజేస్తుందంటే పెద్ద. తాత అంటే ముసలాయనండి, ఎప్పటివాడు తెలియదు, ఆయన అనాది అయినటువంటి వాడు కనుక పితామహ, అనాది అయిన వాడు. అందుకే నమో వృద్ధాయ చ సంవృద్ధనేచ అని రుద్ర నమ్మకంలో మనం నమస్కారం చేస్తున్నాం. పెద్ద ముసలాయన గారికి నమస్కారం అని. ఎందుకు ముసలాయన అయ్యాడైనా? పితామహుడు, ఏనాటివాడో, అందుకు పితామహుడు. కనుక పితామహ శబ్దం కారణాలకు కూడా కారణమనే విషయాన్ని చెప్తుంది. సనాతనుడు, పురాతనుడు, అనాది అనే విషయాన్ని తెలియజేస్తున్నది. వేద్యం, తెలుసుకోవలసిన వాడిని నేను. అది వేద్యం అంటే తెలుసుకోవలసిన వాడిని నేను, తెలుసుకోబడేవాడని నేను. 2 అర్థాలు ఇక్కడ. తెలుసుకోవలసిన వాడు. ప్రపంచంలో ఏం తెలుసుకోవాలి? బోల్డ్ చదవాలండి నేను, ఏం అక్కర్లే, ఆయన తెలుసుకో. అదే చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. తెలుసుకోవాల్సింది ఆయన ఒక్కడనే. ఆయన్ని తప్ప నువ్వేం తెలుసుకున్నా అది వ్యర్థమే. అందుకు పరమాత్మకి తప్ప ఇంకా దేనికైనా చదువు వినియోగిస్తే అది పనికిరాని. అందుకు కుంభినీధవు చెప్పాడు గురుడు చక్రహస్తుని ప్రకటించు చదువు అన్నాడు ప్రహ్లాదుడు గారు. కనుక విద్యల పరమార్థం విద్య అంటేనే తెలియజేయునది అని కదా.
దేన్ని తెలియజేస్తుంది? దేన్ని తెలియజేయాలో దాన్ని తెలియజేయాలి. కనుక పరమాత్మే వేద్య వస్తువు, తెలుసుకోవలసిన వస్తువు. పవిత్రం, ఆయన పవిత్రుడండి, పవిత్రుడు. ఆయన కీర్తన పవిత్రం, ఆయన నామం పవిత్రం, ఆయన రూపం పవిత్రం. అవి ఎవరు అనుష్ఠిస్తున్నారో వారు పవిత్రులు ఎక్కుతున్నారు. అక్కడ పవిత్ర లక్షణం ఉంది గనక అనుష్ఠించే వాళ్ళు పవిత్రులు అవుతున్నారు. అది పవిత్రం అంటే నిర్దోషము. దోషం ఎప్పుడు వస్తుందండి? పరిమితి భావాలు ఏర్పడితే దోషం వస్తుంది. నేను నాది అని పరిమితి ఏర్పడినప్పుడే రాగము, ద్వేషము, క్లేశము ఇత్యాదన్నీ కలుగుతున్నాయి. ఆయన ఈ దోషరహితుడు కనుక పవిత్రుడు అంటే మంగళుడు, దోషరహితుడు అని అర్థం. ఓంకార రుక్సామయజురేవచ ప్రణమ సర్వవేదేషు అప్పుడు చెప్పిన మాటలే 7వ అధ్యాయంలో చెప్పినవే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మధ్యలో ఈయన క్వశ్చన్ చేశాడు కదా, క్వశ్చన్ అంతా చెప్పాక అసలు మర్చిపోయడమోనని మళ్ళీ తీసుకొచ్చి తర్వాత దానికి కనెక్షన్ ఇస్తున్నాడు. ఎంత చక్కటి గురువు అండి, బోధన ఇలా చేయాలి. అంతేగాని చెప్పిందే చెప్తావే అని ఈయన ఎక్కడనుకుంటాడో అని కొత్త సబ్జెక్టు తీసుకొచ్చుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. భగవంతుడు పాండిత్యాన్ని ప్రదర్శించే గురువు కాదండి, పనికొచ్చేది చెప్పే గురువు. అది ఇక్కడ. అందుకు ఇక్కడ ఆ విషయం చెప్తున్నాడు, తన విభూతి తత్వాన్ని చెప్తున్నాడు. సర్వ జగత్తు యందు నేనే ఉన్నానని చెప్తూ ఒక్కొక్క గొప్ప వస్తువు తానే అని ఇక్కడ రుజువు చేస్తున్నాడు. ఈ మొత్తం ఈ 4 శ్లోకాల్లోనూ రుక్ సామ యజురేవచ వేదమంత్రములు 3 విధములుగా ఉంటాయి, రుక్కులు, సామములు, యజుస్సులు అని. ఈ 3 నేనే. అంతేకాదు తర్వాత చాలా అందమైన మాట చెప్తున్నాడండి. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. నిజానికి ఈ 16వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు రోజు ఒకసారి చదువుకుని భావన చేయండి. చదవడం అంటే టకటకటక చదివేయడం కాదు, భావించండి. భావిస్తే భగవంతుడు మీ ముందుంటాడు. అది ఇక్కడ గతిహి. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. గతిహి అంటే దిక్కు, చేరే చోటు అని 2 అర్థములు. దేనికి గతి? ముక్తానాం పరమాగతి అనేది ఇక్కడ తీసుకోవాలి. జ్ఞాని అయిన వాళ్ళు, భక్తులు దేన్ని చేరుతున్నారో అది ఆయన అన్నమాట. గతి ఆధారమైన వాడు, ఆశ్రయమైన వాడు, గమ్యమైన వాడు, దిక్కైన వాడు. ఇన్ని అర్థములు గతి శబ్దానికి ఉన్నాయి. భర్త, భరించువాడు భర్త. సర్వ జగత్తుని భరించేది ఆయనే కదా. ప్రభువు, ఏలుకునేవాడు, ఈ జగత్తుని ఏలుకునేవాడు. సాక్షి, సాక్షి అయినవాడు. సాక్షి అంటే ఇక్కడ అర్థం ఏమిటి? చూస్తూ ఉంటాడు దేనిగా అంటకుండా అని అర్థం చేసుకుంటే పొరపాటే. ఒక విధంగా అది నిజం. ఇంత జగత్తును నడుపుతూ, తన శక్తినే నడుపుతూ చూస్తూ ఉన్నట్ట. చూడడమే ఆయన పైన, ఆయన చూస్తే చాలు మొత్తం జరుగుతుంది. మయాధ్యక్షేణ ప్రకృతి అని వివరించాడు కదా నిన్నే. సర్వ జగత్తుని కూడా ఈ ప్రకృతి నా అధ్యక్షత చేత సృజిస్తోంది అని. ఈయన చూస్తూ ఉంటే జరిగిపోతుంటాయి అంత. అంటే జరిగించే శక్తి అని చూపులో ఉందన్నమాట. అందుకే కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్నని పోతన గారు ఆదిలోనే నమస్కరించారు. అని చూపుకు అంత శక్తి ఉందండి. సాక్షి అంటే అర్థం సమ్యక్ ఈక్షణ శక్తి కలవాడు సాక్షి. అంటే సమగ్రమైన దర్శన శక్తి ఉంది ఆయనకి. మన చూపుకి పరిమితులు ఉన్నాయి. మనం ఒక ప్రాంతాన్ని చూస్తే మరో ప్రాంతాన్ని చూడలేవు, ఒక కాలాన్ని చూస్తే మరో కాలాన్ని చూడలేం. సర్వకాలాన్ని, సర్వదేశాన్ని, సర్వజీవుల్ని సర్వవేళలా గమనించే సర్వతోముఖ దృష్టి కలిగిన సర్వదర్శన శక్తి సంపన్నుడు గనక స్వామికి సాక్షి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. గతి, భర్త, ప్రభు, సాక్షి. ఈ మాటలు తరచూ తలంచుకుంటూ ఉంటే చాలండి, ఇంకేమీ మనకు అవసరం లేదు. అందుకే ఈ శ్లోకం తలంచుకోండి. ఎన్నో యజ్ఞాలు మనం చేయాలి, యజ్ఞం కోసమే పుట్టాం. అయితే అన్నీ చేయగలమా? తెలిసినంత మేరకు మన పవిత్రత కోసం, చిత్తశుద్ధి కోసం, పాప నివారణ కోసం యజ్ఞం చేయాలి. అంతేగాని కోరికల కోసం కాదు. చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే. అందుకు యజ్ఞం చేయాలి మనం. కోరికల కోసం యజ్ఞం చేసేవాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహా